వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించినటువంటి భక్తి శాస్త్రం, మోక్షశాస్త్రం, పరమహంస సంహిత, శ్రీమద్భాగవతంలో నిన్నటి రోజున ధ్రువచరిత్ర మనం చెప్పుకున్నాం. ఈ ధ్రువచరిత్రలో నారదుడు బోధించినది మహాభాగవతం, నారదం అన్నారు. ఇక్కడ మహాభాగవతోత్తముడైన ఆ నారదుని యొక్క గొప్పతనం చెప్తూ ఆయన ధ్రువునికి బోధించింది క్రియాయోగ, పరిచర్యా విధిర్హరేహే. క్రియాయోగం అనే దాన్ని బోధించాడు. అంటే ధ్రువుడు చేసిన యోగం పేరు క్రియాయోగం. యోగాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ధ్రువుడికి ఆయన ఉపదేశించింది క్రియాయోగం. ఆ క్రియాయోగం పండించుకుని ఎలా వెళ్ళాడో తెలుసుకోవాలి. కనుక ఇవన్నీ యోగములుగా మనం సాధన చేయాలి. పూజాధికాల్ని క్రియాయోగంగా ఎలా చేసుకోవాలనే దాన్ని నారదుని బోధ ద్వారా ధ్రువుడు తెలుసుకున్నాడు. దాని ద్వారా ఆయన ఎలా తరించాడో నేను చెప్పుకున్నాం. ధ్రువుని యొక్క వంశ పరంపరని తర్వాత తెలియజేస్తూ ధ్రువుడు చివరికి వానప్రస్థానికి వెళ్ళి అటు నుంచి క్రమంగా చరమాంకంలో ఆయన ధ్రువమండలానికి వెళ్ళిన వైనాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అటు తర్వాత ధ్రువుని కుమారుడైన ఉత్కలుడు అనేటువంటి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ ఆయన సింహాసనాన్ని ఇచ్చగించలేదు ఉత్కలుడు అనేటువంటి వాడు. ఆ ఉత్కలుడు ఎందువల్ల ఆ విధంగా సింహాసనాన్ని స్వీకరించలేదు అంటే ధ్రువుని మించిపోయిన వాడండి ఉత్కలుడు. ఈయనకి పెద్ద చరిత్ర అంటే గాఢంగా పట్టుకోగలిగితే గొప్ప చరిత్ర ఉత్కలునికి. అతడు జన్మనా ఉపశాంతాత్మ. అతడు పుట్టుకతోనే ఉపశాంతాత్మ, మనస్సు అనేదాన్ని పరమాత్మ యందు లయింపజేసినటువంటి వాడు. అందుకే దేని యందు ఆసక్తి లేనటువంటి ఒకానొక అవధూత స్థితికి చెందినటువంటి వాడు. మరి జన్మించాడు ఎందుకంటే కర్మశేషం మిగిలింది కనుక. కర్మశేషం మిగిలినందుకు జన్మించినప్పటికీ కూడా అతడు గత జన్మల నుంచి చేసిన యోగశక్తి చేత ఈ జన్మలో అతడు కేవలం ఆత్మయందు నిష్ఠితుడై ఉన్నాడు. ఆయన మనోవృత్తి ప్రవాహమంతా కూడా జగత్తు నుంచి మరలి నివృత్తి పొంది, మరలుట అంటే నివృత్తి చెందుట, దీన్నే నివృత్తి యోగం అంట. నివృత్తి అంటే ప్రపంచము నుండి మరలుట, ప్రవృత్తి అంటే ప్రపంచమునందు ప్రవర్తించుట. అతడు ప్రపంచం నుంచి మరలిపోయింది మనోవృత్తి. సర్వం బ్రహ్మమయంగా ఉన్నప్పుడు దేన్ని పాలిస్తాడు, దేన్ని చూస్తాడు? ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడు ఆరూఢుడు. ఆ కారణం చేత ఆయనకి రాజ్యము భారము వాటి యందు ఇచ్చలేక ఆయన కేవలం వానప్రస్థంలోనే ఉంటూ ఆ స్థితిలో ఉన్నాడు. అప్పుడు చాలామంది ఉత్కలుని మూర్ఖుడు, పిచ్చివాడు అనుకున్నారు. మహాత్ములు అలా భావించడం సహజమే గనక బాలోన్మత్త పిశాచవత్ అని చెప్పినట్లుగా మత్వాతం జడం ఉన్మత్తం, అతను జడుడని ఉన్మత్తుడు అనుకుని వెంటనే రాజ్యంలో పెద్దలందరూ కూడా చర్చ చేసుకుని ఆయన తమ్ముడు అయినటువంటి వత్సరుని రాజుగా చేశారు. వత్సరుడు అతడు భ్రమి అనే ఆమె యొక్క పుత్రుడు. ఇక్కడ కొంచెం మనం భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పదాల్లో ఉన్నటువంటివి ఇవన్నీ సంకేతార్థములు. పురాణాల్లో మన కశ్యప ప్రజాపతి, దక్షుడు, ధ్రువుడు ఇలాంటి మనువులు, ప్రజాపతులు, గొప్ప గొప్ప రాజుల చరిత్ర వస్తుంది. ఇది విశ్వ నిర్మాణం జరిగినప్పుడు అంతరిక్షంలో కలిగినటువంటి ఒక మహాపరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పాత్రల రూపంగా తెలియజేస్తున్నటువంటి ఒకానొక వృత్తాంతంగా దర్శించగలిగితే కొన్ని అద్భుతాలు బయటకు వస్తాయి. దీన్ని కాస్మిక్ వ్యూ అనవచ్చు. మన భారతీయ మహర్షులు చూపించినటువంటి ఆ కాస్మిక్ వ్యూ గురించి ఇప్పుడు విదేశాల్లో అద్భుతమైన పరిశోధనలు జరుగుతున్నాయని ఇక్కడ యువత గ్రహించగలిగితే చాలా సంతోషం. 2 రకాల స్టడీస్ జరుగుతున్నాయి ఇప్పుడు మన సంస్కృతి పట్ల. కాన్షియస్నెస్ స్టడీస్ ఒకటి, ఈ కాస్మిక్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అంశాలు. పేర్లు మారుస్తున్నారు కానీ గ్రహించే విషయం మాత్రం మన హైందవ గ్రంథాల నుంచే. కానీ అది హిందూ నాలెడ్జ్ అని పేరు పెట్టాడు, వాళ్ళు మొహమాట పడుతున్నారు. మనం సగర్వంగా చెప్పుకుందాం అదంతే హిందూ నాలెడ్జ్. ఉదాహరణకి ఇక్కడ ధ్రువుడు అంటే కాలచక్రానికి అధిష్టాత. ఆయనకు పుట్టిన కొడుకు ఉత్కలుడు. ఉత్కలుడు కళాకాల ఉత్కలుడు అంటే అర్థం ఏంటంటే కాలచక్రాన్ని అధిష్ఠించి ధ్రువుడు ఉంటే ఈ మహానుభావుడు కాలానికి అతీత స్థితికి చేరుకున్నాడు. ఉత్క్రమ స్థితికి వెళ్ళిపోయాడు. అంటే కాలాతీత స్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బ్రహ్మజ్ఞాని. కాలానికి లొంగితే ప్రవృత్తి మార్గం, కాలాన్ని దాటిపోతే మోక్షమని చెప్పుకున్నాం కదా. అందుకు అతను ఉత్కలుడు. అప్పుడు ఏం చేశారంటే భ్రమి యొక్క పుత్రుడు వత్సరుడు. కొంచెం ఆలోచిస్తుంటే పేర్లు మనకు అర్థమైపోతుంటాయండి. కొంచెం ఆలోచన కొంచెం ప్రసరిస్తే చాలా, పదానికి అర్థం ఏంటో తెలిస్తే. భ్రమి అంటే కాలచక్ర భ్రమణం. ఆ కాలచక్ర భ్రమణం కలిగినటువంటి సంతానం వత్సరుడు. వత్సరుడు అంటే సంవత్సర అధిష్టాత. అతడు వత్సరుడు. ఆ వత్సరుని యొక్క భార్య స్వర్వీధి అంటే సూర్యుని మార్గము, స్వర్వీధి. ఇక వారికి కలిగిన సంతానం పుష్పార్ణుడు, తిగ్మకేతువు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు. 6. ఈ 6 ఋతువులకు అధిష్టాన దేవతలు. ఇది తెలుసుకోవాల్సింది.
వత్సర స్వరూపం అందులో ఎలా ఉన్నది అంటే ఒక రకంగా చూస్తే ఒక సంకేతాత్మకమైన కథలా కనబడుతుంది. అంత మాత్రం చేతి పాత్రలు లేరు అనరాదు. ఎందుకంటే ప్రకృతిలోనూ అనంత విశ్వంలోనూ కనబడుతున్నటువంటి ఈ స్వరూపాలకి అధిష్టాన దేవతలుగా చెప్పబడుతున్న వాళ్లే ఇక్కడ ఉన్నటువంటి పాత్రలు. ఇదొక రహస్యమైన విజ్ఞానం. వీటిని మనం గమనించి పురాణాలు పరిశీలన చేస్తే ఎంత రమ్యమైన భావాలు ఋషులు ఇచ్చారో మనకు తెలుస్తుంది. అందుకే వేదం కంటే గహనమైనది పురాణం అని పెద్దలు ఎందుకన్నారో తెలియాలి. ఎందుకంటే కాసింత పాండిత్యాన కానీ పురాణాలపై చిన్న చూపు చూపించడం కొందరికి అలవాటు అయిపోయింది. చదవకుండా, అది చదివితే తెలుస్తుందండి. ఇక్కడ పురాణాలు చాలా గహనంగా ఉన్న విషయాల్ని తేలిగ్గా చూపిస్తాయి. అది వచ్చింది ప్రమాదం. వేదాలు గహనమైతే గహనమని తెలుస్తుంది కనుక ఆ జోలికి వెళ్ళాం. పురాణాలు తేలిగ్గా కనబడతాయి, వాడి జోలికి వెళ్తాం, అది వచ్చింది ఇబ్బంది. అదే పురాణాలు అతి క్లిష్టం అనడానికి కారణం ఏంటంటే పురాణాలు తేలిగ్గా కనబడుతూ ఉంటాయి కానీ లోపల భావాలు ఇంత గహనంగా ఉంటాయి. ఒకానొక వైజ్ఞానిక అంశాన్ని ఒక రమ్యమైన కథలో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే విజ్ఞానానికి రసత్వం వస్తుంది. అది తెలుసుకోవాలి ఇక్కడ. దాన్ని మనం ఆస్వాదించగలం. ఇవి కేవలం యాక్సిడెంటల్గా సృష్టిలో జరిగిన ఒక నేచురల్ ఈవెంట్స్ కావయ్యా, ఇది పరమేశ్వరుడు ప్రణాళికలో అంతర్భాగములు అని మనకు అర్థమవుతుంది. ఈ దృష్టితో మనం పరిశీలించాలి. అందుకే పేర్లను చూస్తా కాస్త సంస్కృత జ్ఞానం ఉన్న వాళ్ళకైనా తెలుస్తున్నది కదా. మొత్తానికి ఇప్పుడు వత్సరుడు యొక్క పుత్రుడు చెప్పుకున్నాం. అందులో పుష్పార్ణుడు అనే ఆయనకి ప్రభా దోష అని ఇద్దరు భార్యలు. ప్రభా దోష అంటే కొంచెం దోషం అంటే రాత్రి అని అర్థం, ప్రభ అంటే వెలుగు అనగా పగలు. అందులో ఆ ప్రభకు మళ్ళీ ముగ్గురు పుత్రులు ఉన్నట్ట. ప్రాతః మధ్యందిన సాయంకాల వాళ్ళ పేర్లు అవి, కళాభిమాన దేవతలు అన్నాడు. ఆ దోషకు పుత్రులు ఎవరంటే ప్రదోషం, నిషీధం, విష్ణం. అంటే రాత్రి ఆరంభ దశ, మధ్యరాత్రి, రాత్రి అంతమయ్యే దశ, కాలస్వరూపం. ఇదంతా మనం గమనిస్తున్నామంటే కాలం నుంచి క్రమంగా వచ్చినటువంటి రకరకాల పరిణామాలు, వారి యొక్క అధిష్టాన శక్తులను మనం ఇక్కడ స్మరించుకుంటున్నాం కనుక ఈ స్మరణ మనకు సర్వకాలం అనుకూలించినట్టు చేయాలి. ఆ ఉత్కలుడు అసలు లక్ష్యం. అలాంటి మహానుభావుడు గురించి ముందే చెప్పారు. ఇక ఆ తర్వాత విష్ణునుకు పుష్కరిణి భార్యగా ఉన్నది. పుష్కరిణి అంటే సూర్యోదయానికి ముందు ఉన్న వికసన దశ అని అర్థం. ఇక్కడ వారికి సర్వతేజసుడు అనేటువంటి కొడుకు కలిగాడు. పేర్లు చాలా చిత్రంగా కనబడుతున్నాయి మనకి. ఇలా క్రమంగా సర్వతేజస్సుని భార్య ఆకూతి, వారి యొక్క పుత్రుడు చాక్షుష. ఈ ఆకూతికి మనం స్వయంభూమన ఆకూతికి సంబంధం లేదు. మళ్ళీ పేర్లు మళ్ళీ ఒకరు పేరు ఇంకోలు పెట్టుకోవచ్చు కదా. వారి పుత్రుడు చాక్షుష. చాక్షుష అనగానే మళ్ళీ సూర్య సంబంధం, దృష్టి స్వరూపం తెలుస్తుంది కదా. ఈ చాక్షుషుడు మనువయ్యాడు. మళ్ళీ మనువుల్లో చాక్షుష మన్వంతరం ఈయన సమయంలోనే కలిగినది. ఆ చాక్షుష మనువుకు సంతానం 12 మంది కలిగారు. పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతీరాత్రుడు, ప్రద్యుమ్నుడు, శిబి, ఉల్ముఖుడు. ఇక్కడ అగ్నిష్టోమ, అతీరాత్ర ఇవి తెలుస్తుంటే యజ్ఞముల యొక్క పేర్లు ఇవన్నీ. ఆయా మాసముల యందు, ఋతువుల యందు వేదము నిర్దేశించిన యజ్ఞముల యొక్క పేర్లు ఇవి. ఆ ఉల్కునుకు పుష్కరిణి యందు అంగుడు అనేటువంటి పుత్రుడు. ఇతనితో పాటు సుమనసుడు, క్షాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు. మొత్తం ఇందులో అంగుడు రాజయ్యాడు. ఇక్కడ నుంచి మళ్ళీ కథలోకి మనం వెళ్ళబోతున్నాం. ఈ అంగుడు రాజైనప్పుడు చక్కగా ధర్మబద్ధంగా పాలన చేశాడు. కానీ అదేం దురదృష్టమో అంటే ఇప్పటికి ధ్రువవంశం ఎంత విస్తరించింది, కానీ అంగుడికి మాత్రం ఒక దుష్టపుత్రుడు పుట్టాడు. చాలా బాధాకరమైనటువంటి అంశం అది. ఇక్కడే అంగుడు ఒక మాట అనుకుంటాడు, కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు మేలు అని. చాలా బాధపడతాడు. అతడు చిన్నప్పటి నుంచి ఎలా ప్రవర్తించేవాడు అంటే అంగరాజు అతన్ని మార్చాలని ప్రయత్నించినప్పటికీ మారలేదు, అంత దుర్మార్గుడు. ప్రసహ్య నిరనుక్రోశ పశుమారమమారయత్. అతడికి దయా మొదలైన గుణాలు లేవు, హింసాపరాయణుడు. తోటి బాలుర్ని గొడ్డును బాదినట్లు బాదేవాడు. పశుమారం అమారయత్, ఆ విధంగా ప్రవర్తించేవాడు అతడు. అలాంటి వాడిని మార్చి ధర్మం నేర్పడం కోసం, సుగుణాలు నేర్పడం కోసం ప్రయత్నించిన అతను మారలేదు. దానితో ఆయనకు ఒక్కసారి ఒక విసుగు వచ్చింది. వీడు మారడు అని తెలుసుకుని దుఃఖం కలిగి తాను వైరాగ్యం పొంది అటు నుంచి అటే ఆయన వానప్రస్థానానికి వెళ్ళాడు వైరాగ్యంతో. ఇక్కడ ఒక మాట అనుకుంటాడు, కుపుత్రత్వం కంటే అపుత్రత్వం వేలు. ఒక విధంగా కుపుత్రుడు కలగడం మేలయ్యిందన్నాడు. ఎందుకంటే మన వాళ్ళు అనుకూలమయ్యారనుకోండి సంసారంలో ఉంటాం, ప్రతికూలుడు అనుకోండి వైరాగ్యం వస్తుంది. అందరికి వస్తుందని చెప్పలేం అనుకోండి. అందుకే అనుకూలమైన భార్య దొరికితే అదృష్టమయ్యా, చాలా చక్కగా కాపురం పెడుతుంది. ప్రతికూలమైన భార్య దొరికితే మరీ అదృష్టం, వైరాగ్యం తొందరగా కలుగుతుంది అన్నాడు ఒక ఆయన. అదేవిధంగా ఇక్కడ ఈ సంతానం వల్ల వీడికి వైరాగ్యం కలిగింది. దానితో అన్నీ విడిచిపెట్టి వెళ్ళాడు. ఇక్కడ వరకు అన్నీ బాగున్నాయి.
ఇంక మరి ఏం చేస్తారు? దుర్మార్గుడని తెలిసినప్పటికీ మంత్రులు మొదలైన వారు అతని పుత్రుడైన వేణుని రాజ్యాభిషేకం చేశారు. వేణుడు, అంగుడి యొక్క కొడుకు పేరు వేణుడు. ఈ వేనరాజు గురించి చాలా విశేషమైన అంశములు ఉన్నాయి. ఇది తీసుకుని సనాతన ధర్మం అర్థం చేసుకోలేక కువిమర్శతో ఒక ఆయన పుస్తకం రాశాడు. అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు వేనరాజు అనే నాటకంతో అద్భుతమైన సమాధానం చెప్పారు. ఈ వేనరాజు చరిత్ర చాలా విశేషం. ఇంతవరకు మనం భక్తి జ్ఞాన వైరాగ్యాలని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పాలనా వ్యవస్థ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. అంటే భాగవతం కేవలం భక్తి జ్ఞాన వైరాగ్యాలే కాదండి, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఏంటో చెప్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత వేరు, జీవితం వేరు అనే భ్రాంతి నుంచి మనం బయటపడాలి. ఇవన్నీ కలిపే జీవితం యొక్క పరిపూర్ణ స్వరూపం, అది గ్రహించగలగాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సరిగ్గా బ్రతకడం, ఇదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. సరిగ్గా బ్రతకడం, అది లేకుండా బ్రతికితే చీకట్లో నడవడం. ఆధ్యాత్మికత అంటే ఇది. ఆ ధర్మమయమైనటువంటి విషయం తెలియాలి అక్కడ. అది లేనప్పుడు ఇంకేం కబుర్లండి. కేవలం పూజలు పునస్కారాలు మాత్రమే ఆధ్యాత్మికత కాదు, మన జీవన విధానం ప్రధానంగా ఉంటుంది ఇక్కడ. అందులో వ్యక్తి జీవన విధానం, కుటుంబ జీవన విధానం, సమాజ గతి, పాలనా వ్యవస్థ, ఇన్ని కూడా మన మహర్షులు కావలసినంత పుష్టిగా అందించారు. పురాణ వాంగ్మయంలో, ఇతిహాసాల్లో, కావ్యాల్లో కూడా. అవి మనం ఏరుకుని కానీ నేటి సమాజానికి చెప్తే ప్రపంచంలో అన్ని దేశాలకి పనికొచ్చేటువంటి అత్యద్భుతమైన నాగరికత యుగాల క్రితమే భారతదేశం విస్తరింపజేసిందని నమస్కారం చేసుకుంటాం. అది ఇక్కడ చూపిస్తూ అతడు రాజైన దగ్గర నుంచి వేనరాజు అవమేనే మహాభాగాన్ స్తబ్ద సంభావిత స్వతః, మహాత్ములను అవమానిస్తూ తిరిగేవాడు. గర్వితుడై తనను తానే గౌరవించుకుంటూ ప్రవర్తించేవాడు. ఎవరి మాట వినేవాడు కాదు. మంత్రులు మొదలైన మాట వినకుండా స్వేచ్ఛగా ప్రవర్తించేవాడు. పైగా నీతి అనేది అక్కర్లేదని అతడి యొక్క పద్ధతి. ఎందుకంటే ఎలా సుఖంగా బ్రతికితే అలా బ్రతకాలంతే. పైగా తాను ప్రభువుని గనక ప్రజలందరూ తన్ను గౌరవించాలి. నేనే ప్రభువునైనప్పుడు ఇంకెవడో ప్రభువుని పూజలు పునస్కారాలు చేసి ఆరాధించడం తగదు. నా యష్టవ్యం, నా దాతవ్యం, నా హోతవ్యం ద్విజాక్వచిత్. ఎవరు యజ్ఞాలు చేయడానికి వీల్లేదు, దానాలు చేయడానికి వీల్లేదు, యజ్ఞయాగాలు చేయడానికి వీల్లేదు. ఏవైనా ఇవ్వదలుచుకుంటే నాకివ్వండి, నేను ప్రభువుని కదా. దీనితో ఎలా అయిందంటే, ఒకవైపు రాజు ఎప్పుడైతే అవినీతి పరుడవుతాడో అధికారుల్లో అవినీతి వస్తుందట. ఈ విషయం ఎంత, ఇది చాణక్యుడి నీతి సూత్రాల్లో, అర్థశాస్త్రాల్లో కూడా మనకు కనబడుతుంది. అతడి యొక్క అవినీతికి తగ్గట్టుగా అధికారులు అవినీతి పరులయ్యారు. ఎందుకంటే ఒక్క రాజు వల్లే పాలన ఎప్పుడు జరగదు. మంత్రులు ఉంటారు, సేనాధ్యక్షులు ఉంటారు, వాటి వాటి కార్యాల అధికారులు ఉంటారు. వాళ్ళందరూ అవినీతి పరులయ్యారు. మొత్తానికి అవినీతి పరత్వం అంటే దొంగతనమే. దొంగతనం అంటే రాత్రి ఇళ్లల్లో పడి దోచుకోవడమే కాదు. అవినీతి పరులైన నాయకులు ఉన్నారంటే దేశం నిండా దొంగలున్నట్టే లెక్క. ఏదో ఇప్పటి కాలం గురించి చెప్తున్నాను, భయపడకండి. అప్పుడు ఇప్పటి కాలం గురించి కూడా చెప్పారని అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. ఇలాగా దారుణ్యుభయతో దీప్త ఇవి తస్కర పాలయోహో. తస్కర పాల ఈ రెండు అయిపోయి ఇక్కడ. ఈ తస్కరులు ఒకవైపు, పాలకుల యొక్క తస్కరత్వం ఒకవైపు, రెండు అవడంతో ఎలా అయిందంటే కట్టికి రెండు వైపులా మంట పెట్టినట్టుగా అయిపోయింది రాజ్యం యొక్క పరిస్థితి అన్నాడు ఇక్కడ. రెండు వైపులా మంట పెడితే తొందరగా తగలడుతుంది, అలా పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో వెంటనే ఆలోచన చేసి, మనం అరాచకత్వ భయం చేత వీడిని రాజుని చేసాం కానీ, ఎందుకంటే అసలు పాలకులు లేకపోతే అరాచకత్వమునకు దోషం వస్తుంది. అరాచక భయాదేశ కృతో రాజా తదర్హణ. ఇతను అర్హుడు కాడు రాజ్యత్వానికి, అయినప్పటికీ ఇతను చేశామని ఆనాటి మంత్రులు మేధావులు అనుకుంటున్నారు. ఇక్కడ బ్రాహ్మణ శబ్దం జాతిపరంగా వాడబడట్లేదు, అప్పటి వ్యవస్థ పరంగా తెలుసుకుంటే ఇంటలెక్చువల్స్ అని అర్థం. ఇప్పుడు సరిగ్గా ఒక పాలకులు ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఉంటారు. పాలకుల్లో తేడాలు వస్తే వాళ్ళని సవరించగలిగే శక్తి అధికారి ఇంటలెక్చువల్స్కి ఉండాలి, అది తెలుసుకోవాలి. అంతేగాని పాలకుడు ఏం చేస్తే దానికి చప్పట్లు కొడుతూ వాడి అన్యాయాలకి పాలసీలు తయారు చేయడం ఇంటలెక్చువల్స్ పని కాకూడదు. ఇంటలెక్చువల్స్ ఏం చేయాలంటే పాలకుల్లో తప్పుంటే వాళ్ళు శాసించగలగాలి. అందుకే పాలన పని నీదైనా జ్ఞానం యొక్క చేతిలో పాలన ఉండాలి, కానీ పాలన చేతిలో జ్ఞానం ఉంటే ఆ దేశం దెబ్బతింటుంది. ఈ కథలో అటువంటి సందేశం మనకు కనబడుతుంది. అందుకే వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఆలోచన చేశారు. ఇప్పుడు ప్రజలకు భయం వచ్చి పడింది. అది ఒక వర్గానికి వచ్చిన భయం కాదు, ప్రజలకు వచ్చినటువంటి భయం ఇది. ఇప్పుడు మనం ఇతన్ని ఇలాగే ఉంచినట్లయితే ప్రజాహింస పెరిగిపోతుంది. నిరూపిత ప్రజాపాలస్స జిఘాంసతి వై ప్రజాహ. ఇది క్రమంగా ప్రజలకు హాని జరుగుతుంది. అందుకే మనం ముందు ఏం చేద్దామంటే అతను నచ్చజెప్దాం. ముందు నచ్చజెప్పి నాయన తగదరా బాబు అని చెప్దామని మహాత్ములందరైన మంత్రులు మొదలైన వాళ్ళు వెళ్ళి వాడితో చెప్తున్నారు. పైగా ఇప్పటికే అతడికి ఒక దోషం ఉన్నది.
లోకధిక్కార సందగ్ధం. ఇప్పటికే ప్రజలందరూ అతన్ని అసహించుకుంటున్నారు, ధిక్కరించారు. ఏం ప్రభు అయ్యా అంటున్నారు. అంటే ప్రజాభిమానం కోల్పోయినటువంటి ప్రభు అయిపోయాడు. ఎప్పుడైతే ప్రభువుకి ప్రజాభిమానం పోయిందో అతడు సగం పోయినట్టే. ఆ మాట చెప్పారు ఇక్కడ, లోకధిక్కార సందిగ్ధం. ఆ శబ్దమును చూడండి. ఒకప్పుడు పురాణముల్లో ప్రజాపాలన వ్యవస్థ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటే అప్పుడు ఆ దృష్టితో పురాణాలు చూస్తే ఆశ్చర్యం కలిగిందని. ఇక్కడ అచ్చమైన ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఆనాటి రాజర్షులు పాలించినప్పుడే ఉండేది అని అవుతున్నది ఇక్కడ. ఇప్పుడు ఆ పేరు కనబడుతుందే తప్ప ఆ స్వామ్యం లేదని అందరికీ తెలుసు. అప్పుడు ఏం చేశారంటే, ఒక రాజు పాలకుడయ్యాడు అంటే మళ్ళీ తర్వాత వాడు కొడుకు రాజవాల్సిందే, వాడి తర్వాత మన మనవడు రాజవాల్సిందే. ఇదేమిటయ్యా అని ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాం. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతోంది అందరికీ ఏమిటో తెలుసు. వాడి తర్వాత వాడి కొడుకు వాడి ఇంట్లో పెరిగి కుక్కనైనా భరించాల్సిందే తప్ప ఇంకోలాగా ఆలోచించలేకపోతున్నారు భారతీయ ప్రజలు. కానీ ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు ప్రజాస్వామ్యం ఉండేది? అప్పుడు ఏంటంటే, ఒక రాజపుత్రుడు పాలనకు కొంత మేరకు మాత్రమే అర్హుడు. అతడిలో మళ్ళీ రోగములు ఉండరాదు, జ్ఞాని అయి ఉండాలి, రాజనీతి తెలిసిన వాడై ఉండాలి, పరాక్రమ సంపన్నుడై ఉండాలి, దక్షుడై ఉండాలి. అయితేనే మిగిలిన రాజు అవడానికి అర్హతలు ఉంటాయి. కేవలం ఫలానా రాజపుత్రుడు అనేది ఒక అర్హత మాత్రమే. కానీ మిగిలిన అర్హతలు లేకపోతే అతన్ని దించేయవచ్చని కూడా నాటి పురాణ వ్యవస్థలో మన మహర్షులు పాలించినటువంటి రాజర్షులందరూ మహాత్ములు, వాళ్ళు పాలించినటువంటి భారతీయ రాజ్య వ్యవస్థ అదండి, తెలుసుకోండి. అందుకే రామాయణం పరిశీలించినా మీకు విషయం అడుగడుగున అర్థమవుతుంది. ప్రజాభిప్రాయానికి గౌరవం ఇస్తూ వాళ్ళని రక్షిస్తూ వాళ్ళని దెబ్బతీసేవాడు కేవలం ఒక రాజపుత్రుడని సింహాసనం ఎక్కితే అతన్ని కూడా దింపేయవచ్చని చెప్పింది ఇక్కడ, తెలుసుకోండి మన సంస్కృతి. ఈ కథలో గమనించవలసిన అంశములవి. ఆ పదములు అందుకే సంస్కృతంలో ఏం చెప్పారు యథాతథంగా చెప్పడం ఏంటంటే, ఆ పదముల్లో ఉన్నటువంటి మర్యాద చూస్తూ ఉంటే ఏ దేశానికైనా పనికొచ్చే మాటలు, ఆ ప్రజాస్వామ్యమైన భావాలు. అందుకే లోకధిక్కార సందిగ్ధం దహిష్యామ స్వతేజస. ఇప్పుడు సగం వెళ్ళిపోయిన ఆయనకి మనం మిగిలిన దెబ్బతిద్దాం అని నిర్ణయించుకుని ముందు చెప్తున్నారు మృదువుగా, సతేమా వినశేద్వీర ప్రజానాం క్షేమలక్షణ. పదములు వింటూ ఉంటే ప్రజానాం క్షేమలక్షణ, ప్రజల క్షేమమే ధర్మానికి చిహ్నము. ధర్మం అంటే రాజధర్మం, ప్రజాక్షేమం ఒక్కటే. ఆ ధర్మం నీలో నశించకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ ధర్మం నశించిపోతే యస్మిన్ వినష్టే నృపతి ఐశ్వర్యాదవరోహతి. ప్రజాక్షేమం అనే ధర్మం రాజు విడిచిపెడితే ఐశ్వర్యాత్ అవరోహతి, అధికారము నుంచి అతడు తొలగింపబడతాడు. ఐశ్వర్యం అంటే మనం చెప్పుకున్న అధికారమని, అధికారం నుంచి బయటపడతాడు. పైగా రాజన్ నసాధ్వమాత్యేభ్యశ్చోరాదిభ్య ప్రజానృప. ఇది కూడా తెలుసుకోవాలండి. ఇప్పుడు పేర్లు మారే కానీ వ్యవస్థ అదే కనుక వాళ్ళకి పాఠాలుగా అందించాలి అనిపిస్తుంది. పాలకుడైన వాడు ప్రజల్ని చెడు మంత్రుల నుంచి, చోరుల నుంచి రక్షించాలి. చెడు మంత్రులు అసాధ్వమాత్యేభ్య, అది ఇక్కడ అసాధువులైన అమాత్యుల నుంచి, చోరాదిభ్య దొంగలు మొదలైన వారి నుంచి. అంటే దొంగతనాల్లో ఎన్ని వెరైటీలు ఉంటాయండి. దోచుకోవడం మొదలు పెట్టాలి కానీ ఒక చోట మూలంలో కుళ్ళిపోతే కింద వ్యవస్థ వరకు అది పాకిపోతుంది. మనం చూస్తూనే ఉన్న అన్ని చోట్ల కూడా అవినీతి వీటన్నిటికీ ఇలా వ్యాపించిపోతుంది. కానీ చోరులైన అమాత్యులు అంటే మంత్రుల్లో దొంగతనం మొదలు పెడితే వాళ్ళకి అధికారం చేతిలో ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు చౌర్యానికి, అవినీతికి వినియోగిస్తారు. అటువంటి మంత్రుల నుండి, చోరుల నుంచి ప్రజల్ని రక్షించవలసిన బాధ్యత కదే మీకున్నది. ఎందుకంటే పన్నులు వసూలు చేస్తున్నది దేనికి? ప్రజలకి క్షేమం కలిగించడానికి. అది కాకుండా నీ సుఖాల కోసం కాదు. కనుక వాళ్ళ నుంచి దోచుకున్న సొమ్ముతో నువ్వు భోగాలు మరగడం కాదు. అంటే పాలన అనేది భోగం కాదు, బాధ్యత. అది యజ్ఞంగా చేశారు నీ పూర్వీకులు. స్వయంభవమునవు నుంచి నిన్నటి అంగుడి వరకు ఇదే పాలన ఇంతకాలం జరిగింది. ఇది తెలుసుకుని ఇప్పటికైనా నువ్వు త్యాగబుద్ధితో ఉండాలి. అంతేకాదు రాజక్షేమం కోసం మనం చేసే కర్మలన్నీ కూడా భగవదర్పణ బుద్ధితో చేయడం నీ పూర్వీకుల నుంచి ఉన్నది. ఎందుకంటే అచ్చమైన పాలనా వ్యవస్థలో ఆస్తికత ఒక ప్రధాన భాగం. ఇది తెలుసుకోవాలి. దానిని ఎప్పుడైతే మనం పాలనా వ్యవస్థ నుంచి పక్కకు తీసేసి ధర్మాతీతము, ధర్మరహితము అని పేరు పెట్టుకుని మనం తయారు చేసుకున్నాం, అక్కడి నుంచే పతనం ప్రారంభమైందని తెలుసుకోవాల్సింది. ఆస్తికత పాలనా వ్యవస్థలో ఉండాలండి, ఇది తెలుసుకోండి. అంతేగాని మతాతీతం, ధర్మాతీతం అంటే ధర్మ వ్యతిరేకం కాదు కదా.
అన్ని ధర్మాలని గౌరవించడం గొప్ప విషయమే, కానీ మేము ఆస్తికత లేదు మా పాలనలో అంటే అంతకంటే పాపం ఏంటండి? మనం బాగా అభివృద్ధి చెందిందనుకున్న అమెరికా డాలర్ మీద అందరికీ మమకారం ఉంది కదా, ఆ డాలర్ మీద ఒక్కసారి పరిశీలించండి ఏం రాసి ఉంటుందో. వి ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది. వాళ్ళకుంది ఆ విశ్వాసం, వాళ్ళు అనుకున్న గాడ్ మీద వాడుకుంది. ఆ ట్రస్ట్ కూడదట మన దేశంలో. ఎవడైనా కొంచెం మన ధర్మం గురించి చెప్తే చాలు అయ్యే గోల పెట్టి వాడు పక్కన కాషాయీకరణని పక్కన పడేస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యజ్ఞముల ద్వారా పరమాత్మను ఆరాధించి ఆ దేవతల అనుగ్రహంతో ప్రజల క్షేమం కలిగించాలి. నువ్వు యజ్ఞాలు అక్కర్లేదంటావేంటి? పాలనలో అది ప్రధానమయ్యా. ఇప్పుడు మాత్రం యజ్ఞాలు చేసుకోవట్లేదు అనుకున్నారు పాలకులు. వాళ్ళు పదవుల్లోకి రావడం కోసం అన్ని రకాల యజ్ఞాలు చేస్తారు. దేశక్షేమం కోసం చేయమంటే మాత్రం అబ్బో ఇదంతా మతాతీతం అండి అంటారు. ఇది దౌర్భాగ్యం. నీ పదవిలోకి రావడానికి పనికొచ్చిన యజ్ఞం దేశక్షేమానికి పనికిరాదా? ఇది చెప్పండి ఇక్కడ. దానికోసం చేయగలిగారు ఇక్కడ. కానీ నువ్వు యజ్ఞాలు అక్కర్లేదంటున్నావు, ప్రజాక్షేమం అక్కర్లేదనుకుంటున్నావు. నీకు వచ్చిన ధనమంతా యజ్ఞానికి ఖర్చు పెట్టక, ప్రజాక్షేమానికి ఖర్చు పెట్టక, భోగాలకు ఖర్చు పెడుతున్నావు. నిన్ను అనుసరిస్తూ చుట్టూ ఉన్న మంత్రులు అదే చేస్తున్నారు. ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఒకరినొకరు సర్దుకుపోతూ ఉంటారు దొంగతనంతో, తోడు దొంగలు అంటారు వాళ్ళు. ఇలా తయారు చేసేది మీరు మొత్తం అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే మా పూర్వీకులందరూ మూర్ఖులే చేసిన పని అది. నేను ఇప్పుడు తెలివైన వాడిని. అందుకే పాతవన్నీ పక్కకు తోసియాలి, కొత్తదనం తీసుకురావాలి. అప్పటి కాలంలో మోడర్నైజేషన్. ఈ మోడర్నైజేషన్ అనేది ఎంతకాలం అండి? ఇవాళ మోడర్నైజేషన్ మీ మునిమనవల కాలానికి ఏమవుతుంది? కనుక ప్రతిదీ ఆ కాలానికి మోడర్నే. ఇది తెలుసుకోగలిగితే చాలు. ఏంటి యాన్షియంట్, ఏంటి మోడర్న్. కానీ వాళ్ళ పాత వాళ్ళు అందరూ చేశారు. పోని మీ మతం ప్రకారమే చూస్తే నా విష్ణు పృథివీపతి అన్నారు కదా. అంటే రాజు సాక్షాత్ విష్ణువు కానివాడు రాజు కాలేడని. నేనే విష్ణువుని అనుకోండి. కానీ యజ్ఞాల్లో విష్ణువుకి ఇచ్చే బదులు అవన్నీ నాకేమండి భాగంగా నేను తీసుకుంటాను. అదే వెర్రి ముదిరితే మాటలు ఎలా వస్తాయి. ఇలా ఎప్పుడైతే మాట్లాడాడో ఇంకా లాభం లేదు అని వీరందరూ కూడా మంత్రులు పెద్దవాళ్ళు కలిసి అతన్ని హతమార్చారు. ఎందుకంటే ప్రజాక్షేమం కోసం ఒక దుర్మార్గుణ్ణి సంహరించడం దోషం కాదు అని అతన్ని సంహరించారండి. ఇక్కడ హతమార్చిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ వీళ్ళందరూ కూర్చుని తర్వాత పాలనా వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ ఉంటే విషయం ఏంటంటే అరాచకత్వం వచ్చింది. మళ్ళీ పాలకుడు లేడు, ఆ వేణుడికి సంతానం లేదు, పాలకులు లేరు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించారు. వెంటనే వాళ్ళందరూ కలిసి వేణుడు మరణించినప్పటికీ కూడా వాడి వంశం చాలా గొప్పది, జెనెటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిది. ఎందుకంటే సాక్షాత్ స్వయంభూ మనువు నుంచి వచ్చినటువంటి స్వరూపం కనుక శరీరంలో మాత్రం, ఎందుకంటే ఉపాధి వేరు జీవుడు వేరు. జీవుడు గర్భంలో ప్రవేశించి వచ్చినప్పుడు వాడు ఉపాధి ఆ తండ్రి యొక్క తల్లి యొక్క రక్తాదుల్ని తీసుకుని వస్తుంది కనుక దాంతో వాళ్ళ లక్షణం కూడా కొనసాగుతూ ఉంటుంది వైపు. అది ఆ శరీరంలో ఉంటుంది. ఆ జీవుడు పాపాత్ముడయ్యాడు, వెళ్ళిపోయాడు. కానీ ఉపాధి చాలా గొప్పది కనుక ఆ ఉపాధి నుంచి మనం ఏదైనా ప్రయత్నం చేద్దామన్నారు. అప్పుడు వాళ్ళు తిన్నగా వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగారు, వేణుడమ్మ సునీత. ఆవిడకి కూడా ధర్మం అంటే తెలుసు. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే సునీత పాలయామాస విద్యాయోగేన శోచతి. పుత్రుడు ఇలా దెబ్బతిన్నందుకు దుఃఖం కలిగినా ధర్మవిరుద్ధం ఆయన పని చేసాడు కనుక దెబ్బతిన్నాడని ఆవిడ ఏం మాట్లాడలేదు. కానీ ఎందుకైనా మంచిది శరీరాన్ని రక్షించింది ఆవిడ. ఎలాగంటే దానికి తగ్గ సైంటిఫిక్ టెక్నాలజీ ఆవిడ దగ్గర ఉంది. విద్యా యోగేన 2 మాటలు చెప్పాడు ఇక్కడ. అంటే మంత్రశక్తి, ఉపాయము, వీటితో ఆవిడ పనిచేసినది అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వైజ్ఞానిక అభివృద్ధి అంటే ఇటీవల కాలంలో వచ్చిందని అనుకోవద్దు. సృష్టి మొదలై ఇప్పటికి ఎన్ని జరిగాయో, ఎన్నెన్ని మార్లు వైజ్ఞానికమైన అభ్యుదయాలు సాధించి ఒక దశకు వెళ్ళి మళ్ళీ పతనమవుతూ ఉత్థాన పతనాలు ఏ సమాజానికైనా తప్పవు. కానీ ఇవాళే విజ్ఞానం వచ్చింది, ఇదివరకటి కాలమంతా అంధయుగం అనుకోవడం ఒక అంధత్వం. అప్పుడు ఎన్ని వైజ్ఞానికాలు వచ్చా మనకేం తెలుసు. కొంతకాలానికి అయిపోతాయి, మళ్ళీ ఒక అజ్ఞాన యుగం, మళ్ళీ ఏవో. అప్పుడు ఆవిష్కరించిన పద్ధతులు వేరు, ఇప్పుడు ఆవిష్కరించే పద్ధతులు వేరు. ఇలాంటి వైజ్ఞానం అప్పుడుందని చెప్పడానికి లేదు. అప్పుడుండే విజ్ఞానం అప్పుడున్నది. కాలగతిలో పోయి ఉండొచ్చు, అనేక దాడులు జరగవచ్చు, ప్రాకృతిక వైపరీత్యాలు జరగవచ్చు. ఇది ఆలోచించవలసిన విధానం అండి ఇక్కడ. అందుకని మూర్ఖంగా ఇటీవల కాలంలో వచ్చే సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ తీసుకుని ఇదివరకు లేదు అనడానికి లేదు. మన పురాణాల పుష్పక విమానం గురించి, మరో విమానం గురించి చదువుతాం. భారతం చదివితే చాలు అనేక కట్టడాలు, నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. వాటి ఆనవాళ్ళు కూడా ఇప్పుడు కనబడుతున్నాయి. అప్పుడు విజ్ఞానం లేదా? ఉంది. తర్వాత జరిగిన అనేక దాడులు మనం ఏం కోల్పోయాం, ఏం తెలుసు. కనుక ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే నా దేశం యుగాల క్రితమే విజ్ఞాన దేశం. ఇది తెలుసుకోండి ఇక్కడ.
ఈ కోణంలో మీరు పరిశీలించాలంటే పాశ్చాత్యులు కూడా రీసెర్చ్లు చేశారు. మనకున్న నిర్మాణ విజ్ఞానం అంటే ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్ స్కిల్స్, వాటికి ఇప్పటికీ మనకున్న ఆలయ కట్టడాలే చాలు కళ్ళు తిరిగిపోతాయి, ఒక బృహదీశ్వరాలయం లాంటివి చూస్తే. అలాగే మనకున్న వైద్య ప్రగతి, అంతరిక్ష విజ్ఞానం, ఇవన్నీ ఆలోచిస్తే వాటి టైమ్స్ మనం వేస్తే ఇప్పుడు ఎవరైతే ఈ యుగంలో జ్ఞానం మొదలైన దగ్గర నుంచి చెప్తున్నారో దానికంటే పూర్వం నుంచి ఉన్నాయి. ఇది ఒక గర్వించదగ్గ అంశం, తెలుసుకోదగ్గ అంశం, తిరిగి దీన్ని పునరుద్ధరించుకోవలసిన అంశం. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనకింత జ్ఞానం ఉంది అనొక ప్రైడ్ ముందు మనకుంటే మన దేశం అభ్యుదయాన్ని పొందగలదు. ఇదే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట. ముందు ప్రైడ్ కావాలండి, అప్పుడు మన దేశం గొప్పతనం బయటపడుతుంది. మరి ఇక్కడ విషయాలు ఏం చెప్తారు? ఒక శరీరాన్ని భద్రపరిచింది ఆవిడ తనకున్నటువంటి విజ్ఞానంతో. ఇప్పుడు వీరు వెళ్ళి అమ్మా లోకక్షేమం కోసం నీ పుత్రుడి శరీరం కావాలన్నారు. సరేనిచ్చారు. ఇప్పుడు ఆ శరీరాన్ని మథనం చేస్తున్నారు. మథనం అంటే కవ్వం పెట్టి చిరికారని బొమ్మ కట్టుకోకండి. మథనం అనే మాటకే ఒక దశ నుంచి మరొక దశలోకి మార్పు చెందించుట అని అర్థం. ఆ పద్ధతులు వారి. ఇప్పుడు మీరు క్లోనింగ్ అంటున్నారు. ఆ శరీరంలో ఏ అణువుని ఏ విధంగా మథనం చేస్తే ఏ రకమైన శక్తి వస్తుంది అనే ఒక విజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. ఇది ఆలోచించవలసింది. అప్పటి విజ్ఞానం. దాని తర్వాత శరీరాన్ని మథనం చేయడం మొదలుపెట్టారు. అందులో మొదటిగా ఊరు మథనం చేశారు వారు. ఆ ఊరు మథనం చేసినప్పుడు ఆ ఊరువుల నుంచి ఒక నల్లని పురుషుడు బయటకు వచ్చాడు. అతన్ని నిషేధ పక్కవపో అన్నారు. అంటే అతడి దేహమనందు పాప సంస్కారాల వల్ల కలిగిన ఒకనొక లక్షణం ఏదుందో అది బయటకు వచ్చిందండి. ఇది మథనం వల్ల వాడిని పక్కకు పో అన్నారు. ఆ తర్వాత అతన్ని బాహువులు మథనం చేస్తున్నారు. ఆ మథనం చేసినప్పుడు అందులోంచి ఉద్భవించారు. భుజమథనం వల్ల బాహుభ్యాం మధ్యమానాభ్యాం మిథునం సమపద్యత. బాహుమథనం చేసినప్పుడు ఒక స్త్రీ పురుష మిథునం బయటకు వచ్చిందండి. ఇక్కడ వాళ్ళు మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. ఒక విధంగా నా విష్ణు పృథ్వీపతి అంటే అర్థం ఇది. ఆ విష్ణు తేజస్సు వాళ్ళు ఉంది, అది ఉపాధిగతంగా ఉంది. జీవగతంగా వాడి బుద్ధిలో దోషాలు ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక ఆ శరీరములో ఊర్ధ్వమైన భుజముల మథనం చేసినప్పుడు వాడల అంశప్రాయముగా ఉన్నటువంటి విష్ణు తేజస్సు రెండు రూపములతో బయటకు వచ్చినది. ఆ వచ్చిన వెంటనే ఆ స్వరూపం మహా తేజస్సుతో ఉన్నది. ఒకటి పురుష రూపం, ఒకటి స్త్రీ రూపం. అత్రతు ప్రథమో రాజ్ఞాం పుమాన్ ప్రథయిత యశః. ఇతడు ఇప్పుడున్న అందరు రాజుల్లోనూ ప్రథముడై కీర్తిని విస్తరింపజేస్తాడు గనక ఈయనకి పృథు అని పేరు పెట్టారు. పృథు చక్రవర్తి. ఈయన మహానుభావుడు అండి. ఆయన చరిత్ర వింటే పాపాలు పోతాయి. ఇవాళ మనకు ఆ యోగం లభించింది. పృథు. రోజు పొద్దున్నే పృథ్వీ మీద ఉన్న మనందరం తలంచుకోవలసిన పేరు పృథు. పృథు చక్రవర్తి. ఆ వచ్చిన తల్లి అర్చిర్నామ వరారోహ పృథుమేవావరుంధతి. ఆవిడ అర్చి అని పేరు కలిగిన తల్లి. ఆవిడ లక్ష్మీ అంశ, ఈ నారాయణ అంశ. వారు ఉభయులకి వివాహం చేసి పట్టాభిషేకం చేశారు. వెంటనే కొందరు కనుబొమ్మలు చిక్కింపబడతాయని తెలుసు. ఇద్దరు ఆయన నుంచి వచ్చినప్పుడు అన్నా చెల్లెళ్ళవారు కదా, వివాహం ఏమిటి అని. అది గర్భజమైనటువంటి సంతానానికైతే ఆ లక్షణం ఉంటుంది. కానీ ఇలా శరీరమథనం చేయగా ఒకే శరీరం నుంచి ఉద్భవించే అయోనిజ సంతానానికి మాత్రము ఈ వరసలు వర్తించవు. అది తెలుసుకోవాలి ఇక్కడ. శతరూప స్వయంభూ మను వలెనే వారు ఒకే బ్రహ్మదేహం నుంచి వచ్చారు కదా. కానీ ఎలా పుట్టేమనే దాన్ని బట్టి వావి వరుస ఉంటాయి. అందుకే తేజస్వంతులైన వారు మహర్షులు, అయోనిజులు, వీళ్ళ విషయంలో లెక్కలు వెళ్ళవు. ఇది తెలుసుకోగలిగితే ఒక ద్రౌపది అర్థమవుతుంది. ఇప్పుడు వీరు అర్థమవుతారు. ఇవన్నీ లోతైన అంశములు. అది అప్పుడు వారు ఉభయులకి వివాహం జరిగినది. పృథు చక్రవర్తికి పట్టాభిషేకం. పృథు చక్రవర్తి పట్టాభిషేక ఘట్టం కూడా అద్భుతమైన అంశమే. బ్రహ్మాది దేవతల దగ్గరుండి చేశారండి పృథు చక్రవర్తికి పట్టాభిషేకం. చాలా రమ్యమైనటువంటి సన్నివేశం అది. పృథు చక్రవర్తి పాలన చాలా అద్భుతంగా జరుగుతున్నది. ధర్మబద్ధమైన పాలనని అందించాడు పృథు చక్రవర్తి. ఆయన యొక్క పాలనలో ఇదివరకటి పూర్వవైభవం అంతా మళ్ళీ వచ్చి తన తండ్రి వల్ల ఏర్పడినటువంటి వైపరీత్యాలు ఏమున్నాయో వాటన్నిటి సవరించాడు ఆయన. ప్రజల్ని క్షేమంగా చూడడం మొదలుకొని ధర్మబద్ధమైనటువంటి యజ్ఞయాగాదులు మొదలైనవి చేసి ప్రజాక్షేమమే ధర్మముగా పాలన చేశాడు. దానితో సర్దుకుంటోంది భూమి. కానీ ఒకనాడు అనేక మంది రైతులు మొదలైన వాళ్ళందరూ వచ్చి, ఆయా జనపదాల అధికారులు కూడా వచ్చి పృథు చక్రవర్తి దగ్గర మొరపెట్టుకున్నారు. ఒక భయంకరమైన కరువు ఏర్పడింది. భూమి నుంచి సస్యోత్పత్తి జరగడం లేదు, ఔషధులు కలగట్లేదు, సస్యములు కలగట్లేదు, కరువు ఏర్పడింది, అన్నం కరువయిందయ్యా నీ రాజ్యంలో అన్నాడు. వెంటనే బాధ కలిగింది ఆయనకి. ఎందుకంటే ధర్మం దెబ్బతింటే వచ్చే ఫలితాలు ఇవి. అందుకు మనం ఎలాంటి పని చేస్తున్నామంటే, ఒక ఆయన పాపం
తేలు కాటుకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాట. ఎక్కడ కాటు వేసిందో అక్కడ మందు వేయని మందు ఇచ్చాడు ఆయన. ఆయన తిన్నగా తీసుకెళ్ళి ఆ గోడలో తేలు ఎక్కడ కనబడింది అక్కడ మందు రాసేట. కానీ అది ఎక్కడ కాటు అక్కడ వేయాలి, కానీ గోడకేస్తాడంటే ఎవడైనా. అలాగున్నాయి మన పరిష్కారాలన్నీ. జలం కలుషమైంది, వాయువు కలుషమైందని ఏవో చేస్తున్నాం, కానీ ధర్మం కలుషమైతే పంచభూతాలు కలుషమవుతాయి, క్షోభపడతాయి. అది మర్చిపోతున్నాం మనం, ఆ లోతైన అంశం మర్చిపోయి. అందుకే అవినీతి వల్ల ఇప్పుడు బాగున్నట్టుంటుంది, కానీ తర్వాత వచ్చే ప్రమాదాలు ఈ కథలో ఎన్ని తెలుసుకోవాలో చూడండి. మొత్తానికి భూమి నుండి సస్యోత్పత్తి కాలేదు, కరువులు ఏర్పడ్డాయి. అప్పుడు ఈ మహానుభావుడికి బాధ కలిగింది. నేనేం తప్పు చేశానని భూమి నాకు సంపదలు ఇవ్వట్లేదు. ఎందుకంటే నువ్వు ధర్మబద్ధంగా జీవిస్తే ప్రకృతిని సైతం నిలదీసి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన మాట. నువ్వు ధర్మబద్ధంగా జీవించినప్పుడు భగవంతుడిని నిలదీయవచ్చు. ఏంటయ్యా ఇలా చేశాను, ఏం చేసావు అడగచ్చు. అప్పుడు నీ దగ్గర ధర్మం ఉండాలి, లేనప్పుడు ఏం చెప్తావు? ఈయన దగ్గర ధర్మం ఉంది, రాజ్యపాలన సరిగ్గా జరుగుతోంది, ఎక్కడ లోటు చేయలేదు. ఒకసారి తాను సమీక్ష చేసుకున్నాడు, నేను ఎక్కడైనా తప్పు చేశానా? నాకు పదవి వచ్చిన దగ్గర నుంచి అనుక్షణం అవిశ్రాంతంగా ప్రజాక్షేమము తప్ప మరొకట్లేదు. నేను భోగాలు కాకుండా త్యాగబుద్ధితోనే ఉన్నాను. యజ్ఞయాగాదులు చేశాను, యజ్ఞయాగాదుల దేవతలను తృప్తిపరిచాను. అటువంటి భూమి కూడా దేవతేగా, నాకెందుకు ఫలం ఇవ్వదు? ఇది నిశ్చయించుకొని భూమినే అడుగుదాం అనుకున్నాడు. ఎప్పుడైతే భూమినే అడుగుదాం అనుకున్నాడో భూమాత గోమాతగా సాక్షాత్కరించింది. పురాణాల్లో ఎక్కడ చూసినా భూమిని గోవుగా చెప్పడం అనేది ప్రధానంగా ఉందని మనం 2వ 3వ రోజు ఉపన్యాసాలు చెప్పుకొని గుర్తుపెట్టుకున్నాం కదా. అందులో ఒక చిన్న సూచన ఉంది. గోవుని హింసిస్తే భూమికి హింస జరుగుతుంది, భూమికి క్షేమం దెబ్బతింటుంది. అది వేదాల్లో మాట ఉంది. గోవుని కానీ సంహరిస్తే గోవు రక్తం పడిన చోట భూకంపాలు ఏర్పడతాయని చెప్పారు. ఇక్కడ తెలుసుకోండి. భారతదేశం అనేక క్షోభలకు కారణం మన తెలిసినా పట్టించుకొని తెలుసుకొని గోహింస వల్లనే అని మాత్రం గుర్తించుకుని గోవులు క్షేమముగా ఉండుగాక, గోవిందుడు మనల్ని అనుగ్రహించుగాక అని మళ్ళీ అంటూ ఉందాం. మొత్తానికి భూమాత గోమాతగా కనబడి పారిపోతున్నట్టు కనబడింది. అలా కూడా ఎందుకు కనబడాలండి? ఆవిడ పారిపోతూ కనబడుతుందా అంటే ఇంతో ఏదో మాట్లాడదలుచుకున్నది ఆవిడ. వెంటనే పృథు చక్రవర్తి నిలు అన్నాడు. నువ్వు నాకు సమాధానం చెప్పు, ఎందుకంటే నేను ఇక్కడున్న ప్రకృతికి రాజుని. నేను నా దేశంలో ఉన్న ప్రకృతి అంతటికి నేను రాజుని, దాన్ని సవరించుకోవాలి, శాసించాలి, నా బాధ్యత. నీకు ఒక బాధ్యత ఉంది. నేను ధర్మబద్ధంగా పాలించినప్పుడు నువ్వు చేయవలసింది చేయాలి. అది నువ్వు చేయకపోతే నిన్ను శిక్షించే అధికారం నాకున్నది. అంటే రాజా నువ్వెవరివో నాకు తెలుసు, నువ్వు నారాయణాంశ సంభూతుడివి అని చెప్పి పృథు చక్రవర్తికి భూమి చేసిన స్తోత్రం రమ్యమైనది ఉంది. ఇది విష్ణుస్తుతి వల్లనే కనబడుతుంది. ఆ స్తోత్రానికో నమస్కారం చేసుకుని ఆ తర్వాత భూమి చెప్తున్నటువంటి మాట, ఇవాళ నువ్వు నన్ను నిలదీశావు ఎందుకు ఔషధులు ఇవ్వవని. ఇవాటి నీ పాలనతో నేను ఔషధులు ఇవ్వలేదు అన్నావే, మీ నాన్న పాలించినప్పుడు నా నుంచి ఔషధులు వచ్చాయి. ధర్మపరంగా పాలిస్తున్నా ఔషధులు ఎందుకు ఇచ్చావని అడగలేదేమి అప్పుడు? ఆలోచించారా? ధర్మపరంగా పాలించినప్పుడు ఔషధులు ఇవ్వలేదని అడుగుతున్నావు, మరి అధర్మం పరంగా పాలించినప్పుడు ఔషధులు ఎలా ఇచ్చాను అంటే, మీ నాన్న కంటే పూర్వీకులు చేసిన ధర్మం యొక్క ఫలం నా నుంచి ఔషధులుగా వచ్చింది. మీ నాన్న పాలనలో జరిగినటువంటి అధర్మ ఫలం ఇప్పుడు వస్తుంది. నువ్వు చేసిన ధర్మం నుంచి రావడానికి ఇంక సమయం పడుతుంది, ఏం చేయమంటావు అన్నది ఇక్కడ. అంతేనండి. చూసారా? దీన్ని బట్టి ఒక తరం చేసిన పాపం తర్వాత తరాల్లోకి వెళుతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది గ్రహించకుండా ఏం కావట్లేదు కదండి, ఇప్పుడు మనం చేస్తే ఏం కనిపించట్లేదు కదా, తర్వాత కనిపిస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇప్పుడు హెచ్చరిస్తున్నారు విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఇప్పుడు మనం విచ్చలవిడితనంతో సుఖలాలసతో ఎక్స్ప్లాయిటేషన్ పేరుతో ప్రకృతికి కలిగించిన క్షోభ వల్ల కొంతకాలానికి మన పిల్లలు ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా బతకలేని పరిస్థితి. ఇప్పటికే నీళ్ళ బాటిల్స్ లేకుండా బ్రతకలేని పరిస్థితి. అవునా లేదా? పెద్దలకి అసలు గుర్తొస్తే ఇలాగ ఉన్నదా అని బాధ కలగాలి. వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఒకప్పుడు ఎక్కడైనా నీళ్లు తాగేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడండి? జలం కలుషితం అయిపోయింది, వాయువు అయిపోతుంది. ఇప్పటికి కొన్ని చోట్లకి వచ్చేసాయి మాస్కులు. ఎట్టిపోతున్నాం చూడండి. దీన్ని బట్టి తర్వాత తరాలకు మనం ఏమిస్తున్నాం? కొన్ని వందల సంవత్సరాలు వాడవలసిన పెట్రోల్ని ఒక్క రోజులో వాడుతున్నారని మధ్య స్టాటిస్టిక్స్ గణాంకం వచ్చింది, మీకు తెలుసు. ఏం మిగులుతుంది తర్వాత? ఇది ఆలోచించాలి. కనుక ప్రకృతిని ఇవాళ నువ్వు ఎక్స్ప్లోయిట్ చేసి నీ తత్కాల సుఖం కోసం, ప్రగతి కోసం. ఎందుకంటే డెవలప్మెంట్ అనగానే కేవలం ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ అనుకోవడం వల్ల వచ్చిందండి ఈ ప్రమాదం అంతా కూడా. నిర్మలమైన ప్రకృతి, ఆరోగ్యవంతమైన ప్రజలు, సౌమనస్యమైన వాతావరణం, సామరస్యమైన పాలన,
ఇది డెవలప్మెంట్ తెలుసుకోండి. ఇక్కడ కేవలం ఎకనామిక్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, అలాంటి డెవలప్మెంట్ ఇవ్వకుండా కేవలం డబ్బు డబ్బు డబ్బు. ఒక ఆలయం అభివృద్ధి అంటే డబ్బుట. మంచి డెవలప్డ్ టెంపుల్ అండి అంటే ఏంటి? డబ్బు. అందులో కైంకర్యాలు సరిగ్గా జరుగుతున్నాయా లేదు, అది లేదు, డబ్బే. అన్నిటికీ డబ్బే కొలబద్దండి. బతుకంతా డబ్బే. ఆఖరికి మంచి సంబంధం వచ్చిందంటే ఎంత చేస్తాడు, నువ్వెంత. అదే ఏమిటో డబ్బొక్కటే అభివృద్ధి అనుకోవడం వల్ల, డబ్బొక్కటే పరమావధి అనుకోవడం వల్ల విద్యలు పోయాయి. విద్యకి జ్ఞానం పరమావధని దశ పోయింది, విద్యకి ధనం పరమావధని. ఇలా ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఇవన్నీ ఆలోచించండి ఇక్కడ. అంటే పురాణ కథల్ని అక్కడే ఉంచకుండా ఇప్పటిదాన్ని కనెక్ట్ చేసుకోగలిగితే ఇప్పటి సమాజాన్ని సంస్కరించుకుని సవరించుకునే అవకాశం వ్యాసాది మహర్షులు మనకు అందిస్తున్నారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇక్కడ మీ నాన్న చేసినటువంటి పని తక్కువ, మరేం చేయమంటావు అంటే అప్పుడు తగ్గి ఇప్పుడు నేనేం చేయాలి చెప్తానుండి అంటోంది. భూమాత మాటలు విందాం ఇక్కడ. ఇది భూగీత అని మీరు పేరు పెట్టుకుని నాకేం పర్వాలేదు. అస్మిన్ లోకే అథవా అముష్మిన్ మునిభి తత్వదర్శిభి దృష్టా యోగా ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయ ప్రసిద్ధయే. ఒక్కొక్క మాట చూడండి. తత్వవేత్తలైన మహర్షులు, తత్వవేత్తలు అంటే ఫిలాసఫీ తెలిసిన వారని మాత్రమే కాదు, యథార్థం తెలిసిన వారు, అసలు స్వరూపం తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇహంలో పరంలో కూడా మనిషికి ఏది శ్రేయస్సు కలుగుతుందో ఆ వ్యవస్థని ఏర్పాటు చేశారయ్యా. ఆ ఉపాయాలన్నీ చెప్పేశారు. యోగా ప్రయుక్తాశ్చ, ఆ యోగములు అనేకం చెప్పారు. అది వ్యవసాయం, యజ్ఞం మొదలైన ఉపాయాలు చక్కగా ఏర్పాటు చేశారు. ఎవరు? ప్రకృతి యొక్క అసలు స్వరూపం తెలిసినటువంటి మహర్షులు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఎవరైతే ఆ ఉపాయాలని పాటిస్తూ వాటి యందు గౌరవంతో వర్తమాన కాలంలో ప్రవర్తిస్తారో వాళ్ళకి క్షేమం లభిస్తుంది. తానాతిష్ఠతి యస్ సమ్యక్ ఉపాయాన్ పూర్వదర్శితాన్. ఆ మహర్షులు దర్శించిన ఉపాయములు ఏవైతే ఉన్నాయో అవి సమ్యక్ దర్శితాన్, సంపూర్ణంగా దర్శించిన జ్ఞానం. ఒకటి తెలుసా, మనమేదో రీసెర్చ్తో గ్రహించేది కాదు, మహర్షులు తపశ్శక్తితో గ్రహించిన సంపూర్ణ జ్ఞానం. అందుకే ఒకనాడు మహర్షులైన వారు ఇచ్చిన ఆయుర్వేద విజ్ఞానం ఇప్పటికీ అలాగే ఉన్నది. కానీ ఇవాళ మేము రీసెర్చ్ చేసి కొత్త మందు కనిపెట్టాం, ఇంక ప్రజలకు జబ్బులు పోయాయి అన్నాక 2 నెలల తర్వాత ఆ జబ్బుల వల్ల ఆ మందుల వల్ల కొత్త జబ్బులు వస్తున్నాయని నిషేధించిన ఇంకా అభివృద్ధి చెందని దేశాలు చలామణి అయిపోతుండడం మనకు తెలుసు ఇక్కడ. ఇప్పుడు చెప్పండి ఏది గొప్ప విజ్ఞానం? ఆలోచించాలి. ఒక భ్రాంతి మాత్రం ఏర్పరిచారు. గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప గొప్ప ఆర్థికమైనటువంటి డాంబికాలు చూసి ఆ నేపథ్యంలో చదివిన చదువే గొప్ప చదువని భ్రాంతి కల్పించి, అరణ్యాల్లో మూలికలు పట్టి నూరే విద్య పనికిరాని విద్య అని ఒక భ్రాంతిని కల్పించి ఆయుర్వేదం లాంటి గొప్ప విజ్ఞానాలని మన దేశం అధ్యయనం చేయనివ్వకుండా చేశాం. ఆఖరికి ఆల్టర్నేటివ్ మెడిసిన్గా పెట్టేమే తప్ప ప్రధానమైన మందుగా మనం ఎవరూ గౌరవించడం లేదా? ఆలోచించండి ఇక్కడ. మిగిలిన వైద్య చికిత్సల్లో శరీరం పాడు చేసుకుని అప్పుడు అక్కడికి వెళ్తాం. ఎన్నాళ్ళు పాడు చేసిన దాన్ని బాగు చేసినప్పటికీ ఆయనకి ఎంత సమయం పడుతుందో ఆలోచించాం. అందుకు ఆయుర్వేదం లాంటి మహావిద్యలు, జ్యోతిర్విద్యలు ఇవన్నీ కేవలం ఒక మత గ్రంథాల్లో పక్కకు తోసేసాం. ఎంత విజ్ఞానాన్ని పోగొట్టుకున్నామండి. ఈ దేశాన్ని మతం కోణంతో పాశ్చాత్యులు ఎంత అణచారో స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ కోల్పోయాం అనడంలో ఏ సందేహం లేదు. తెలుసుకోండి ఇక్కడ. ఇప్పటికీ గుర్తించి స్పందించే శక్తి మనకి ఎప్పుడూ పోయింది. శతాబ్దాల అజ్ఞానంతో మొద్దుబారుడుతనం వచ్చింది మనకి ఇక్కడ. ఇప్పటికీ సెన్సిటివ్నెస్ లేదు తెలుసారా? ఏం పోయినా నాకేం పోయింది, మా పిల్లలు అమెరికాకి వెళ్తే చాలు అంతే. ఎటువంటి దేశం ఏమైందని బాధ కూడా కలగని పరిస్థితులు వెళ్ళిపోయామండి. చూడండి ఇక్కడ ఈ మాటలు చూస్తున్నారా? అందుకు ఆనాడు మహర్షులు ఇచ్చిన విజ్ఞానం యుగాలైన చెక్కు చెదరని విజ్ఞానం ఇచ్చారు. అందుకు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. మట్టి కుండల్లో ఆహారాలు మంచివి, ఆవు పేడతో పండించిన పంటలు మంచివి. అందుకే ఆర్గానిక్కా? ఆ మధ్యకాలంలో పాపం ఎక్కడో అమెరికా నుంచి కీన్వా అని ఒక బియ్యం పంపించారు ఒకరింటికి. అది ఎక్కువైపోయిందని చెప్పి ఇంటి వాచ్మ్యాన్కి వాళ్ళు ఇవ్వబోయారండి, నువ్వు తీసుకో అని. మా చిన్నప్పుడు ఇవే తినేవాళ్ళం అన్నాడు వాడు. ఏమంటారు దీన్ని అంటే కొర్రలు అంటారట. దానికి కీన్వా అని పేరు పెట్టి సూపర్ మార్కెట్లో అమ్మితే నువ్వు లక్షలు పూసుక్కుంటావు. వాడు చిన్నప్పుడు వాడు సులభంగా దొరికేదట. కానీ వాడికి కూడా ఇప్పుడు సారం తీసిన బియ్యం తినడం అలవాటైపోయింది. ఇప్పుడు వాడికి అది దొరకడం మహా ఖరీదు. ఒకప్పుడు వాడికి చాలా సులభం. ఎటుపోతున్నామో ఆలోచించండి. దీని ప్రగతి అంటారా? స్వాభిమానం ఎప్పుడొస్తుంది దేశానికి? ఇప్పుడు ఒప్పుకుంటాం కదా, ఒకనాడు మహర్షులు సమ్యక్ దర్శితాన్ ఉపాయాన్ అయినటువంటివి ఏమున్నాయో వాటిని పాటిస్తున్నంతకాలం ప్రజలకు క్షేమం ఉంటుందయ్యా. ఒక వ్యవస్థ,
ఒక అందమైన పద్ధతి, సౌమ్యంగా శాంతంగా వెళ్ళిపోతుంది. అటువంటి దానిని అవరహ శ్రద్ధయోపేతు ఉపేయాన్ విందతే అంజసహ. తరువాతి వారు వాటి మీద శ్రద్ధ కలిగి మా క్షేమం కోసం పెద్దలు చెప్పారనే శ్రద్ధతో వాటిని పాటిస్తూ ఉంటే వారు తప్పకుండా లక్ష్యాలని తేలిగ్గా చూసుకోగలరు, సాధించగలరు. తాననాదృత్య వాటిని ఆదరించకుండా యహ అవిద్వాన్ అర్థాన్ ఆరభతే స్వయం తస్య వ్యభిచరంత్యర్థ ఆరబ్ధాశ్చ పునః పునః. ఒక్కొక్క మాట గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ. వాటిని పక్కకు తోసేసి వీడు సొంత తెలివితేటలతో ఏదైనా కొత్త కార్యం ఆరంభిస్తే ఆ కార్యం పనిచేయది సరికదా, ఆ కార్యం వల్ల వచ్చే లోపాలను సవరించడానికి మరో కొత్త కార్యం చేస్తూ దానివల్ల మరొకటి చేస్తూ పునః పునః దానితో సమస్య మరింత జటిలమవుతుంది, కానీ పరిష్కారం లభించదు అని చెప్తూ పురాసృష్ట ఔషధయో బ్రహ్మణాయ విషాంపతే. ఔషధాలు ఎలా సృష్టింపబడ్డాయనుకున్నావు? ఇది ఎవరైనా చెప్పగలరండి? ఇవాళ మనం వ్యవసాయం చేస్తే వస్తున్నాయి, అసలు మొదలు ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడ చెప్పగలగాలి. బ్రహ్మణ సృష్టికర్త సంకల్పం చేత నా యందు ఔషధులు పెట్టబడ్డాయి. ఆయన ఏం చెప్పాడంటే ఎవరు సత్పురుషులు, ఎవరు ధర్మమునందు ఉంటారో వారి వల్ల ఈ ఔషధులు భూమి నుంచి బయటకు వస్తాయి నియమం పెట్టాడు. కానీ ఏం జరిగింది? భుజ్యమానా మయా దృష్ట అసద్భి అధృతవ్రతై. ఒక్కొక్క పదాలు భావించే బలమున్నవారు వీటిని అనుభవించాలండి ఇక్కడ. అంతేగాని ప్రవచనంలో కూర్చుని పుస్తకాలు చదువుకునే వాళ్ళకి ఇక్కడ ఎందుకు కూర్చోవడం చెప్పండి? ఇక్కడ విషయం వినకుండా ఏదో మ్యాగజైన్లు చేతులు పట్టుకునే వాళ్ళు ఇక్కడ రావడం వ్యర్థం. కొంచెం శ్రద్ధగా వినండి, ఇక్కడ చెప్తాను. భుజ్యమానా మయా దృష్ట అసద్భి అధృతవ్రతై. అసద్భి అధృతవ్రతై రెండు మాటలు తెలుసుకోవాలి. అసత్పురుషులు నియమము లేనివారు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇష్టానుసారం ప్రవర్తించారు. ఇప్పుడు మనం చూపిస్తున్నది స్వేచ్ఛ పేరుతో ఒక నియమరహితమైన సమాజాన్ని పెట్టుకున్నాం, అవునా లేదండి? విద్యార్థుల్ని పాఠశాలకు పంపుతున్నా, నియమాల్లో. చదువు వ్యాపారం అయ్యాక నియమం ఎక్కడుంటుంది? నువ్వు ఇంత డొనేషన్స్ కడితే నీకు ర్యాంక్ ఇప్పించే పూచీనాది అనే విద్యాసంస్థలు ఉన్న రోజుల్లో ఉన్నాం. ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. ఇంకా వాడికి నియమం, బ్రహ్మచర్యం, గురువుల యందు గౌరవం ఇవి అక్కర్లేదుట. వీటిని ఏమంటారు? అధృతవ్రతై. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంతమందిలో కొంతమంది గుర్తుపెట్టుకున్నా ఈ శోషకు అర్థం ఉంటుంది ఇక్కడ తెలుసుకుంటే శోషకి. అందుకు మధ్యలో సంస్కృత శ్లోకాలు తెలియనివి చెప్తున్నా అనుకోండి, ఎన్ని శ్లోకాలు విడిచిపెట్టో మీకు తెలియదు, కానీ దాని భావాన్నంతటి మర్చిపోకుండా మనం తెలుగులో అందిస్తూ కొన్ని అద్భుత మతాలు మనకి ఎలా ఇచ్చాడు వ్యాసమహర్షి తెలుసుకోవడం కోసం ఆ శ్లోకంలో చెప్తున్నాం ఇక్కడ. భుజ్యమానా మయా దృష్ట అసద్భి అధృతవ్రతే. అసత్పురుషుల చేత అంటే చెడు మానవుల చేత, నియమములు పాటించిన వారి చేత ఇవి తినబడ్డాయి, భోగమైపోయాయి. అప్పుడు నా పరిస్థితి ఏమైంది? ధర్మములు పాలించలేదు. అపాలిత అనాదృత చ భవద్భిర్లోకపాలకై. మీ రాజుల చేత ఈ ధర్మములు పాటించబడక, ఆదరింపబడక చోరీభూతేతలోకేహం, దొంగల్లా తయారయ్యా మీరందరూ కూడా ఇక్కడ. ఆ చోరత్వం వల్ల ఏమైందంటే నా ఔషధులన్నీ కూడా ఎండిపోయాయి. ఇప్పుడు నీ యొక్క ధర్మాన్ని పరిశీలించాను, కొంతకాలం పడుతుంది అన్నాను, కానీ నువ్వు విశ్వంసతో ఉన్నవాడివి, నన్ను శాసించేవి గనక ఇదిగో నిలబడున్నా, నీకు కావలసింది నువ్వు నా నుంచి పిండుకో అన్నది ఇక్కడ. వెంటనే సరేనమ్మా అన్నాడు. ఇక్కడ పిండడానికి సిద్ధమయ్యాడు. ఈ పిండడం కథను చూస్తూ ఉంటే భారతీయ మహర్షుల యొక్క విజ్ఞానానికి ఒళ్ళు పులకించిపోతుంది. అక్కడ పిండడం అంటే ఎక్స్ప్లాయిటేషన్ అనుకుందాం, దాని నుండి గ్రహించడం అని అర్థం. ఆవు నుండి పాలు గ్రహించినట్టు గ్రహించాలి. ఆవు నుండి పాలు గ్రహించాలంటే ఏం చేయాలండి? దాన్ని మేపాలి, దాన్ని బాగా చూసుకోవాలి. దాన్ని హింస లేకుండా ముందు దూడ చేత చేపి అది పుచ్చుకున్నాక మనం పుచ్చుకోవాలి. కనుక భూమిని ఆవుగా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఆ భూమికి కావలసినవి నువ్వు చెయ్యాలి. ఆ భూమికి మొట్టమొదటిగా ఎవరికి అందించాలో దానికి అందించాలి, ఆ తర్వాత నువ్వు పుచ్చుకోవాలి. కనుక ఈ కథ జరగలేదు అని మీరు అనుకుంటే అత్యంత అద్భుతమైన కథను మాత్రం గుర్తుపెట్టుకోండి. జరిగిందనుకున్నారా మంచి కథ అనుకోండి, ఏం పర్వాలేదు. ఎలాగైనా ఒకనొక సింబాలిక్ ప్రజెంటేషన్ని మీరు పొయిటిక్ లాంగ్వేజ్లో మాట్లాడితే, కవితా భాషలో మాట్లాడితే ఒక ప్రతీకవాదంగా మన మహర్షులు దీన్ని అందించారు అనుకున్నారా సంతోషం. అలాగైనా మహర్షుల విజ్ఞానాన్ని నాస్తికుడు కూడా నెత్తి మీద పెట్టుకోవాలి, తెలుసుకోండి. ఇక్కడ అది చూపిస్తున్నాడు. చెప్పానుగా స్పందించే లక్షణం పోయింది ఈ జాతికి. ఎలాంటి విజ్ఞానం ఇస్తున్నాడు చూడండి ఇక్కడ, అద్భుతమైన అంశం ఇక్కడ. అక్కడ భూమి ఆవుగా నిలబడింది. ఈ మహానుభావుడు ముందు తాను పిండడానికి వెళ్తున్నాడు. దూడ కావాలి కదా, చూశాడు ఎవరు దూడగా వస్తారు.
పాత్ర కావాలి, దూడ కావాలి. ఏది పాత్ర, ఏది దూడ? వత్సం కృత్వా మనుం పాణౌ అవదుత్సహ కలౌషధీ. ఇక్కడ అవదుత్ సకలౌషధీ. ఆయన చేసిన పని ఏమిటి అంటే, దూడగా ఒక ఆయన్ని పిలిచేటండి. ఆయన చక్కగా వచ్చేసాడు. ఎవరు తెలుసా? స్వయంభూ మనువు. ఆయన్ని దూడగా పిలిచాడు. పాత్ర ఏమిటి? పాలు పట్టుకోవడానికి. చేతులు పాత్రగా పట్టుకున్నట్టండి. ఏమిటి ఇందులో చెప్పిన అంశం? చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు నాకు ఆనందమే, కథ జరిగిపోతుంది. మనువు దూడగా వచ్చను, ఈయన చేతనే పాత్ర కాబట్టి పిండెను, అయిపోయింది కథ, నేను వెళ్ళిపోవచ్చు. కానీ ఇందులో ఏం చెప్పాడని అందకపోతే ఎలా అండి సందేశం? ముందుగా మనువు వచ్చాడు. మనువు అంటే ఎవరు? ధర్మాన్ని అందించినవాడు. అందుకు మొదట ధర్మము చేపింది. ధర్మము చేపిన తర్వాత కృషి సంపదని తెచ్చింది. కృషి చేతులతో తెచ్చారంటే స్వయం కృషి. కృషి ద్వారానే భూమి నుంచి నువ్వు పొందగలవు. కనుక ధర్మంతో చేపు, కృషితో సంపాదించు. చూసారా? కేవలం కృషితో సంపాదించలేవు. ముందు ధర్మం ఉండాలి, తర్వాత కృషి ఉండాలి. అప్పుడు భూమిని కావలసిన సంపదనిస్తుంది. ఎవరికి? మానవులకి. మరి మిగిలిన వాళ్ళు వచ్చేట ఈ పిండడం క్రియ ప్రారంభించగానే ఒక్కొక్కరు దిగొస్తున్నారండి, ఒక్కొక్క లోకం నుంచి. దీని అర్థం ఏమిటి? స్వర్గాది లోకాల్లో ఉన్నవారికైనా భూమి ఆధారం. ఇది రహస్యం. స్వర్గాల్లో ఉన్న దేవతలకైనా యజ్ఞం వల్లనే జీవనం. యజ్ఞానికి ఆధారం భూమి. అందుకే భూమికి అంత గౌరవం తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇప్పుడు ఒక్కొక్కరు బయలుదేరి వచ్చేస్తున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఋషులు. వాళ్ళు ఎలా వచ్చారో పరిస్థితున్నారు. పృథువులాగా అనేక మంది బయలుదేరిపోయారండి, పాత్రల్ని దూడల్ని పట్టుకొచ్చి. ఎవరి దూడ వాళ్ళదే, ఎవరి పాత్ర వాళ్ళదే. అంటే ఎవరి దూడ వాళ్ళదైనప్పుడు మరి గోవు ఏమిటి అంటే, ఈ దూడలన్నీ ఆ గోవుకి సంబంధించిన ఒక అర్థాన్ని సూచిస్తున్నాడు. ఇదంతా అద్భుత సంకేతవాదం. అందుకే మామూలుగా కథలు వినేసి ఆహా ఓహో అనుకునే స్థాయి దాటిపోయింది ఇక్కడ. చూసారా? మనం వేదాంతమే కాదు, విజ్ఞానం చెప్పినా గ్రహించలేమన్న విషయం గ్రహింపబడింది కదా ఇక్కడ. ఆ విజ్ఞానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మనకు కాలక్షేపపు కథలు అనుకున్నాం భాగవతాన్ని, కానీ తల చిట్లేలా ఆలోచింపజేసే విజ్ఞాన నిధులని తెలుస్తోంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఇది కేవలం పుణ్యం కోసం వినేటువంటి అంశం మాత్రమే కాదు, ఆలోచన 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 థాట్ ప్రొవోకింగ్, ఆలోచన రేకెత్తించే గ్రంథం ఇది ఇక్కడ. అంటే మనం ఇప్పుడు ఎలాంటి భాగవతానికి ఏ స్టేటస్ ఇచ్చామంటే, రిలీజియన్ స్టేటస్ నుంచి ఎడ్యుకేషన్ స్టేటస్లో మనం తెలుసుకుంటున్నాం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఒక విద్య, ఒక విజ్ఞానం, ఇట్స్ ఎ లెసన్, ఒక పాఠం. అలా నేర్చుకోవాలి. అలాగైతే మాకు బోర్ అండి, వదిలేయండి. విశ్వవిద్యాలయాలకు తీసుకెళ్ళండి, యువతను కూర్చోబెట్టండి, పాఠాలుగా చెప్పించండి. అందుకే మొదటి రోజు ఒక మాట చెప్పుకున్న, బృందావనంలో కుర్రవాడిని ఏం చదువుతున్నావురా అంటే భాగవతం అన్నాడు. ఇక్కడ ఈ కోణంలో చదవండి, బతుకు ఎలా బాగుపడుతుంది. ఇట్స్ ఎడ్యుకేషన్, ఇట్స్ నాలెడ్జ్. నాలెడ్జ్ దృష్టితో చూడండి. అంతేగాని ఈ నామం చదివితే ఆ పుణ్యం వచ్చును, ఆ శ్లోకం చదివి పాలు నైవేద్యం పెడితే సంతానము కలుగును, వీటి కోసమా భాగవతం? రుక్మిణీ కళ్యాణం వింటే పెళ్లి జరుగును, గజేంద్ర మోక్షం వింటే కష్టము తీరిపోవును. ఇదండి ఇంత భాగవత సప్తానికి ఫలం. ఏంటండి నిరుత్సాహపరుస్తారు? అవి లేవని నేను చెప్పట్లేదు, కానీ చాలా అల్పార్థములండి ఇక్కడ. ఇదేమైనా బాగుందా? మీరు పెద్ద వస్తువు కొనుక్కున్నారు, దానికి వాడు రేపర్ చుట్టింటికి పంపించాడు. ఆ రేపర్ ఎంత బాగుందో అన్నట్ట. వస్తువు కోసం రేపరే, కానీ రేపర్ ప్రధానం కాదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాగని వస్తువుతో రేపర్ వస్తుంది, ఫలం వస్తుంది, వద్దని కాదు. వాడు ప్యాకింగ్లో అద్భుతమైనటువంటి కంపెనీ కనుక మంచి ప్యాకింగ్ ఇస్తాడు, అంతే. అక్కడ ప్యాకింగ్ కోసం వస్తువా? ఆ ముచ్చటున్న వాళ్ళు తీసుకోండి. ఎప్పుడు రేపర్లు చూసి ఆగిపోతున్నాం, కానీ బాక్స్ ఓపెన్ చేయలే, అది వచ్చింది బాధ. ఇప్పుడు గ్రహించండి వచ్చిన విజ్ఞానాన్ని ఎలా గమనించాలో. ఇప్పుడు మరికొందరు బయలుదేరి వచ్చారండి, మహర్షులు బయలుదేరి వచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళు మహర్షులు, మానవులు అయిపోయారు కదా మహర్షులు. వాళ్ళు బృహస్పతిని దూడగా తీసుకొచ్చారు. బృహస్పతి అంటే గొప్ప బుద్ధిశక్తి, ఇంటలెక్ట్. వాడిని పట్టుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే మనస్సు, వాక్కు, చెవి వీటిని పాత్రలుగా చేశారట. చేసి పితికారు. అప్పుడు వాళ్ళకు దొరికింది వేదము. చూడండి ఇక్కడ. ఎందుకంటే వేదానికి 3 కావాలి: అర్థం గ్రహించడానికి మనస్సు, ఉచ్చరించడానికి వాక్కు, వినడానికి చెవి. అవి పాత్రలు చేసి గ్రహించారు. దీనికి బృహస్పతి దూడయ్యాడు. అంటే ముందు బుద్ధిశక్తి దూడ అయితే ఇదే భూమి జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం ఇవ్వాలన్నా ఈ భూమే, పంట ఇవ్వాలన్నా ఈ భూమే, ఆభరణాలు ఇవ్వాలన్నా లోహాలు ఇచ్చేది ఈ భూమే, నూనె ఇచ్చేది ఈ భూమే, అన్నీ భూమే ఇస్తుంది. ఏది అప్లై చేస్తే ఏది వస్తుందో తెలుసుకో, అది చూపిస్తున్నాడు. ఇక దేవతాగణాలు ఇంద్రుణ్ణి దూడగా చేసి స్వర్ణమనే పాత్రలో అమృతాన్ని పిండారు. ఇలా ఇక్కడ అనేకం చెప్పాడు. రాక్షసులు కూడా వచ్చి పిండుకున్నారు. ఇక్కడికి చాలు. ఈ 3 ప్రధానంగా మనం గ్రహించితే ఈ విధంగా భూమి ఒక్క పృథు చక్రవర్తి యొక్క శక్తి చేత ఇన్ని ఇవ్వగలిగింది. జనని పృథివీ కామదుఘాస్తే అనే పరమాచార్యుల వారి యొక్క దర్శనం
భాగవత మహర్షి యొక్క దర్శనంతో కలుపుకోండి. ఇది చెప్తున్నాను. నేటి తరానికి కూడా ఒక జీవన్ముక్తుడు మనకు బోధించాడన్నమాట. పట్టలే ఆఖరికి ఆ మాటను తీసుకెళ్ళి అంతర్జాతీయంలో యునైటెడ్ నేషన్స్లో పాడించారు మహర్షి. అదేదో జాతీయ గీతం అంతర్జాతీయ గీతం అనుకున్నాం. ఆ వాక్యాలను పట్టుకోలేకపోతున్నామండి. జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు దామ్యత దత్త దయధ్వం జగతాం శ్రేయో భూయాత్ సకల జనానాం. మహానుభావుడికి నమస్కారం చేసుకుంటూ ఆ తర్వాత మహానుభావుడిని పృథు చక్రవర్తి పేరుకు తగ్గట్టు పృథు విస్తారే అనే ధాతువు ప్రకారంగా విస్తరింపజేశాడండి ఆయన. చూడండి, ఇక్కడ భూమిని విస్తరింపజేశాడు. ఇప్పుడు అనేక మంది పాత్రికేయ మిత్రులు ఇక్కడున్నారు. వాళ్ళతో నేను ఆప్యాయంగా స్నేహంగా ఒక మాట అంటున్నా. ఇంతవరకు రిలీజియన్ ఒక ప్రోగ్రామ్ కింద దీన్ని, కల్చరల్ ఈవెంట్ కింద దీన్ని చెప్పారేమో కానీ ఇది ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన నాలెడ్జ్ ఇక్కడ జరగబడింది వాళ్ళ ఒక అన్న విషయాన్ని తెలియజేయాలి. అలా గ్రహించగలిగేటువంటి సంస్కారవంతులు ఇక్కడ కూర్చున్నారు. మాకు తెలుసు వారణాసి సుబ్రహ్మణ్యం గారు కానీ దీక్షిత సుబ్రహ్మణ్యం గారు వీరందరూ కూడా చెప్పింది యథాతథంగా తిరిగి ఇవ్వగలుగుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వారందరిని ప్రత్యేకంగా అభినందిస్తూ దీన్ని ఏ కోణంలో మీరు గ్రహించాలి, ఎలాగ సమాజానికి నేటి తరానికి అందించాలనే బాధ్యత వాళ్ళది, మీది, మీ అందరిది కూడా గ్రహించి ఇవాళ ఏమిటోనండి నిన్నట్లాగా విష్ణువు అవి కనిపించలేదు అనుకుంటారేమో. ధ్రువుడు తపస్సు ఇక్కడ కనబడింది ఇది అవసరమే కాదా చెప్పండి. ఇక్కడ ఈ విజ్ఞానం కావాలి, ఇక్కడ ఇది గ్రహించాలి. ఆ మహానుభావుడు చేసిన పని ఏమిటంటే అంతవరకు వాళ్ళు ఎలా పాలన చేశారు, వాళ్ళ విజ్ఞానంతో వాళ్ళు గొప్పగానే చేశారు. ఈయన చూడండి కొత్తదనాన్ని ఎలా తేవాలి అంటే ప్రాతదైనటువంటి సనాతనమైన ధర్మపు మర్యాదలు అతిక్రమించకుండా నూతనత్వం రావాలి. నూతనత్వం రాకూడదని కాదు. ఈయన ఏం చేశాడంటే భూమిని విస్తరింపజేశాడు. గ్రామాన్ పురః పత్తనాని దుర్గాని వివిధాని చ ఘోషాన్ వ్రజాన్ శిబిరాన్ ఆకరాన్ ఖేట కర్వటాన్. ఇది జాగ్రత్తగా చూస్తే మొత్తం డెవలప్మెంట్ అనేది ఎలా చేశాడో చూడండి. ఇక్కడ భూమిని వాసయోగ్యంగా ఎలా చేయాలి, ఎవరెవరు ఎక్కడెక్కడికి నివసించాలి, వారికంటూ ఒకే వృత్తి కలవారికి వారి సదుపాయములైన వస్తువులన్నీ దొరికే చోట వారికి రకరకాల టౌన్షిప్స్ డెవలప్ చేయడం అండి. ఇక్కడ మొత్తం ఇలా చేయడం. సిటీ డెవలప్మెంట్, విలేజ్ డెవలప్మెంట్ మనం ఈ రోజుల్లో మాట్లాడుతున్నాం కదా. సిటీ డెవలప్మెంట్లో పెడుతూ విలేజ్ని ఎంత భ్రష్టు పట్టించారో తెలుసు కదా. ఈ మహానుభావుడు ఏం చేశారో చూడండి. ఇక్కడ ఘోషాన్ వ్రజాన్ గ్రామాన్ పురః పత్తనాని దుర్గాని వివిధాని చ ఈ వ్యవస్థ ఏర్పరిచాడు. అంటే పల్లెలు, పట్టణాలు, మహానగరాలు, కోటలు, అదేవిధంగా వ్రజభూములు అంటే పశువుల కొట్టాలు, గోశాలలు, ఆ గోవులతో బ్రతికే వారి కోసం పల్లెలు, వ్యవసాయ గ్రామాలు, కొండలలో గ్రామాలు, ఇన్ని రకాలు ఏర్పాటు చేశారు. వాళ్ళకి లోటు లేని వ్యవస్థ. అంటే పృథ్వీని వివిధ వృత్తుల వారి కోసం ఏం చేయాలో అన్నీ ఏర్పాటు చేశాడు మహానుభావుడు. అన్ని వృత్తుల వారి క్షేమం కోసం ఇలాగ భూమిని వ్యవస్థ చేశాడు. పృథువు ద్వారా విస్తరింపబడింది గనక పృథ్వీ అనే పేరు ఆమెకు సార్థకమైంది. సార్థకమైంది అనగానే అప్పటి నుంచి వచ్చిందనే లేదు. అతి విస్తారమైనది భూమి కనుక పృథ్ శబ్దం ఆ విధంగా సరిపోయింది పృథ్వీ అని. కానీ పృథు చక్రవర్తితో అనుబంధం ఉన్నది. ఈ పృథు చక్రవర్తి యజ్ఞయాగాదులు కూడా చేశాడు. 100 యజ్ఞాలు చేశాడండి. ఆ సమయంలో ఇంద్రుడు 100 యజ్ఞాలు చేస్తే ఆయన పదవికి ఎక్కడొస్తుందేమో అని కొంచెం పద్ధతి తప్పితే వీరి అబ్బాయి గారు వెళ్ళాడు. ఆయన విజితాశ్వుడని పేరు పొంది అపహరించిన అశ్వాన్ని తిరిగి తీసుకొచ్చి 100 యజ్ఞాలు పూర్తి చేయించాడు. ఈ 100 యజ్ఞాలు పూర్తయిన తర్వాత ఆ యజ్ఞం పూర్తయిన వెంటనే భగవానుడు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. ఎందుకంటే ఈ యజ్ఞాలు ఎందుకు చేశాడు? ఇష్టం కోసం కాదు, లోకక్షేమం కోసం చేశాడు. ఎందుకంటే భోగమును యజ్ఞార్థం వినియోగించినప్పుడే సంపదకి సార్థకత. కానీ ఎంతవరకు నువ్వు సంపదలు సంపాదిస్తావో అంతవరకు యజ్ఞానికి వినియోగించాలి. యజ్ఞ దాన తపస్ తీర్థాదులకు సంపద వినియోగింపబడినప్పుడే దాని సార్థకత. సంపదలు పరిత్యజించేసిన సన్యాసులు ఏమైనా చెప్పచ్చు, కానీ సంపదలు సంపాదించుకుని బ్రతుకుతున్న మనం మాత్రం మన ధనాన్ని యజ్ఞ యాగ దానాదులకు వినియోగించాలి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అందుకే ఈ మహానుభావుడు లోకక్షేమం కోసం యజ్ఞాలు ఆచరించినందుకు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. చాలా సంతోషం నాయన, నీకేం కావాలో కోరుకో, ఎందుకంటే నువ్వు పాలిస్తున్న పద్ధతి నాకు నచ్చింది. కేవలం నాయందు దృష్టి పెట్టి నువ్వు పాలన చేస్తున్నావు. అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు భగవంతుని యందు దృష్టి పెట్టాలి. లోకం మీద దృష్టి పెట్టా అనుకోండి, మంచి పనికి లోకం ఏమంటుందా, మెచ్చుకుందా లేదా అనేటటువంటి భావంతో అది మెచ్చుకునేటట్టుగా నువ్వు ధర్మం కూడా తప్పివచ్చు. ఎందుకంటే వాటిని మెప్పించడమే ప్రధానమైనప్పుడు మాయవేషాలు వేసి కూడా మెప్పించవచ్చు.
అందుకంటే ముందు భగవంతుని మెప్పించే ప్రయత్నం చేసుకుంటే ఆయన దగ్గర కపటం చెల్లదు కనుక ధర్మబద్ధంగా ప్రవర్తిస్తాం. పైగా భగవంతుడిని ఎప్పుడైతే ప్రధానంగా పెట్టుకున్నావో ఇవాళ ఫలితం కనబడకపోయినా ఆయన తప్పకుండా ధర్మానికి ఫలితం ఇస్తాడని విశ్వాసం ఉంటుంది. ఆయన తప్పకుండా ఇస్తాడు. ఎందుకు? ముందు భగవంతుడు, తర్వాత లోకం. అందుకే అన్నమయ్య గొప్ప మాట అంటాడు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకము మెచ్చును. మన రివర్స్, దేవుడు మెచ్చితే మెచ్చాడు, లేకపోతే లేదు, లోకం మెచ్చితే చాలు. అందువల్ల వస్తున్న అన్ని తగాదాలు. దేవుడు మెచ్చును లోకము మెచ్చును. మొత్తానికి స్వామి ప్రత్యక్షం ఏం కావాలన్నాడండి. ఇంత ధర్మం చేసిన పురుచక్రవర్తి హృదయం ఏమై ఉంటుంది? ఎందుకంటే ఒక మహాచక్రవర్తి భాగవతోత్తముడైనప్పుడు ఆయన ధర్మంలో ఎక్కడ లోటు లేకుండా చేస్తాడు. అది ఆయన కర్తవ్యం. కానీ హృదయం మాత్రం భగవత్ ప్రేమతో ఉంటుంది. ఇది చూడండి, మనం శరీరంతో ధర్మం చేస్తూ హృదయంతో భగవంతుని ప్రేమించగలగాలి. ఇది చాలా ప్రధానం. అందుకు ముందు ధర్మాలు చేసి తర్వాత భక్తి చూసుకుందామంటే రామకృష్ణ పరమహంస గొప్ప మాట అన్నారు, ముందు భక్తిని పట్టుకో తర్వాత కర్మ చెయ్యి అన్నాడు. గొప్ప మాట. ఇక్కడ భక్తి ఉందనుకోండి కర్మ గొప్పగా జరుగుతుంది. ఇది చాలా ప్రధానం. అందుకే భక్తిని పట్టుకో కర్మ సరిగ్గా చేయమని అడగని ఈ రెండు వదిలేయమని కాదు. ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఇక్కడ భగవత్ ప్రీతిగా ధర్మాచరణ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదిగా భగవద్గీతలో 18 స్వామివారు చెప్పింది, స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. నీ కర్మలు తాను అర్చించు. అంటే ఆ అర్చన కోసం కర్మ చేయి. అర్చన ఎప్పుడు చేస్తావు? ప్రీతి ఉంటే. అందుకే కర్మకి భక్తికి ఉన్న ముడి ఎంత చక్కగా చూసారా? ఆయనే చెప్పాడు జగద్గురువు. ఇంకెందుకండి? ఈ రెండూ చేసేమనుకో సిద్ధిం విందతి మానవ. సిద్ధిం అంటే భగవద్ అనుభవం. తాను జ్ఞానం అని పేరు పెట్టుకో, ఏది పెట్టుకో, కానీ బ్రతుక్కి సకర్మణ తమభ్యర్చ. అది చేశాడు మహానుభావుడు. భగవద్గీతకు ఉదాహరణ ప్రాయులు అయినటువంటి వాళ్లే భాగవతులు. కృష్ణుడు చెప్పిన యోగమునకు వీళ్ళు ఉదాహరణము. కనుక ఇప్పటి వరకు మనం భాగవతోత్తముడికి అది చెప్పుకున్నామా, భగవంతుడికి అది చెప్పుకున్నామా? భగవదంశ సంభూతుడైన భాగవతోత్తముడి కథ చెప్పుకున్నాం. ఎంత ధ్రువచరిత్రం అంత వచ్చిందని మహానుభావుడిది. పైగా ఈయనకి ఎవరితో పంతం లేదు, పౌరుషం లేదు. ఇంకా గొప్పవాడిన మహానుభావుడు. ఏం కావాలని అడిగాడు నారాయణుడు. ఏం కావాలయ్యా? నువ్వే అన్నావుగా అన్నీ సరిగ్గా చేశానని, ఆ సర్టిఫికేట్ చాలు. అయితే వ్యక్తిగతంగా నా కోరిక ఒకటి ఉంది, నువ్వు కనబడ్డా కోరుకోకపోతే ఎలాగా? నకామయే నాథ తదప్యహం క్వచిత్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవ మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో విధత్స్వ కర్ణాయుతమేష మే వరహ. స్వామి, మహాత్ములు హృదయంలో ఎప్పుడు నీ పాదపద్మాల్ని ధ్యానం చేస్తారు. ఎవరు? మహాత్ములు. ఎప్పుడు నీ పాదపద్మాలు ధ్యానించినప్పుడు వాళ్ళ నోటు నుండి ఎప్పుడు నీ కథలు వస్తాయి. చూసారా, మనసులో ఏమనుకుంటావో నోట్లో అదే వస్తుంది. ఏం చేస్తావు ఇక్కడ? అందుకు మనస్సులో నిరంతరం మాధవ పాదపద్మాలు చింతన చేసేటువంటి భక్తులకి వారి నోటంట మాధవ కథలు వస్తాయి. అది చాలా దివ్యమైనది. దానివల్ల మోక్షం రాదు అంటే నాకు ఆ మోక్షం అక్కర్లేదు, ఈ కథలే చాలన్నాడు. గొప్ప మాటతున్నాడు. అది గొప్ప మాట ఇక్కడ. అది మోక్షములో అంతేకాదు, వాళ్ళు కథలు వినేటప్పుడు ఒక ఆనందం ఉంటుంది. ఆనందం మోక్షంలో ఉందా? గొప్ప మాట అన్నాడు. ఆ కథలు వినేటప్పుడు కలిగి ఆనందం ఉంది. భగవత్ కథలు వినేటప్పుడు ఆ ఆనందం మోక్షంలో ఉందా? ఒకవేళ లేదు కనుక మోక్షం వద్దు. ఇది చాలు. ఇక్కడ భగవత్ కథాశ్రవణానందం ఎంత గొప్పది అంటే, ఆ కథలు నేను మహాత్ములైనటువంటి వారి నోట ఎప్పుడు వినడానికి నాకు 10,000 చెవులు ఇయ్యవయ్యా, ఇదే నాకు వరము. ఇది అండి అని కోరుకున్నాడు. విధత్స్వ కర్ణాయుత మేష మే వరహ. 10,000 చెవులు ఇవ్వంటే అర్థం ఏంటి? ఒంటి నిండా 10,000 చెవులు పెట్టినవా అంటే భగవత్ కథలు 2 చెవులతో విన్నా ఇంకా తనివి తీరట్లేదు. ఒక ఆయన అన్నాడు, 11 రోజులు అయినది ఇంకా 31 రోజులు వినాలా అన్నాడు. ఇంకొక ఆయన అంటాడు, ఇంకా 31 రోజులైనా ఉన్నాయని. చూసారా, మాట తీరులని తెలిసిపోయింది ఎవడి ఉద్దేశం ఏంటో. ఇద్దరు ఒకటే మాట అన్నారు, ఏం చేద్దాం 31 రోజులైనా అని. నేను పర్వాలేదండి 3 రోజులకే సెలవు పెట్టుకొచ్చానన్నాడు ఒక ఆయన. అంటే దీని అర్థం ఏంటంటే, భగవత్కథ వినడానికి 10,000 చెవులు కావాలి అంటే బ్రతుక్కి పరమార్థం భగవత్కథ వినడమే. మరి ఇంతకాలం ఎందుకు చేసామంటే చెయ్యాలి కనుక చేశాను. ఇష్టమైన పనులు కొన్ని ఉంటాయి, తప్పనిసరి పనులు కొన్ని ఉంటాయి. ఏం చేస్తాం? ఇది చెయ్యక తప్పదు కనుక చేశాను ధర్మం. లోపం లేకుండా నీకు ఇష్టం కనుక. నీకు ఇష్టం కనుక ధర్మం చేశాను, నాకు ఇష్టం కనుక నీ కథలు వింటున్నాను. ఇది తెలుసుకోవాలి. భగవంతుడికి ఇష్టం కోసం ధర్మాలు చేయి, నీ ఇష్టం కోసం భగవత్కథలు విను. అందుకే భగవత్కథ ఇష్టంగా వినాలండి, ఇష్టంగా వినాలి. ఇష్టం లేని వాడిని కూర్చోబెడితే నిద్రలో గెలుపుతాడు. ఏం చేస్తాం? వాడి బాధవాడిది. ఇష్టంగా ప్రీతిగా వినాలి. అందుకే 10,000 చెవులు అడిగాడు. మా త్యాగయ్య అయితే వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా తెరేసేశారు. విఐపి వస్తే తెరేసారే అన్నారు. భగవంతుడి దగ్గర విఐపి లేరంటే నర్ముయ్ అన్నారు జాని శిష్యులతో.
ఇది విఐపీల కోసం స్పెషల్ దర్శనాలు ఇవన్నీ కూడా కలి ప్రభావం జరిగే పాప పనులు. ఇదే అండి ఇక్కడ ఆయన తెర వేస్తే అంత మా ప్రసిద్ధి అప్పటికి జగత్ ప్రసిద్ధుడు ఆయన. తెర వేస్తే వద్దన్నాడు. ఈ తెర చూస్తేనే ఒకటి అర్థమవుతుంది, అక్కడ ఆయన ఉన్నాడని తెలుసు, చూడకుండా తెరడ్డుకుంటుంది. ప్రపంచమంతా ఆయన ఉన్నాడని తెలుసు, కానీ తెరడ్డుకుంటుంది. మరుగేలరా ఓ రాఘవా, ఇప్పుడు మనం ఆ తెర తొలగించమని అడగాలయ్యా. తెర తీయరా వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతునున్నది, వేగమని మతముననుసరింపక మదమచ్చరమును తెరతీయగరాదా, లోని తెరతీయగరాదా, మరుగేలరా ఓ రాఘవ. ఇలా అన్నాడో లేదో వీళ్ళు తీగిపోయిన ఆయన తీస్తాడు తెర. అప్పుడు ఆయన రూపం కనబడిందండి. కనబడగానే అంటాడు, వెంకటేశ నిన్ను చూడ 10,000 కనులు కావాలనయ్యా అన్నాడు. ఇక్కడ నాకు చెవులవగానే కళ్ళు గుర్తొచ్చి ఏం చేస్తాం, తప్పదు అనుభవించాడు. గుర్తొచ్చేగా ఏం చేస్తాం, చెవులు కళ్ళు కూడా రెండూ కావాలన్నాడు. దాన్ని చూడ్డానికి 10,000 కళ్ళు కావాలి అంటే అర్థం ఏంటి, ఎంత చూసినా తనివి తీరట్లేదు. ఎంత విన్నా కథల్లో తనివి తీరకూడదు. ఈ మాట ముందే చెప్పేశాడు సుఖయోగీంద్రుడు. ఇంకా చాలండి విష్ణు కథ అనే ఎవడంటాడంటే, వినా పశుఘ్నుడు తక్కన్ అన్నాడు మహానుభావుడు. పశుఘ్నుడు తక్కన్ అంటే పశువులు చంపుకు తినే పాపాత్ముడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే విష్ణు కథల్లో తనివి తీరదు. ఇంకా చాలండి అన్న అంటే వీడు తప్పకుండా పశుహంతకుడు అన్నారు. అంటే అర్థం ఏంటంటే 10 మందిని హింసించి బ్రతికే వాడి యొక్క మనస్తత్వం తామసగుణంతో ఉంటుంది కనుక వాడు భగవత్కథలు ఎక్కవు, అది దాని అర్థం. సత్వగుణం ఉంటే భగవత్కథలు విడవరండి ఇక్కడ. అది 10,000 చెవులు. ఈ మాట అంటాడు అన్నమయ్య, నీ కథామృతమి నిరత సేవన మాకు చేకొనుట సకల సేవనం బిట్టుగాన. అంతేకాదు, ఇదియ బహుశాస్త్రమెల్ల చదువుట మాకు, ఇదియ వేద సంహిత పాఠము. ఈ మాటలో చాలా విశేషం ఉన్నది. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, అన్ని శాస్త్రాలు భగవత్కథ వినడంతో సమానం. ఎందుకంటే భగవత్కథ చెప్పినప్పుడు సర్వశాస్త్ర విషయములు అందరూ ఉంటాయి, మహాత్ముల చరిత్ర ఉంటుంది, సర్వశాస్త్రవేత్తల చరిత్ర ఉంటుంది. అందుకే ఇది బహుశాస్త్రమెల్ల చదువుట మాకు, ఇది వేద సంహిత పాఠము, ఇది సంధ్యా మాకిది జపమటుగానా. అంటే కథలు వింటానండి సంధ్యావందనం మానేశాను కాదు, సంధ్యావందనం చెయ్యాలి కనుక చేస్తాను, కథ ప్రీతిగా వింటాను అర్థం. ఇక్కడ మానేమని కాదు. ఇక్కడ సంధ్యావందన భద్రమస్తు అన్నాడు లీలాసుకుడు. అంటే ఆయన సంధ్యావందనం చేయట్లేదన్నమాట అని కాదు, సంధ్యావందనం కంటే భగవత్కథని ప్రీతిగా చేస్తున్నాను అర్థం తప్ప ఇది మానేశాండి కాదండి. ఇది తెలుసుకోండి మొత్తానికి. ఏదంటే ఏదొస్తుందో భయంతో చెప్తున్నా. విధత్స్వ కర్ణాయుతమేషమేవరః, ఇది అడిగాడు మహానుభావుడు. అందుకే స్వామి ఒక్క మాట, మహాత్ముల నోటి నుండి జాలువారేది నీ పాదపద్మాల కీర్తి. ఆ అమృత కణాల గాలి తగిలిన చాలు యమే ధన్యులము. ఎందుకంటే వాటి వల్ల నువ్వు గుర్తొస్తావు, భగవత్కథలు వినడం వల్ల నువ్వు గుర్తొస్తావు. నువ్వు గుర్తుండడమే జన్మకి పరమార్థం, మరొకటి కాదు. భగవత్ స్మృతియే జన్మకి పరమార్థం. నిన్న కూడా అదే మాట చెప్పుకున్నాం కదా, స్మృతి స్మృతి స్మృతి, భగవత్ స్మృతి. అది ఎప్పుడు నిలిచిపోతే అదే చాలు. ఆ స్మృతి నీకు మృతి లేని స్థితినిస్తుంది. ఇది తెలుసుకో ఇక్కడ. ఆ దివ్యమైన అంశం ఇది. అందుకే దీన్నే అడిగాడు ఆ మహానుభావుడు. అంటే చాలా సంతోషం నాయనా, నీకు అది ఎప్పుడు ఉంటుందిలే, నువ్వు ఇంకా ధర్మబద్ధంగా పాలన చేయవలసి ఉంది, నువ్వు కైవల్యాన్ని పొందుతావు. ఆ సమయంలో ఏవి జరగాలో అన్నీ నేను చూసుకుంటానన్నాడు. స్వామి అంతర్ధానమయ్యాడు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. ఇంద్రుడు మిత్రుడైపోయాడు పృథు చక్రవర్తికి. ఇంకా తర్వాత క్రమంగా తన పుత్రుడికి ఆయన రాజ్యం అప్పగించాలని నిర్ణయించుకుని యజ్ఞములన్నీ పూర్తి చేసి ఆయన తిరిగి రాజధాని నగరానికి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన సమావేశమైతే ప్రజలను ఉద్దేశించి బోధ చేస్తున్నాడు పృథు చక్రవర్తి. ఇవాళ అంతా మనకి పొలిటికల్ అడ్మినిస్ట్రేషనే, రూలింగ్. ఏం చేస్తాం, మహానుభావుడు చెప్తున్నాడు వాళ్ళందరికీ నమస్కారం చేసి, నాయన ఎప్పుడైనా సంపదలు కావాలంటే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఒకటి సద్గుణాలు కలిగి ఉండాలి, మొట్టమొదటి అర్హత అదండి. తర్వాత శీల సంపద ఉండాలి, క్యారెక్టర్, సచ్చీలం. ఇతరులు చేసే ఉపకారాన్ని గుర్తుపెట్టుకునే లక్షణం ఉండాలి సంపద కావలసిన వాడికి. 3, 4వది పెద్దల్ని సేవించే లక్షణం. ఈ 4 ఉన్న వారికి సంపదలు లభిస్తాయి. ఇది ఆనాడు ప్రజలను ఉద్దేశించి పృథు చక్రవర్తి చెప్పిన మాట. ఈనాటి తరానికి పనికొస్తుందా లేదా చెప్పండి. ఇంతే, ఎప్పటికేనిది. గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేను సంపద అని చెప్పి, నేను విష్ణువుకి ప్రీతిగా నాకు తెలిసినంత మేరకు ధర్మబద్ధంగా పాలన చేశాను. దీనివలన ప్రసీదతాం బ్రహ్మకులం గవాంచ జనార్దన సానుచరశ్చ మహ్యం. నేను చేసినటువంటి పనుల వల్ల నా పట్ల వేదవేత్తలు, జ్ఞానులు, గోవులు, జనార్దనుడు ఆయన భక్తులు ప్రసన్నులగుదురుగాక. వీళ్ళు ప్రసన్నులైతే చాలండి, మన బ్రతుకులు బాగుపడతాయి.
ఎవరు? వేదవేత్తలు, గోవులు, జనార్దనుడు, భగవద్భక్తులు, వీళ్ళు ప్రసన్నులు కావాలి. ఇది కోరుకున్నాడు. ఈయన చెప్తూ ఉంటే దేవతలు, పితృదేవతలు అందరూ వింటున్నారటండి. అప్పుడు అంటున్నాడు ఇంకా ప్రజలతో, ఎటువంటి వాడు ఈయన అని వాళ్ళు కీర్తిస్తూ ఉంటే ఆయన చెప్తున్న మాటలు చాలా విశేషమైన మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ మాటలు నేటి సమాజానికి పనికొచ్చేది. ఉద్ధరేత్కరం రాజా ప్రజాధర్మేష్వశిక్షయన్ ప్రజానాం శమలం భుంక్తే భగంచ స్వం జహాతి సహా. ప్రజల్ని రక్షించడం, పోషించడం కాకుండా రాజుకు మరొక బాధ్యత ఉందయ్యా అన్నాడు. ఎందుకు బాధ్యత ఏర్పడుతుందంటే ప్రజల నుంచి తీసుకున్న కప్పము ద్వారా కదా అతడు పాలన చేస్తూ ఉన్నాడు, పన్నుల ద్వారా. అటువంటప్పుడు ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడమే కాకుండా ప్రజల్లో ధర్మబద్ధంగా బ్రతికేలా చూడవలసిన బాధ్యత రాజుది. ప్రజల్ని ధర్మాల్లో నడపాలి, అందుకే ప్రజలకి నీతి నేర్పాలి, ప్రజలు ధర్మంలో ఉండేటట్టు చేయాలి. అందుకని ప్రజలు కేవలం ప్రశ్నించడానికి, నిలదీయడానికి, ధర్నాలు చేయడానికి లేరు. ప్రజలు ధర్మబద్ధులై వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసేటట్లుగా రాజు వాళ్ళని తీర్చిదిద్దాలి, పాలనా వ్యవస్థ అలా ఉండాలి. అందుకే రాజా ప్రజా ధర్మేషు అశిక్షయన్, ఒకవేళ కానీ ఆ ధర్మంలో నడిపించకుండానే వారి నుంచి పన్నులు తీసుకుంటే ప్రజల పాపం రాజు అనుభవిస్తాడు. క్రమంగా రాజు తన యొక్క గొప్పతనాన్ని కోల్పోతాడు. అందుకే మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, దోషాలను మాత్రమే పట్టుకోకుండా, అంటే దోషాలను గ్రహించే బుద్ధిని విడిచిపెట్టండి ముందది. ఎప్పుడు ప్రతిదాలను దోషాలను వెతకకుండా మీరు పాజిటివ్స్ని వెతకండి. ఆ పాజిటివ్ వెతకాలంటే ఉండాల్సింది ఏమిటంటే విష్ణువుపై బుద్ధి పెట్టండి. భగవంతునిపై బుద్ధి పెట్టిన వాడికి పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఇది చెప్తున్న గొప్ప మాట అంటే అది చేయండి. భగవంతుని గుర్తుపెట్టుకుని మీ ధర్మాలని మీరు అనుసరించండి, మీ వృత్తులని మీరు పాటించండి. చాలా గొప్ప మాట చెప్పాడు. వృత్తులు, ఎవరి వృత్తులు వారు పాటించడం. తమేవ యూయం భజతాత్మవృత్తిభి. ప్రతి వాడికో బాధ్యత ఉంటుంది. అందుకే మనం ప్రజలకు చెప్పవలసింది ఏంటో తెలుసా? దేశాభివృద్ధికి మీరు త్యాగాలు చేయండి, కష్టపడండి చెప్పక్కర్లేదు, మీ పనులు మీరు సరిగ్గా చేయండి అని చెప్తే చాలండి. ఇప్పుడు ప్రస్తుతం అదొక్కడి చేస్తే చాలు. ఇక్కడ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు జీతాలకి న్యాయం చేసేటట్టు పని చేస్తే చాలు, దేశం బాగుపడుతుందా? అవునా లేదా చెప్పండి. అది జరగట్లేదని అందరికీ తెలుసు ఇక్కడ. అందుకే మీ ఆత్మవృత్తులను మీరు సరిగ్గా చేయండి. తమేవ యూయం భజతాత్మవృత్తిభి. అంతేకాదు కపటము లేకుండా, అంటే ఆ వృత్తిలో చేసేటప్పుడు వంచకండి. అమాయినః, వంచన లేకుండా చేయండి. మీ యోగ్యతలను అనుసరించి మీకు వృత్తులు కల్పించబడ్డాయి నా చేత, మీ వృత్తులు మీరు చక్కగా చేయండి. మీ కర్తవ్యాలు చేస్తూనే విష్ణువుని ఆరాధించండి. ఇది చూడండి, ఇక్కడ కర్తవ్యాలను మర్చిపోకూడదు, కర్తవ్యం చేస్తున్నప్పుడు విష్ణువుని మర్చిపోకూడదు. ఇలా జీవించండి, దీనిలో మీరు తరిస్తారు. అంతేకాదు మీ శరీరంతో, మనస్సుతో, వాక్కుతో భగవంతుని ఆరాధిస్తూ మీ కర్మలు చేయండి. అది మిమ్మల్ని శుద్ధుల్ని చేస్తుంది. ప్రజలకు ఏం చెప్పాలి అది చెప్పాడు. అంతేగాని ఇవన్నీ వ్యర్థం, మీరు అందరూ అడవులకు పొండి అని చెప్పలేదు. చూడండి, రాజు అయిన వాడు ప్రజలకు ఏం చెప్పాలో చెప్పాడు. చెప్పి ఇలాంటి పాలన నాకు చేయగలిగినంత చేశాను, నేను చేసిన దానిలో పొరపాట్లు ఏమైనా ఉంటే పెద్దలు మన్నించాలి, నేను చేసిన పాలన వల్ల అటు వేదవేత్తలు, గోవులు, జనార్దనుడు, భక్తులు నన్ను అనుగ్రహింతురుగాక అని ఎప్పుడైతే అన్నాడో, పైనుండి చూస్తున్న పితృదేవతలు, దేవతలు, ఋషులు వీరు సంతోషించి కుసుముష్టి కురిపించారు ఆయనకి. అప్పుడు వారంతా కలిసి ఒక మాట అన్నట్ట, వేణుడు నరకాల్లో పడాల్సిన పాపాలు చేశాడు, ఏం పుణ్యం ఉందో పృథు చక్రవర్తి పుత్రుడిగా పుట్టాక నరకం లేకుండా హాయిగా సద్గతులు గెలిపోయాడయ్యా అన్నారు. ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పారు. అంటే ఒక్క సత్పురుషుడు కులంలో పుడితే కులమంతా ఎలా తరిస్తుందో చూడండి ఇక్కడ. అలాంటి అద్భుతమైన పృథు చక్రవర్తి కథ. ఆయన ఆ తర్వాత ఇంకా కర్తవ్యాల్ని తన పుత్రుడికి అప్పచెప్పిన తర్వాత, విజితాసుడికి అప్పగించిన తర్వాత ఆయన వద్దకు యజ్ఞములన్నీ చేసి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి స్థితిలో సనత్కుమారుల వారు విచ్చేశారు ఇక్కడికి. ఇక్కడ సనత్కుమార పృథు చక్రవర్తి సంవాదం అని రమ్యమైన వృత్తాంతం ఉంది. అందులో బ్రహ్మ విద్యా బోధన ఉంటుంది. మొత్తం ఇంతవరకు ధర్మములు చెప్పాడు. ఒక్క కథలో ఎన్నున్నాయో చూడండి. దీన్ని బట్టి భాగవతం ఒక పుస్తకం కాదు, అనేక పుస్తకాల పెట్టు. ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క సప్తాహం కావాలండి, అంత విషయం ఉంది. పృథు చక్రవర్తి చరిత్ర మనం చాలాసేపు చెప్పేశారు మీరు అనుకుంటారు, కానీ ఎంత వదిలేసామో చెప్పేవాడికి తెలుసు. ఎందుకంటే పృథు చక్రవర్తి సనత్కుమార సంవాదం వేదాంత విద్య. ఎందుకండి చెప్పలేదంటే కపిలగీతలో చాలా విన్నాం. అందుకోసం ఎందుకు వదిలేయడం అంటే, ఒకప్పుడు ఇంకో చోట అదే మరొక రూపంలో చెప్పాం గనక వదిలేసాం తప్ప మరొకటి కాదు. అందులో బ్రహ్మ విద్య బోధించి నువ్వు ఆరాధించిన విష్ణువు నీ ఆత్మకు భిన్నుడు కాడు అని భావం కలిగించుతూ భగవంతునితో అభిన్నమైనటువంటి జ్ఞానం ఏదుందో అది కలిగించాడు. దానితో విష్ణువు తప్ప అన్యము పట్టనటువంటి ఆ పారవశ్య స్థితికి వెళ్ళిపోయాడు. ఆ స్థితిలోనే
మహానుభావుడు ముక్తుడై మిగిలిపోయాడు. అంటే బ్రతకుండగానే జీవన్ముక్తుడై దేహత్యాగంతో ముక్తుడై మిగిలాడు. ఇది పృథు చక్రవర్తి యొక్క దివ్య చరిత్ర. ఇది వినడం వల్ల భూమికి క్షేమం. మనం ఇది చెప్తున్నంతసేపు భూమాత పులకించిపోతుంది తెలుసా. ఆ తల్లి ఆనందిస్తుంది, అందులో సందేహం లేదు. ఆ తల్లుల్లోనే ఉన్నాం కనుక మనందరికీ ఆనందం కలిగిస్తుంది. కనుక నా భూమాత బాగుండుగాక, నా భారత భూమాత క్షేమంగా ఉండుగాక సనాతన ధర్మంతో. ఎప్పుడైతే పృథుచక్రవర్తి పాలన పూర్తయిందో తర్వాతి పాలనలో విజితాశ్వుడు, ఈ విజితాశ్వునికి అంతర్ధానుడని కూడా పేరుంది. ఎందుకంటే దివ్యశక్తి యోగశక్తులతో కనబడకుండా కూడా సంచరించగలిగిన వాడు. అలాగే ఇంద్రుడు అపహరించినటువంటి అశ్వాన్ని తీసుకొచ్చాడు మహానుభావుడు. ఆయనకు నభస్వతి అనేటువంటి భార్య, వారికి హవిర్దానుడు అనేటువంటి పుత్రుడు. ఈ హవిర్దానుడికి బర్హిషతుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు ఉన్నారు. ఇందులో బర్హిషత్ అనే మహారాజ్ చాలా గొప్పవాడు. ఈ బర్హిషత్తు ఈయనకి ప్రాచీన బర్హి అని పేరు కూడా వచ్చింది. ఎందుకంటే ఈయన యజ్ఞం చేయని చోట్లు లేదుట, అన్ని యజ్ఞాలు చేశాడు. కొన్ని మంచి పనులు చేయాలి కానీ వ్యసనాలు లేకపోతే మహాప్రమాదం అండి. ఎంతవరకు చేయాలో అంత చేయాలి. ఎందుకంటే గొప్ప ఔషధి అయినా మితిమించి తినరాదు కదా. కనుక మన వారు లోక ధర్మానికి కర్మలు అవసరమే అన్నారే కానీ లోకక్షేమానికి చిత్తశుద్ధికి కర్మలు అవసరమే. కానీ కర్మలు వ్యసనాలైపోయి అలా చేసుకుంటే ఎంతకన్నా వాటికి ఎక్కడికైనా అద్దు ఆపు లేదు. అలాగని కర్మభ్రష్టులే తిరగమని చెప్తుంది మహాపాపం. అద్దు ఆపు జాగ్రత్తగా తెలియాలి. ఎందుకంటే ఉత్తముడైన పుత్రుడిని పొందాడు, ఆయనకు రాజ్యం అప్పచెప్పాడు, అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? ఈ యజ్ఞాలు చేస్తూ లోకక్షేమం కలిగిస్తున్న బాధ్యత అతనికి అప్పచెప్పాలి. ఆయువు మూడిపోతున్నా ఇంకా యజ్ఞం చేస్తూ అలాంటి వాళ్ళకి చెప్పాలండి యజ్ఞాలు వాటి గురించి. వాటిలో తిరుగుతున్నట్ట ఇంకా లాభం లేదనుకున్నాడు ఈయన. కానీ ఈ ప్రాచీన బర్హి పుత్రులు 10 మంది, వీళ్ళ పేరు ప్రచేతసులు అంటారు. ఈ 10 మంది ముందు తపస్సు చేసుకోవడానికి బయలుదేరారు. నాయన మంచిదే, ముందు తపస్సు చేసుకుని తర్వాత వచ్చి పాలన చేయండి, ఇంకా మంచిది, బుద్ధి బాగుపడి బాగా చేస్తారు అని పంపించాడు తండ్రి. ఆ వెళుతూ ఉంటే త్రోవలో వారికి ఒక సరస్సు దగ్గర పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, రుద్రుడు ప్రత్యక్షమయ్యాడండి, శివుడు. అక్కడ ఒక మాట అంటాడు, శివదర్శనం అంత తేలిక. ఆయన్ని చూడడం అంటే సామాన్య విషయం కాదు. వీరు అనేక జన్మల పుణ్య విశేషం చేత ఆ సరస్సులో రుద్రుడు ప్రత్యక్షమై వారికి ఇక్కడ తపస్సు చేసుకోమని చెప్పి రుద్రగీత అని ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం అక్కడుంది. రుద్రగీత విష్ణుస్థుతి. ఎలాంటిదని విష్ణు తత్వాన్ని చెప్పే విష్ణుస్థుతి. ఈ తత్వగర్భితమైనటువంటి విష్ణుస్థుతిని మీరు చేసి ధన్యులు కండి అని రుద్రుడు చెప్తాడు. దాన్ని అనుసరించి వారు రుద్రుడికి నమస్కరించి అక్కడ ఆ స్థుతినే ప్రధాన సాధనగా చేసుకుని సాధన చేసి ధన్యులవుతారు. వాళ్ళు అలా ఉండనియండి. అక్కడ రుద్రుడు ప్రత్యక్షమైన చోటు ఇప్పటికీ భారతదేశంలో ఎక్కడుందో చెప్పాలి మీకు. ఆ రుద్రుడు ప్రత్యక్షమైన చోట్లోనే తర్వాత కృష్ణ పరమాత్మ అవతారం పరిసమాప్తమైన తర్వాత వసుదేవుడు పూజించినటువంటి నారాయణ స్వరూపము ఆ క్షేత్రానికి తీసుకురాబడింది. పరశురాముడు అక్కడ ప్రతిష్ఠ చేయించాడు. అది గురువాయూరప్ప క్షేత్రం. అది అక్కడ ఆ రుద్రతీర్థం ఇప్పటికీ మన పక్కన చూస్తే శివాలయం ఉంటుంది అక్కడ. అది విశేషం. అది రుద్రుడు వారికి బోధించినటువంటి చోటు. ఇప్పటికీ భాగవత కథలకి భారతదేశం ఆనవాలుగా అనేక స్థలాలు చూపిస్తుంటుంది. దీన్ని బట్టి వీటి సత్యం గురించి మనం తెలుసుకోగలగాలి. ఒక్క మాట, ఇన్ని దేశాలు గొప్పవి అనుకుంటున్నారే కానీ ఇంత పవిత్రమైన శక్తివంతమైన ఒక్క చోటు చూపించండి, దండం పెడదాం. కనుక ప్రపంచంలో ఎప్పుడైనా సరే జ్ఞానం తూర్పు దిక్కు నుంచే లభించును. కనుక ప్రపంచానికి గురుపీఠం అయిన భారతదేశానికి నమస్కారం చేసుకుందాం. ఇక్కడ ఆ ప్రాచీన బర్హి శతధృతి యొక్క సంతానం ప్రచేతసులు. అయితే ఆ ప్రాచీన బర్హి యజ్ఞాలు చేస్తూ అలాగ కాలక్షేపం చేస్తుంటే ఒకప్పుడు ఆయన వద్దకు వీల్లేదు, ఎలాగైతే పాడిపోతాడని బుద్ధి చెప్పడానికి వెళ్ళాడు. ఎందుకంటే భగవంతునిపై భక్తి అది కలగనంతవరకు ఒట్టి కర్మలు చేసే లాభం తెలుసుకోండి. ఇక్కడ భగవంతుని భక్తి కలగాలి. ఒక గొప్ప భక్తుడు, ఒక గొప్ప జ్ఞాని మాత్రమే కర్మబాహుళ్యాన్ని అంగీకరించడు. కర్మబాహుళ్యం వల్ల బహిర్ముఖత్వం పెరుగుతుంది. భక్తుడు జ్ఞాని ఇద్దరు లక్షణాలు ఏమిటో ఒక్కొక్కటి రాసుకుంటూ కూర్చుంటే ఇద్దరు ఒకటే అని తేలితే ఆఖరికి చర్చలు మానేసి ఆ పని చేయాలండి. అది మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో వెళితే ఎన్నో కనబడతాయి. మొత్తానికి మహానుభావుడు కర్మలప్పటుడే అదే పనిగా కొట్టుకుపోతున్నాడు. అప్పుడు ఆయన వద్దకు వెళ్ళాడు ఈయన. ఎవరు? నారదులు వారు బయలుదేరి అంటున్నారు, నాయన శ్రేయస్త్వం కథమద్రాజన్ కర్మణాత్మని ఈహసి. ఏదో లోకక్షేమం కోసం చిత్తశుద్ధి కోసం కర్మ వేరు, కానీ రకరకాల ఫలాలు ఇచ్చే కర్మలు నువ్వు చేస్తున్నావు. ఆ ఫలాలు ఏమిటో ఆలోచించు. ఎందుకంటే ప్రతివాడు కూడాను దుఃఖం తొలగడం, సుఖం లభించడమే ఫలం అనుకుంటాడు. కానీ కర్మల వల్ల వచ్చే ఏ ఫలానికైనా ఈ 2 లక్షణాలు ఉండవు తెలుసుకోండి. ఇక్కడ ఇది ఆలోచించాలండి. జ్ఞానం వేలు అలా తిప్పుతున్నాడు చూడండి.
లేకపోతే జీవితం చరమాంకానికి వస్తున్నా ఇంకా లోక వ్యాపకాలు పట్టుకుని వేలాడే వాళ్ళకి ఉద్దేశించి ఈ మాట. అదే నువ్వు యజ్ఞాలు చేయలేదు కదా, మా కోసం కాదు అనుకోవద్దు, అందరి కోసం ఇది ఇక్కడ చెప్తున్న మాట చూడండి ఏమంటున్నాడు. దుఃఖహాని సుఖావాప్తి శ్రేయస్తన్నేహ చేష్యతే. ప్రతివాడు శ్రేయస్సు అనుకుంటే ఏమనుకుంటాడు? సుఖం కలగడం, దుఃఖం పోవడం. కానీ కర్మల వల్ల వచ్చే ఏ ఫలానికి కూడా రెండు లక్షణాలు ఉండవు. ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ. ఒక కర్మల వల్ల ధనం వచ్చింది, సుఖమే, కానీ దానిలో దుఃఖం రాదు, తప్పకుండా ఉంటుంది. నువ్వు అనుభవిస్తున్న విషయ సుఖం ప్రతి దాని వెనకాల పొంచి దుఃఖస్పర్శ ఉంటూనే ఉంటుంది. అందుకే తెలివైన వాళ్ళు ఇవి అక్కర్లేదని తోసేశారు వాళ్ళు. మనం అవి ఇంకా ఇంకా కావాలని పట్టుకుని వేలాడుతూ అయ్యో ఈ జన్మలో పోతున్నాయని మళ్ళీ పుడుతున్నాం, అంతే తేడా ఇక్కడ. అంటే ఇంతవరకు చక్కగా పొలిటికల్ అడ్మిషన్ అని చెప్పి మళ్ళీ లాగేస్తున్నాడు ఫిలాసఫీలోకి. అసలుకి తీసుకెళ్లే వరకు ఊరుకోడుగా వ్యాసుడు. అప్పుడు ఆయన అన్నాడు, నజానామి మహాభాగా, నువ్వు చెప్పాక నాకు కొంచెం తల తిరిగిపోతుందయ్యా. అదే నువ్వు చెప్తున్న మోక్షం నాకు అర్థం కావట్లే, అందుకే ఇదేదో బాగుందని కర్మలు చేసుకుంటూ పోతున్నాను. కనుక నువ్వు నాకు అజ్ఞానం పోగొట్టేటువంటి ఉపదేశం చేయు అన్నాడు. సరే కూర్చో, నీ కథలు చెప్తే కానీ అర్థం కాదులే, కర్మలు ఎక్కువైపోయిగా కథలు చెప్తాను కూర్చో అన్నాడు. ఒక మంచి కథ చెప్తా విను. ఎందుకంటే గృహేషు కూటధర్మేషు, చాలా గట్టి మాట అండి. ఎన్ని చెప్పుకోండి, గృహంలో బంధాలన్నీ కపట బంధాలు. గొప్పగా చెప్పాడు. అప్పుడెప్పుడు మార్క్స్ చెప్పేట ప్రతి రిలేషను మనీ ఓరియంటెడ్ అని. మార్క్స్ కంటే ముందే చెప్పాడు మన మహర్షి. చూడండి ఇక్కడ, ఇవన్నీ కపట ధర్మములు. అలాగని ఇంటికి వెళ్ళగానే అందరినీ కోపంతో ద్వేషంతో చూడమని కాదు, నువ్వు కపటుడివే వాళ్ళ పట్ల, అన్నీ కపటాలే. ఇది మాత్రం తెలుసుకోవాల్సింది ఇక్కడ. కపటం 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 యావద్విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపిన పృచ్ఛతి గేహే. ఆలోచించమన్నాడు. కూటధర్మం, కపట ధర్మాలయ్యా. గృహేషు కూటధర్మేషు. పుత్రధార ధనార్థిది వద్దని కాదు, నువ్వు బ్రతుకు కోసం కావాల్సిందే, కానీ ఎంత మేరకు, ఆ మేర ఏది, అది నీ వివేకంతో నువ్వు నిర్ణయించుకోవాలి. దానివల్ల నపరం విందతే మూఢో, ఎప్పుడు ఇదే సత్యం అనుకుని తత్పోషణ అదే పరమావధి అనుకుంటూ వెళ్ళిపోవడం వల్ల నువ్వేమిటి, నా అసలు స్వరూపం ఏమిటి, నువ్వు పొందవలసింది ఏమిటి అనే చింతన లేకుండా పోయింది అని వెంటనే పైగా నీకు ఒకటి తెలుసుకో, వృధా పశుహింస కూడా ఘోరమే. కొన్ని యజ్ఞాల్లో పశుహింస ఉంటుంది, లోకక్షేమం కోసం పర్వాలేదు. అవి ఎలాగండి సరిపోతాయంటే, ఒక మందు కనిపెట్టడం కోసం ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు ఎన్ని జంతువులు చంపుతారు తెలుసుగా. లోకక్షేమం కోసం మందు కనిపెట్టడం కోసం కొన్ని జంతువులను చంపడం తప్పు కానప్పుడు, లోకక్షేమం కోసం యజ్ఞం చేసేటప్పుడు పశు విశేషణం కూడా తప్పు కాదని ఋషులు చెప్పినటువంటి. అయితే అది బహు కాకూడదు, లోకక్షేమం కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే కొన్ని అవయవాలకి అతికించడం కోసం మరో జంతువు అవయవం తెస్తారట, దాన్ని చంపి కదా తేవాలి. మరి అప్పుడు ఏమంటావు దాన్ని? ఆ హింస దోషము కాదు, దాని ప్రాయశ్చిత్తం వేరే చేసుకోవాలి మళ్ళీ. అది ఇవన్నీ విశేషాలు. కానీ నువ్వు అనవసరపు యజ్ఞాలు చేయడం వల్ల ఎన్ని పశువుల్ని ఇప్పుడు చేసావో అవన్నీ పైన కాచుకు కూర్చున్నావు తెలుసా. అయిపోతుంది కదా, దగ్గరకు వస్తా, నేను తింటామని కూర్చున్నా, ఇది తెలుసుకో ఇక్కడ అని చెప్పి కథ వినవయ్యా. అత్యద్భుతమైన కథ చెప్తున్నాడు, చాలా జాగరూకంగా వినాలండి. ఈ కథ ఒక్కడి పట్టుకోగలిగితే పైగా రమ్యంగా ఉంటుంది, అందరూ సందేహం లేదు. కానీ మనం ఏమిటంటే పేర్లు గుర్తుపెట్టుకోండి, తర్వాత పేర్లు డీకోడ్ చేస్తాడు, ఇది మన కథ అని తెలుస్తుంది. అది ఇక్కడ మన బతుకునే కథలా చేశాడు. అంటే మన సినిమా మనకు చూపిస్తున్నాడు అనమాట మహానుభావుడు. ఇక్కడ ఏం అద్భుతమైనటువంటి కథను చూపిస్తున్నాడు. నాయన ఈ కథ అంతా ఏంటంటే జీవుడు శరీరంలో పడి బుద్ధితో తిరగడమే. అది ముందు సూచన, ఇంకా మీరు అందుకోగలరు, మేధావులు ఒక్కొక్కరు నాకు తెలుసు. ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహచ్ఛ్రవాః తస్యా విజ్ఞాతనామాసీత్ సఖా విజ్ఞాతచేష్టితః. పురంజనుడు అని ఒక రాజున్నాడు. ఆయన గొప్పవాళ్లే. ఆయనకు స్నేహితుడు ఉన్నాడయ్యా, ఆయన పేరు అవిజ్ఞాతుడు. ఎందుకంటే ఆయన ఇలా ఉంటాడు అని ఎవరికి తెలియదు, అటువంటి వాడు. అర్థమైంది కదా, అవిజ్ఞాతుడు. వాడు ఇలాంటి వాడు, ఇలా ఉంటాడని నిర్దేశించలేం బుద్ధితో, అలాంటి వాడు అవిజ్ఞాతుడు. ఈ పురంజనుడు అవిజ్ఞాతుడు మంచి స్నేహితులు, కలిసికట్టుగా ఆనందంగా ఉండేవారు. ఒకసారి పురంజనుడికి ఏం బుద్ధి పుట్టిందో, తన మిత్రుడికి చెప్పకుండా తన ఇంద్రియాలను సుఖపెట్టాలని చెప్పి బయలుదేరేట. ఒక్కడు ఏదో ప్లెజెంట్గా ఆనందం అనుభవిద్దామని చెప్పి తన మిత్రుడిని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అలా తిరుగుతూ తిరుగుతూ వెళుతున్నాడు. వెళుతూ ఉంటే స ఏకదా హిమవతో దక్షిణేశ్వద సానుషు దదర్శ నవభిద్వార్భి పురీం లక్షిత లక్షణ. అలా వెళుతూ ఉండగా హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర దక్షిణ దిక్కుపై కొండ చర్యల మీద ఒక నగరాన్ని చూశాడు.
ఆ నగరం 9 ద్వారాలతో ఉన్నది. మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి ప్రాకారాలు ఉన్నాయి, చాలా అందంగా ఉంది. వేదాంతం విన్న సంస్కారానికి అప్పుడు కొంత అందిపోయి ఉంటుంది. ఆ పట్టణం చూశాడు. పట్టణం అద్భుతంగా ఉంది, అన్ని చక్కటి నిర్మాణాలు, కానీ ఎవరు మనుషులు కనిపించట్లే. ఏమిటా అనుకుంటున్నాడు. వెళుతుంటే పుర్యాస్తు బాహ్యోపవనే దివ్యద్రుమలతాకులే. ఆ పట్టణం యొక్క బాహ్య ఉపవనం అంటే పొలిమేరల్లో ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి ఉద్యానవనం ఒకటి ఉన్నది. ఉద్యానవనంలో ఎన్ని రమ్యమైన చెట్లు, అనుభవించడానికి హాయి అనిపించేవి ఎన్నో కనబడ్డాయి అక్కడ. అవన్నీ చూస్తూ ఉంటే అక్కడ క్రమంగా ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ వెంట 10 మంది సేవకులు ఉన్నారు. ఆ 10 మంది సేవకుల్లో ఒక్కొక్కరి దగ్గర 100 మంది సేవికులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఆమెను సేవించుకుంటున్నారు. ఆమె మహారాణి అనమాట. రాజులు వెళ్ళండి రాణి. సేవకులు సేవికలు ఉన్నారు. ఆవిడ వస్తుంది. ఆవిడకి ఇంకా పేరు లేదు. ఒక్కరితే కనుక పెద్ద పేరు కోసం ఆలోచించక్కర్లేదు. ఆవిడ ఒక్కరితే అక్కడ ఉద్యానవనంలో ఉంది. పైగా ఆమె పక్కన ఒక ఆవిడ, ఒక మహాసర్పం ఉందిట. అది పంచశీర్షాహి నాగుప్తాం. 5 పడగల పాము ఉంది. 5 పడగల పాము పట్టణాన్ని మొత్తాన్ని రక్షిస్తుంది. అదే పెద్ద రక్షకురాలు. ఈ పట్టణంలో ఏ సర్వీస్ కావాలన్నా చేయడానికి సేవకులు సేవికలు. ఈ పట్టణంలో ఈవిడ గారు ఉన్నారు, రాణిగారు. రాజుగారు లేని రాణిగారు ఆవిడ ఉన్నారు. పాము అక్కడ పక్కనే ఉందిట. చూశాడు ఈయన, చాలా అందంగా ఉంది అనుకున్నాడు. శ్యామాం కనకమేఖలాం. చామన ఛాయ మేను కలిగి, శ్యామ అంటే 16 ఏళ్ల యువతి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు కదా. మొత్తానికి అత్యద్భుతమైన సౌందర్యంతో ఉన్న ఆమెను చూసి దగ్గరికి వెళ్ళి పలకరించాడు. మహాసౌందర్యంగా ఉన్నావు, ఎవరు నువ్వు? లక్ష్మివా సరస్వతివా? అబ్బో, ప్రీతిభావం కలగడాలి, కానీ దేవతలందరూ అందులోనే కనబడతారు, ఏం చేస్తాం? అందుకు ఇది అది అడిగాడు. నువ్వెవరు? ఈ భటులెవరు? మీరెవరు? మీకు నాయకుడు ఎవరు అంటే ఆమె గొప్ప మాట చెప్పింది. నాకు వీళ్ళందరూ ఉన్నారు, కానీ వీళ్ళెవరో నాకు తెలియదు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను కూడా నాకు తెలియదు. మేము అందరం కలిసి ఇక్కడ ఉన్నాం అంతే తెలుసు, ఇంకేమీ తెలియదు ఇక్కడ అని ఆవిడ ఉన్నమాట చక్కగా చెప్పింది. ఇక్కడ ఆశ్చర్యపోయాడు మహానుభావుడు. ఎందుకంటే నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ. మమ్మల్ని ఎవడు సృష్టించాడు, మా గోత్రాలేమిటి, నామాలేంటో కూడా మాకు తెలియదు. మేము అందరం ఇక్కడ ఉన్నాం అంతే. ఇహ అద్య సంతమాత్మానం నవిదామ తతపరం. ఇహ అద్య సంతం, ఇవాళ ఇక్కడ ఉన్నాం అంతే. నవిదామ తతపరం, దానికి మించి మాకేం తెలియదు అని చెప్తూ, ఈ నగరం ఎవరు నిర్మించారు కూడా మాకు తెలియదు, మేము ఇక్కడ ఉన్నాం అంతే. ఆశ్చర్యకరం. వెంటనే ఈ పురుషులు నాకు మిత్రులు, ఈ స్త్రీలు నా చెరికెత్తులు, ఈ సర్పం నన్ను నగరాన్ని రక్షిస్తూ ఉంటుంది, మా వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటుంది. ఇవాళ మా అదృష్టవశాత్తు నువ్వు వచ్చావు. నువ్వు ఎంత ప్రాధేయపడుతున్నావో తెలుస్తుంది. నా ద్వారా నువ్వు భోగాలు అనుభవించాలనుకుంటున్నావు కనుక నన్ను వివాహం చేసుకో. నా సేవకులు సేవికులు పూర్వం అన్నీ ఇంకా మనిద్దరం కలిసి అనుభవిద్దాం. గృహాన కామభోగాన్ శతం సమాహ. 100 ఏళ్ల పాటు అనుభవిద్దాం. 100 ఏళ్ళు పురుషాయుష్యం, 100 ఏళ్ల పాటు అనుభవిద్దాం అనగానే చాలా బాగుంది అనుకున్నాడు. వివాహం చేసుకున్నాడు. ఇంక అక్కడి నుంచి ఆనందాలే ఆనందాలు. ఎందుకంటే ఆవిడకు మాట చెప్పిందిట, కొంతమంది ఎత్తులు ఉంటారే వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు సుఖాలు అనుభవించడం చేత కాదు. కానీ గృహస్థులు ఎంత బాగుంటుందో తెలుసా? వాళ్ళ సంపదలు సంపాదించడం, అనుభవించడం, పిల్లలు, వాళ్ళ ముద్దు ముచ్చట్లు, వాళ్ళకి పెట్టిపోతలు, ఈ లోపల కీర్తి ప్రతిష్టలు ఎంత బాగుంటాయి. ఇంత ఆనందం కేవలినో విదుహు. ఆ మూర్ఖులైనటువంటి యతీశ్వరులు వాళ్ళకి తెలీదు. ఒంటరిగా తిరుగుతూ ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కానీ గృహస్థాశ్రమం మధురంగా ఉంటుంది, ఎన్నో సుఖాలు అనుభవించవచ్చు అని చెప్తూ ఉంటే ఈయనకి ఇంకా బాగుంది. ఇక్కడ వెంటనే ఆమెను చేపట్టాడు. రాజ్యంలో హాయిగా స్థిరపడిపోయాడు. ఆమె ద్వారా సంతానం పొందాడు, భోగాలు అనుభవిస్తున్నాడు. పైగా ఆ పట్టణానికి 9 ద్వారాలు ఎలా సెట్ అయ్యాయో చూడండి. జాగ్రత్తగా ఈ పేర్లు వింటూ ఉంటే ఇదేదో సంస్కృతంలో చెప్పట్లేదు, మన బతుకు మనకు చూపించేస్తున్నాడు మహానుభావుడు. ఒక్కసారి ఈ ఆర్ట్ని లేదా ఈ లిటరేచర్ని ఒక్కసారి పరిశీలించండి. ఎంత అద్భుతమైన క్రియేషన్, ఏం అద్భుతమైనటువంటి సృష్టి. ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి ఉంటుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఒక ఫిలాసఫీని కొన్ని పాత్రల్లో పెట్టి ఒక రమ్యమైన కథగా అందించడం అనేటువంటి ఆ కవితాత్మక సృజనకు ముందు నమస్కారం చేద్దామండి. ఆ పొయిటిక్ క్రియేషన్. అందుకే మహానుభావుడు రామకృష్ణ పరమహంస అంటాడు, కళ, విజ్ఞానం, తాత్వికత 3 కలిస్తే హిందూ ధర్మం అని చెప్పాడు. సైన్స్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ. ఎంత అందమైనదండి ఇది. సరే, అవి ఎలా ఉన్నాయంటే 5 ద్వారాలు తూర్పులో ఉన్నాయి, 1 దక్షిణంలో ఉంది, 1 ఉత్తరంలో ఉంది, 2 పరమరలో ఉన్నాయి. గుర్తున్నాయా ద్వారాలు? మళ్ళీ అలా వస్తుంటాయండి, ఏం పర్వాలేదు. అయితే తూర్పులో ఉన్న 2 ద్వారాల పేర్లు ఖద్యోతం, ఆవిర్ముఖి.
ఈ రెండు పక్కపక్కన ఉన్నాయట. ఖద్యోతము ఆవిర్ముఖి రెండు పక్కపక్కనే ఉన్నాయి. ఈ ద్వారాల నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు పురంజనుడు. ఆ వెళ్ళేటప్పుడు మిత్రుని తీసుకెళ్తూ ఉంటాడు. ద్యుమంతుడు అనేటువంటి మిత్రుడితో కలిసి విభ్రాజితం అనే దేశానికి వెళతాడు. ఈ రెండు ద్వారాల గుండా వెళ్ళేటప్పుడు ఆయన రాజుగారు కదా, పక్కన సఖుడు ఉండాలి. ఆ దేశానికి వెళ్ళాలంటే ఈ ద్వారం, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ద్వారం అండి. ఏ దేశం అది? విభ్రాజితం. మిత్రుడెవరు? ద్యుమంతుడు. ద్వారాలు ఏమిటి? ఖద్యోతము ఆవిర్ముఖి. ఆ తూర్పులో మరొక చోట రెండు ద్వారాలు పక్కపక్కన ఉన్నాయి, అది నలిని నాలిని. ఈ రెండు ద్వారాలతో పురంజనుడు అవధూతుడు అనేటటువంటి మిత్రుడితో కలిసి సౌరభం అనే దేశానికి వెళ్తాడు. కొంచెం అర్థాలు తెలిసి మీకు అందిపోతున్నాయి ద్వారాలు. తూర్పులో మరొక ప్రసిద్ధి ద్వారం ఉంది, అదొక్క ద్వారం. ఇవి రెండేసి కదా పక్కపక్కనే, ఇది ఒక్కటే ద్వారం, దాని పేరు ముఖ్య. ఆ ద్వారం, దాని ద్వారా ఇతరికి ఇద్దరు మిత్రులతో రెండు చోట్లకి వెళ్తాడు. చూసారా, రెండు ద్వారాల గుండా ఒక్కడితో ఒక చోటకే. ఈ మిత్రుడితో ఇక్కడ ఈ ద్వారం గుండా, ఒక్క ద్వారం గుండా ఇద్దరు మిత్రులు రెండు దేశాలు. ఇది చాలా ఆశ్చర్యకరం. మిగిలిన రెండు ద్వారాలు ఒక్క మిత్రుడు ఒక్క దేశం, కానీ ఒక్క ద్వారం ఇద్దరు మిత్రులు రెండు దేశాలు. చూద్దాం ఏవో. ద్వారం పేరేమిటనుకున్నాం? వింటున్నారా? ముఖ్య. ఆ ద్వారం గుండా రసజ్ఞుడు అనేటటువంటి మిత్రుడితో బహూదన అనే దేశానికి వెళ్తాడు. విపన్నుడు అనే మిత్రుడితో ఆపణ అనే దేశానికి వెళ్తాడు. ఈ పురంలో దక్షిణం వైపు ఒకటి ద్వారం ఉన్నది. ఆ దక్షిణ దిక్కులో పితృహు అని ఒక ద్వారం ఉన్నదయ్యా అన్నాడు ఇక్కడ. ఈ పితృహు అనే ద్వారం గుండా శృతధరుడు అనేవాడితో దక్షిణ పాంచాలి దేశానికి వెళ్తాడు. దీనికి సరిగ్గా ప్యారలల్గా అంటే సమాంతరంగా మరొక ద్వారం ఉంది, అది ఉత్తరంలో, దాని పేరు దేవహు. అక్కడ కూడా ఈ శృతధరుడి మిత్రుట. అంటే శృతధరుడు అనే మిత్రుడు ఈ ద్వారంలోకి ఆ ద్వారంలోకి మనకు వస్తున్నాడు. కానీ దక్షిణ ద్వారంలోంచి పితృహు అనే దేశానికి వెళ్తాడు. ఉత్తర ద్వారంలో మళ్ళీ ఆ మిత్రుడితోనే కలిసి ఉత్తర పాంచాల దేశానికి వెళ్తూ ఉంటాడు ఇతను. ఇలా ద్వారాలతో వెళ్తున్నాడు. అయితే పశ్చిమ ద్వారంలో ఒకటి ఉన్నది కదా, చెప్పుకున్నాం ఇందాక మనం, పడమర ద్వారం. ఈ పడమర ద్వారాలు రెండు అనుకున్నాం. ఒక ద్వారం గుండా ఆసురి అనే పశ్చిమ ద్వారం గుండా దుర్మధుడు అనే వాడితో కలిసి గ్రామక దేశానికి వెళ్తాడు. పడమర రెండు ద్వారాలు అది సమీపంలో ఉంటాయి కొంత. ఇక పడమటి దిక్కులోనే మరొక ద్వారం ఉంది, నివృత్తి అనేటువంటిది. దీని ద్వారా లుబ్ధకుడు అనే వాడితో కలిసి వైశస అనే దేశానికి వెళ్తాడు. మొత్తం 9 ద్వారాలు, 9 మంది మిత్రులు. పేర్లు గుర్తుపెట్టుకుని ఏం పర్వాలేదండి, మళ్ళీ డీకోడ్ చేసినప్పుడు మనకు అన్నీ వస్తాయి, బాధలేదు. ప్రస్తుతానికి వింటూ ఆనందించుతుంది. 9 ద్వారాల్లో రకరకాల ఫ్రెండ్స్తో రకరకాల దేశాలకు వెళ్తున్నాడు. అది తర్వాత వీడికి మరికొందరు ముఖ్యమైనటువంటి వాళ్ళల్లో ఇద్దరు గుడ్డి వాళ్ళు ఈయనకి సహకారంగా ఉన్నట్టండి. ఇద్దరు గుడ్డి వాళ్ళు అంటే వాళ్ళ కళ్ళు ఏం కనబడం. ఆ గుడ్డి వాళ్ళిద్దరిని పట్టుకుని, అసలు వీడి కళ్ళున్న అనేకులకు ప్రభువు కూడా వీడు ఎక్కువ దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఇద్దరు గుడ్డి వాళ్ళట. అదేమిటో ఆ సెలక్షన్. ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళతో ఒక గుడ్డివాడి సాయంతో నడుస్తాడు, ఒక గుడ్డివాడి సాయంతో పనులు చేస్తాడు. ఎంత రమ్యమైన కవిత్వం అండి ఇక్కడ. ఇక ఆ తర్వాత మరొకడున్నాడు ఈయనకి, విషూచీనుడు అనే సేవకుడితో కలిసి అంతఃపురానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మోహము, ప్రసన్నత, దుఃఖము, హర్షము అన్న వీడితో వెళ్ళి అంతఃపురంలో అనుభవిస్తుంటాడు. పైగా ఇక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం ఇవన్నీ ప్రేరేపిస్తూ ఉన్నది ఆవిడేం చెప్తే అదే చేస్తుంటాడు. అదొకటి. ఆవిడకు రోజు ఏడిస్తే వీడు ఏడుస్తాడు, ఆవిడ నవ్వితే వీడు నవ్వుతూ ఉంటాడు. అదేమిటో అంటే వీడు నవ్వు ఏడుపులు కూడా ఆవిడ నవ్వు ఏడుపుల మీద ఆధారపడ్డాయి. వీడు నవ్వు లేదు, వీడు ఏడుపు లేదు. ఇదేం బతుకు, సొంత ఏడుపు లేదండి, సొంత నవ్వు లేదు. అంత ఆవిడ ఏడిపోయి వీడు ఏడుపు, ఆవిడ నవ్వి వీడు నవ్వు. అలాగా ఆమెతో పేరేది తెలియదు కదా, పురంజని అనుకో అన్నాడు ఇక్కడ. మరి జనుడు భార్య జని బాగుంది, పురంజని. ఆమెతో కలిసి ఆమె ఏదంటే అదే. ఆమెది బాగుంది అంటే బాగుంది, ఇది బాగలేదు అంటే బాగలేదు, మరి ఈ బుర్ర లేదు, అంతా ఆమెదేట. తర్వాత అర్థమైతే అవునండి నిజమైన మనమే ఒప్పుకుంటాం కథ అంతా తెలిసాక. అదేం చెప్తే అదే. ఇలా జరిగిపోతుంది ఇక్కడ. ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాల ద్వారాలు, ఇన్ని రకాల అనుభవాలు ఉంటే ఇంకేమున్నది? రకరకాల కర్మలు మొదలయ్యాయి. మహిషి యజ్జదీహేత తత్తదేవాన్వర్తత. మహిషి అంటే ఆ పట్టపురాణి ఏం చెప్తే అది ఇంచుమించు బానిసలా తయారయ్యాడయ్యా అన్నాడు ఇక్కడ. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడండి? అది క్లైబ్యాత్ క్రీడా మృగో యథా. ఆ స్త్రీ మోహంతో ఒక పెంపుడు కోతిలా తయారైపోయాడు ఆమెకి. ఇలా జరిగిపోతున్న రోజులు చక్కగా హాయిగా వెళ్ళిపోతున్నాయి. వీడికి రథం కూడా సెట్ అయ్యింది. ఆ రథంతో ఒక్కసారిట ఆవిడికి చెప్పకుండా బయటికి వెళ్ళాడు. అంటే చెప్పి వెళ్ళి చాలాసేపు అయింది. ఈవిడ ఎదురు చూస్తూ కూర్చుంది.
ఇలాంటి సన్నివేశాలు కూడా చాలామంది కలుగుతూ ఉంటాయి. ఈయన బయలుదేరే రథం మీద. ఆ రథం కూడా ఎలా ఉన్నది అంటే 11 సేనానాయకులు ఉన్నట్టు రథానికి. పంచప్రస్థం అనే అడవికి వెళ్ళాడు. దాని 2 అడ్డకర్రలు, 2 చక్రాలు, 1 ఇరుసు, 3 జెండాలు, 5 కమ్మీలు, 1 పగ్గం, 1 ఆసనం, కాడిని కట్టే మానులు 2, 5 అరలు, 7 రక్షణ కవచములు. ఇవి కూడా విని ఆనందించండి, గుర్తుపెట్టుకోవద్దు దయచేసి. పెట్టుకోవద్దనే లేదు, పెట్టుకుని తప్పేం లేదు, కానీ గుర్తు రావట్లేదని కథను ఆస్వాదించడం మానేయకండి. ఇక్కడ ఈ రథం వేసుకుని బయలుదేరాడు తను. బయలుదేరి ఒక అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలోకి వెళ్ళి అక్కడ అనేక రకాల జంతువులను కొట్టి ఆనందించి ఆ వేటాడిన సొమ్ములన్నీ పట్టుకుని తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికల్లా వాళ్ళ ఆవిడ కనబడలే. వెంటనే ఆ చెలికత్తెలు ఏది రాణి అని, ఏమో మాకేం తెలుసు, మీరు ఇంకా రాలేదని చెప్పి రుసరుసలాడుతూ లోపలుందండి అన్నారట. అచ్చం కైకేయి వద్దకు దశరథుడు వెళ్ళినట్టు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆవిడ కోపంగా ఉంది. ఇంకక్కడ కూర్చొని బతిమలాడటం మొదలుపెట్టాడు. ఇక్కడ నువ్వు ప్రసన్నరాలు బాబు, నిన్నెప్పుడు నేను విడిచిపెట్టను కదా, నువ్వే నాకు దైవం కదా, దేవతవి కదా, నా మాట విను, కాలు పట్టుకుంటా అంటూ గొప్ప మాట అన్నాడు. అనునయ కోవిద అన్నాడు. ఇక్కడ ఎలాగావిడిని అనునయం చెయ్యాలో ఆ నేర్పరితనం బాగా ఉందిట. అనునయ కోవిదుడైన వాడు పస్పర్శ పాదయుగళం, ఆఖరికి అక్కడ దిగాల్సి వచ్చింది. పాదాలు పట్టుకుని బతిమలాడితే అప్పుడు ఆవిడ క్షమించి అనుగ్రహించింది. ఆనందంగా ఉన్నారు. ఇలాంటి చక్కటి సన్నివేశాలతో ఇతడు హాయిగా గడిపేస్తున్నాడు అయ్యా అన్నాడు. ఇక్కడ ఆమెతో కలిసి సంతానం కూడా చాలామంది కలిగింది. పైగా వీడి స్వరూపం ఈ ఆవిడని ప్రసన్నం చేసుకుంటూ ఆవిడకి తగ్గట్టు ప్రవర్తించడంతో అయిపోయింది. ఇలా ఉంటూ ఉంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగినది అంటున్నాడు ఇక్కడ. క్రమంగా ఆయుష్ సగం అయిపోయింది ఇతనికి. పైగా సంతానం చాలామంది కలిగారు. 111 మంది కొడుకులు, 110 మంది కుమార్తెలు కలిగారట. వీళ్ళందరూ ఇప్పుడు ఏం నవ్వక్కర్లే, వాళ్ళందరూ ఉన్నారు తెలుసా, మీకు తెలుపుతూ ఇంకా తక్కువ చెప్పాడంటాం. అది అప్పటికి ఆయుష్ సగం అయిపోయింది ఈ పరిస్థితి. పైగా వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళకి వంశం విస్తారమైంది. వాళ్ళ మీద మళ్ళీ ప్రేమ మమకారం, అబ్బా బోల్డ్ అని తయారైంది. వచ్చి ఒక్కరిని కట్టుకున్నాడు కానీ ఎంత తయారైందండి మహానుభావుడికి. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చండవేగుడు అనే గంధర్వుడు వచ్చి పురం మీద దాడికి వచ్చాడు. వాడి పేరేంటి? చండవేగుడు. వాడితో 360 మంది గంధర్వులు వాడితో వచ్చారటండి. వాడు గంధర్వ నాయకుడు చండవేగుడు. 360 గంధర్వులు వచ్చారు భార్యలతో సహా. అంటే 360 గంధర్వ కాంతలు. అటు ఇటు కలిపితే 720 కదా. కానీ వీడు మొగుళ్ళందరూ తెల్లగా ఉన్నారు, స్త్రీలందరూ నల్లగా ఉన్నట్ట. మొత్తం 360 మంది. ఏమి అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ అండి ఇక్కడ. మొత్తం చండవేగిన అనుచరులు చకచకా వచ్చేసారు పురంలోకి. ఎందుకంటే వీడికి 50 ఏళ్ళు దాటిపోయి సగం పడ్డాయి కదా, వాళ్ళకి మంచి అవకాశం దొరికింది. వచ్చేసారు లోపలికి. రాగానే రక్షించుకోవాల్సిన బాధ్యత పడింది ప్రజాగరుడు. వాడి పేరు ప్రజాగర. మాట చూడండి, అంటే ఎప్పుడు మెలకువగా ఉండేవాడు మహానుభావుడు. ఆయన ఇంక వీడితో కుస్తీ పడుతున్నాడు. అలాగే కొంచెం వీణ పెట్టుకున్నాడుగా సైనికులు. వాళ్ళు ఈ పాముగాడి సాయంతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం జరుగుతూనే ఉంది, కానీ యుద్ధం ఎఫెక్టు పురం మీద పడుతూనే ఉంది. ఎందుకంటే ఖజానా ఖాళీ అయిపోతుంది, సరుకులు పోతున్నాయి, నీరసం వస్తుంది. దేనికి? పట్టణానికి. ఈ పరిస్థితి ఏర్పడింది. క్రమంగా పురంజనుడికి కొంచెం చింత మొదలయ్యిందండి. కానీ ఈ స్త్రీ మోహంలో పడి పెద్దగా అది పట్టించుకోలేదు. ఇక్కడ ఇలాగ ఈ కథ జరుగుతుంటే కాలుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయనకి జర అనే కుమార్తె ఉన్నది. ఎంత రమ్యమైన కథ. జర అనే కుమార్తె ఉంది. ఆమె ఏంటంటే పెళ్లి కావట్లేదు. పెళ్లి చూపులకు వెళ్తే ఎవడు కూడాను ఏ మొహను వెళ్ళిపోతున్నట్ట. జరని ఎవడు భరిస్తాడండి కావాలని. ఆ జర అంటే ఎవరికీ నచ్చట్లేదు. దానితో ఎవడు నాకు రావట్లేదు, వచ్చిన వాడికి నేను నచ్చట్లేదని నేనే వెతుక్కుంటాను బయలుదేరింది. ముల్లోకాలు తిరిగింది, ఎవడూ స్వీకరించడే. అలా తిరుగుతూ ఉంటే నేను కనపడ్డాను దానికి. ముల్లోకాలు తిరుగుతున్నాను కదా, నా దగ్గరికి వచ్చి పట్టుకుంది. నన్ను పెళ్లి చేసుకో అంది అని అంటున్నారు. ఎవరు మర్చిపోయారా? కథ ఎవరు చెప్తున్నారు? నారదుడు. ఆయన చెప్తున్నాడు, జర నా దగ్గరికి వచ్చిందయ్యా, నువ్వు నన్ను పెళ్లి చేసేసుకో అన్నది. వెంటనే కనబడి వాళ్ళని అడగకూడదమ్మా, తప్పు అని చెప్పి, నేను బ్రహ్మచారి, నాకెందుకు ఇవన్నీ కూడా. బ్రహ్మచారి నిన్ను అడిగానయ్యా, నేను ఆజన్మ బ్రహ్మచారిని, నిరంతర బ్రహ్మచర్య నా వ్రతం తల్లి, నువ్వు పో అన్నాడు. ఇక్కడ ఇలా నిరాశపరిస్తే ఎలాగూ, నాకు నువ్వు నిరాశపరిచేవి కనుక ఒకచోట స్థిరంగా ఉండకుండా తిరుగుతూ ఉండి, అంతకంటే క్షేమంకరం మరొకట్లేదు, నీ యొక్క శాపం నాకు వరమే అన్నాడు. వెంటనే ఆ జర పట్ల జాలి కలిగింది. ఆయన అన్నాడు, నేను నిన్ను చేపట్టను కానీ నీకు నేను తగిన వరుడు నాకు ఒక చోట కనబడ్డాడు,
వాడి దగ్గరికి పంపిస్తానంటే ఎవడు ఆయన అంటే భయుడు. ఆయన దగ్గరికి వెళ్ళు. ఈ భయుడు అనేటువంటి వాడు యవన రాజ్యానికి రాజు. వాడి దగ్గర బోలుడంతమంది యవన సైన్యం ఉంది. వాడి దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గర ఏదైనా ప్రయత్నించు, లాభం ఉంటుందేమో అని. తిన్నగా వెళ్ళింది. నువ్వు మాత్రం కాదనకూడదు సుమా, వలచి వచ్చిన వనితను చులకన చెయ్యడం తప్పు కదా, ఎన్నో ప్రయత్నాలు విఫలముగా నీ దగ్గరికి వచ్చాను అని అంటే భయుడు చాలా తెలివైనవాడు. చెల్లమ్మా అని పిలిచేట్టు అయిపోయింది మొత్తం. ఎందుకంటే నీ బాధ నాకు అర్థమైంది, పెళ్ళి కాదు కానీ నేను చెల్లిగా స్వీకరిస్తున్నా, నా యొక్క సైన్యం అంతా నీకు ఇస్తాను. నా తమ్ముడు ఒకడు ఉన్నాడు తెలుసా, వాడి పేరు ప్రజ్వారుడు. ఈ తమ్ముడు నీకు స్నేహితుడు, నీకు సహకరిస్తాడు. అంటే మా ఇద్దరికి నువ్వు చెల్లివి ఇప్పుడు, మళ్ళీ వాడి మీద పడకుండా కాపాడాడు కనుక వాడు నీకు స్నేహితుడుగా ఉంటాడు. మీరిద్దరూ కలిసి ఈ యవన సైన్యాలను తీసుకుని బయలుదేరండి. నేను కొన్ని చోట్ల చెప్తాను, అక్కడికి వెళ్ళు. అక్కడ ఆయన ఉన్నాడు పురం పట్టుకు వేలాడుతూ, వాడు చేసుకొని అంటాడు మీద పడిపో చాలంతే, అంతే, ఇంకా చేసుకుంటావా లేదా రిక్వెస్టింగ్ లేవు, బలంగా పడిపో అంతే అన్నాడు. నేను పడితే ఆయన తోసేస్తాను, అందుకే వీళ్ళందరినీ సాయం పంపుతున్నా, వాడు తోయడానికి వీలు లేకుండా. కానీ యవన వీరులు ప్రజ్వారుడు. మరి నువ్వు వస్తే బాగుంటుంది అన్నయ్య అంటే, మీరు అందరూ వెళ్ళి చేసిన తర్వాత నేను చివరికి వస్తాను అన్నాడు మహానుభావుడు. మెయిన్ కింగ్ కదండి, ముందే రాడు ఆయన. మొత్తానికి ఎంత బాగుంది కథ అర్థం అవడం తర్వాత, ఎంత రసవంతంగా ఉంది కథ. మొత్తానికి బయలుదేరింది జర. కోట్లాది యవన సైన్యములు తీసుకుని, అంటే లెక్క కందని అని అర్థం. ప్రజ్వారుడు పక్కన ఉన్నాడు. ఈవిడ ముందు లోపలికి వెళ్ళింది. ఎందుకంటే ఈ తమ్ముడికి చెప్పింది, నేను ఎప్పుడు చెప్తాను అప్పుడు నీ సైకి, ముందు నా ముచ్చట తీరని అంది. ఇక్కడ ఆ వెళ్ళినప్పుడు ఆ సర్పం నుంచి ఎలా తప్పించుకొచ్చిందో వచ్చిందండి. ఎందుకంటే సర్పం చాలా ఎంగేజ్ అయిపోయింది. ఇంతకు మించిన చండవేగుడి యొక్క సైన్యంతో దెబ్బలాడుతూ యుద్ధంలో ఆవిడుంది. ఈవిడ చక్కగా వచ్చింది. చూసిన దీన్ని ఈయన పాపం ఉన్నాడు, గట్టిగా వీళ్ళు పట్టుకుంది. ఆ పట్టుకోవడం ఆలస్యం, ఈయన ఎంత వదిలించుకున్నా కాలేదు. క్రమంగా ఇతడికి సౌందర్యం మొదలైన క్షీణించడం మొదలెట్టే, శరీరంలో పరాక్రమం తగ్గింది. ఎందుకంటే ఆ కౌగలించుకున్నది జర, అది మర్చిపోరాదు కదా. కనుక శరీరం అంతా విశీర్ణమయ్యినది. ఎందువల్లంటే కన్యోపగూఢో నష్టశ్రీ, ఆ కాలకన్య ఆలింగనం చేత మొత్తం అందమంతా పోయిందయ్యా అన్నాడు. ఇదివరకు నన్ను మించిన అందగాడు లేడు, పరాక్రమంతులు లేడు, జవసత్వాల ఖండాలన్నీ ఒక్కొక్కటి జీర్ణించడం మొదలుపెట్టే. జీర్ణింపజేసేదే జర కదా. తన లక్షణం అంతా అక్కడ కనబడింది మొత్తానికి. ఇటువైపు ఆక్రమించుకున్న గంధర్వులు యవనులు కొల్లగొడుతున్నారు. మొత్తం ఎన్నెన్ని సంపదలున్నా అన్నీ లాక్కుంటున్నారు. పురంతా వ్యాపించిపోయి ఇప్పుడు పురం కూడా విశీర్ణమైపోతున్నది. ఇది చూస్తూ బాధపడుతూ ఉంటే, ఎప్పుడైతే పరాయి స్త్రీ వచ్చి కౌగలించుకుందో ఈ స్వస్త్రీకి అసహ్యం పుట్టిందండి. ఇక్కడ కాలకన్య జర ఆక్రమించుకుంటే భార్యకి అసహ్యం వేసింది వీడంటే. అలాగే పిల్లలకు కూడా పెద్ద మోహం పోయింది తండ్రి అంటే. ఈయనకి మాత్రం వదలలేదు, వాళ్ళ మీదే ఆలోచన చేస్తున్నాడు. ఇక్కడ ఈ లోపల ఇంత రభస చేసి చక్కగా విజయం సాధించింది జర. మొత్తం క్షీణించిపోయింది, పేరుకు మాత్రమే ఉన్నాడు. ఈ పరిస్థితిలో ప్రజ్వారుడు వచ్చాడు సహాయపడతానని. వచ్చేం చేశాడంటే పట్టణానికి మంట పెట్టడం మొదలుపెట్టాడు. ప్రజ్వారుడు వచ్చి మంట పెట్టాడు. పాపం ఈ పామును మెచ్చుకోవాలండి. 5 పడగల పాము యుద్ధం చేస్తూ చేస్తూ గంతు మైచ్చత్తతో వృక్షకోటరాది వసనలాత్. ఇంకా సర్పానికి సత్తువు పోయింది, పడగల్లో పసపోయింది. మండిపోతున్నటువంటి చెట్టు తొర్రలో ఉన్న పాము ఇంకా ఈ చెట్టును రక్షించలేరని తెలుసుకున్నాక తొర్రలో నుంచి ఎలా బయటికి వెళ్ళిపోతుందో అది బయటికి వెళ్ళిపోయింది. అది బయటికి వెళ్ళిపోగానే ఇంక ఇక్కడ రక్షించేవాడు కూడా లేడు. యమనులు మొత్తం ఆక్రమించేశారు, గంధర్వులు ఆక్రమించేశారు. తగలబడిపోతుంది పట్టణం. భార్య కనబడలే, సంతానం కనబడలే, భోరుము ఏడుస్తున్నాడు. భార్యనే తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. ఈ లోపల వచ్చాడు భయుడు. చెప్పాడుగా ఆఖరికి వస్తానని, జుట్టు పట్టుకు లాగేశారండి పట్టణం నుంచి బయటికి. అయిపోయింది, నాశనం అయిపోయాడు. అప్పటికే తగలబడిన శరీరం అయిపోయింది. చివరికి తలుచుకున్నాడు స్త్రీని, తన భార్యని తలుచుకుంటూ చచ్చాడు. కనుక తర్వాత జన్మలో మహానుభావుడికి స్త్రీగా పుట్టాడు. మరణ సమయంలో ఏ రూపాన్ని ధ్యానిస్తామో అదే మన తరువాత రూపం. ఇది డిసైడెడ్, బాధే లేదు. మన భవిష్యత్తు మనకే తెలిసిపోతుందని కొంచెం శాస్త్రం తెలిస్తే. అన్వద్రవన్నానుపథా శోచంతో భృషమాతురా. ఈ విధంగా పైగా ఆ లాగేసేటప్పుడు తోసేటప్పుడు కూడా వాడు తన పాత స్నేహితుడిని గుర్తు తెచ్చుకోలేదు. ఇది గుర్తు పెట్టుకోవలసిన అవసరం. పాత స్నేహితుడు పేరు గుర్తుందా? అవిజ్ఞాతుడు. మనము మర్చిపోయాం, వాడు మర్చిపోయాడు, బాధ లేదు. అక్కడ పేరు గుర్తు తెచ్చుకోలేదు అవిజ్ఞాతుడు. అయితే
ఇతడు ఆ తర్వాత విదర్భ దేశాధిపతికి కుమార్తె అయి పుట్టాడు. కుమార్తెగా. ఇప్పటి నుంచి నేనేం చెప్పలేదు, పురంజనుడో పురంజను మారిపోయింది ఇప్పుడు రూపం. చూడ మనము అంతే, ఇవాళ ఒకటి తర్వాత ఒకటి. కానీ పురంజనుడు కుమార్తె అయి పుట్టాడు. అప్పుడు ఆమె మలయధ్వజుడు అనబడే పాండ్యరాజుని వివాహం చేసుకున్నది. ఆయన మహానుభావుడండి. అప్పుడు వారికి ఒక కుమార్తె కలిగింది, 7 పుత్రులు కలిగారు. వీళ్ళు ద్రవిడ దేశానికి రాజులయ్యారు. వాళ్ళకి రాజ్యం అప్పగించిన తర్వాత అయినా కేవలం వానప్రస్థానాన్ని స్వీకరించి మలయధ్వజుడు అరణ్యాలకు వెళ్తే ఈమె కూడా ఆయన్ని అనుసరించింది. అంటే ఆడపురంజనుడు అనుకోండి, పని అనుసరించి వెళ్ళింది. హిత్వాన్ గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీమతిరేక్షణ అన్వధావత పాండ్యేశం జ్యోత్స్నేవ రజనీకరం. ఆ పాండ్య ప్రభుతో పాటు మలయధ్వజుడితో పాటు వానప్రస్థానికి చేరింది. ఆయన ఒక దివ్యమైనటువంటి అరణ్యాలను ఆశ్రయించుకుని యోగాన్ని ఆశ్రయించి పరమాత్మను ఉపాసన చేస్తున్నాడు. ఆయన అంటి పెట్టుకుంది ఈవిడంతే, ఆయనకు సహకరిస్తున్నది. ఆయన మహాభాగవతోత్తముడు ఆ మలయధ్వజుడు. ఆయన 3 నదుల్లో స్నానం చేసేవాడు. పక్కనే చంద్రవశ, తామ్రపర్ణి, వటోదక. అందులో ప్రతిదినం స్నానం చేస్తూ దేహమనోమాలిన్యాలు పోగొట్టుకుంటూ నారాయణ్ణి సేవిస్తూ నిరాడంబరమైన జీవితంతో తపసా విద్యయా పక్వ కషాయో నియమైర్యమై. ఇది ఉపనిషత్తు పదాలండి. ఇక్కడ తపస్సు, విద్య అనగా జ్ఞానము, వీటితో ఆయన పక్వ కషాయుడు అంటే ఆయన వాసనలు క్షయమవుతున్నాయి. ఇక్కడ పండుతున్నాడండి, అది చెప్పడం ఇక్కడ. అంటే తపస్సు చేత, జ్ఞానము చేత, భక్తి చేత పండుతాడు జీవుడు. వీడితో ఆయన పండిపోతూ క్రమక్రమంగా సాధన చేసి అంతర్ముఖుడై బ్రహ్మములో మనస్సు నిలిపి సమాధి స్థితిని పొందాడు. అటువంటి ఆయనకు పరిచర్య చేస్తున్నది ఎవరు? వైదర్భి అనుకుందాం. విదర్భరాజు పుత్రి కదా, సేవిస్తోంది. ఒకరోజు పొద్దున పూట లేచి ధ్యానంలోని పాదాలు దండం పెట్టుకుందాం, చేతులు పెట్టగానే చల్లగా తగిలింది శరీరం. పోయారు ఆయన. శరీరం వదిలి ముక్తి పొందిపోయాడు. వెంటనే భోరుమని ఏడుస్తూ ఆయనకు చితి పేర్చి తాను అందులో పడిపోదామని ప్రయత్నిస్తూ ఉంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడండి అక్కడికి, వైదర్భివతికి వచ్చి, కాత్వం కస్యాసి కోవాయం శయానో ఎస్య శోచసి. నువ్వెవరు, ఎందుకు ఏడుస్తున్నావు? పడుకున్నవాడెవడు, ఎవడి కోసం ఏడుస్తున్నావు? నువ్వెవరు అంటే నువ్వేమీ చెప్పలేవేమో, వైదర్భని అంటావు. నువ్వెవరో నాకు తెలుసా, అసలు నేనెవరో నీకు తెలుసా? అప్పుడే మర్చిపోయావా? పోల్చలేదా? నువ్వు తలంచుకోకపోయినా వచ్చాను, ఎందుకంటే నీ భర్త అంత గొప్పవాడు. ఆయన సాంగత్యం అనే పుణ్యం నీకుంది కనుక వచ్చాను నీకు. నేను నువ్వు అసలు ఎవరం? నన్ను అవిజ్ఞాతుడు అంటారు. నేనే ఇప్పుడు నీ కోసం వచ్చాను ఇక్కడ. రా, ఇది కాదు నీ అసలు స్వరూపం. ఇప్పుడు నువ్వు ఒక స్త్రీవి, అప్పుడు పురుషుడివి. నువ్వు నేను కలిసి అంత హాయిగా తిరిగాం కదా. అసలు మన ఇద్దరి స్వరూపం ఏంటో తెలుసా? అక్కడ మానస సరస్సు దగ్గర మనం హంసలమే తిరిగాం. నువ్వు కా హంస, నేను కా హంస. హంస హంస అన్నప్పుడు హంసల మధ్య భేదం ఏముంది? కానీ నువ్వు హంసవే, నేను హంసనే. ఇలా తిరిగిన వాళ్ళం మనం. నువ్వు ఒక్కసారి మాత్రం ఈ హంస యొక్క ఆనందం నుంచి కాస్త బయటకు వెళదామని చెప్పి ఇంద్రియ వ్యూహం రాగానే అది నేను కనిపెట్టి నా మాయతో ఒక పట్టణం ఏర్పాటు చేశాను. అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఇంకా ఆ మాయతో నేను ఏర్పాటు చేసిన వాడి చుట్టూ తిరుగు. అక్కడ ఏమీ లేవు, అంతా నా మాయే. నా వల్ల ఏర్పడిన మాయే ఆ పట్టణం, ఆ స్త్రీ, అన్నీ. అక్కడ పడి తిరిగో. నీ అక్కడ వెళ్ళేవు కదా, ఆ పట్టణం పేరు పురం, నవద్వారపురం. అక్కడికి చేరావు, పురంజనుడు అయిపోయావు. పురంజనితో తిరిగో. ఆ బ్రతుకంతా భోగాలతో అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రతుకు పొందో. ఇప్పటికైనా తెలుసుకో, నీ స్వస్వరూపం తెలుసుకో. అహం భవాన్ నచ అన్యస్త్వం. మీరు దీన్ని ద్వైతం అంటారో, విశిష్టాద్వైతం అంటారో, అద్వైతం అంటారో మీ ఇష్టం, కానీ జ్ఞానం అని మాత్రం అనుకుంటే చాలు. ఇక్కడ అహం భవాన్ నచ అన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వ భోహో ననోపశ్యంతి కవయః ఛిద్రం జాతు మనాగపి. అత్యద్భుతమైన శ్లోకం ఇది. ఓయ్, నేను నువ్వే, నువ్వు నాకంటే భిన్నంగా లేవు, నువ్వు నేనే. చూసారా ఆ మాట? అహం బ్రహ్మాస్మి తత్వమసి వాక్యములు. నువ్వు నాకంటే భిన్నంగా లేవు, కానీ ఆ మాయా మోహం చేత భిన్నుడుని అనుకున్నావు. నువ్వు అక్కడ వెళ్ళిపోయావు. ఇప్పటికైనా సత్యం తెలుసుకో. మనిద్దరం ఏకం అని తెలిసే వరకు నువ్వు వేరు, నేను వేరే. అంతవరకు అంతే. జ్ఞానుల దృష్టిలో ననౌపశ్యంతి కవయః ఛిద్రం జాతుమనాగపి. కవులంటే ఇక్కడ జ్ఞానులు, సూక్ష్మ విచారణ చేయగలిగినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వారు మనిద్దరిలో తేడాని ఇసుమంత కూడా చూడరు. కాబట్టి నువ్వు నేను ఒకటే అని స్వస్వరూపాన్ని చెప్పేటప్పుడు ఇదేమిటి నీ ఆడదాని కానా, ఇదేం కాదా, మొత్తం మాయ కదా పోయింది.
స్వస్వరూప జ్ఞానం కలిగింది. వెంటనే హంసగా మారి ఆ హంసతో కలిసి హంసలు రెండు ఎగిరి ఆనందంగా వెళ్ళిపోయి, ఇదండి కథ. పురంజనోపాఖ్యానం అని చెప్పబడుతున్నటువంటి కథని పూర్తి చేసి అనగానే, నువ్వు చెప్తుంటే చాలా బాగుంది, కానీ దీనిలో జ్ఞానం ఎలా వస్తుందో నాకు అర్థం కాలేదన్నాడు. కర్మల్లో మునిగిపోయేవిగా ఆలోచించడం మానేసావు అన్నాడు ఆయన. ఆలోచన ఉంటే నీకు అర్థమయ్యేది. ఇప్పుడు చెప్తాను విను అని మొదలు పెడుతున్నాడు. ఆ పురం ఏదో కాదయ్యా, నవద్వారపురే దేహే, ఇది పట్టణం. అందులో పడ్డావు నువ్వు. అది ఈశ్వర మాయా కల్పితం, అసలు అది లేదు. అది అక్కడ పడ్డాక నీకు ఇక్కడ ఒక ఆవిడ కనబడింది అన్నావు కదా, బుద్ధి. ఆ బుద్ధితో కలిసిపోయాం. ఎప్పుడైతే బుద్ధితో కలిసి ఆత్మ ఉన్నదో, ఆత్మాత్వం తెలుస్తుంది కదా, బుద్ధి కలిసింది. కలిసిన తర్వాత బుద్ధి దగ్గర సైనికులు ఇంద్రియ వృత్తులు, మరెవరో కారు, ఇంద్రియ మనోవృత్తులే అక్కడ సైనికులు. ఎన్నున్నాయండి చెప్పడానికి లెక్క అందది. ఇప్పుడు అర్థమైందా వేల సంఖ్య ఏదో. ఒక్క కన్నుతో ఇప్పుడు ఎన్ని చూసుంటాం, అవి వృత్తులు లెక్కలేనని అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత పాము ఒకటి ఉందన్న, ప్రజాగర, ఏం పేరో ఇది. అంటే ఎప్పుడు నిద్రపోకుండా కాపు కాసేది. నువ్వు శుభ్రంగా కళ్ళు మూసుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినా అది మాత్రం నిద్రపోదు. అది నిద్రపోతే పొద్దున్న నువ్వు లేవో. దాని పేరు ప్రాణం. దానికి ఎన్ని పడగలు? 5. ప్రాణోపాన వ్యాన ఉదాన సమాన అనే పంచ ప్రాణములే ప్రాణశక్తి అనే పడగ. దాని పేరే ప్రజాగర. నువ్వు పట్టించుకోపోయినది కాపలా కాసుకుంటూ కూర్చుంటుందని పని. ఏం పేరు పెట్టాడు చూడండి. అంటే ప్రాణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, బుద్ధిని ఎలా అర్థం చేసుకోవాలి, శరీరాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆత్మని ఎలా అర్థం చేసుకోవాలి, అంత వివేచన ఒక కథలో పెట్టాడు మహానుభావుడు. వెంటనే ఆ బుద్ధి అలా చెప్తే అలా చేస్తున్నాడుగా. ఇది బాగుందంటే బాగుందంటాడు, బాగోలేదంటే వేరే, వీడికి సొంత అభిప్రాయం లేదు. అభిప్రాయం పేరు బుద్ధి. అర్థమైంది కదా. అది బుద్ధి ఏదంటే అదే. బుద్ధి చెప్తుంది సుఖం అని, అంతే. బుద్ధి చెప్తుంది దుఃఖం అని, అదే అనుభవించేస్తూ ఉంటాడు వీడు. దానితో కల్పించినగా ఇలా బ్రతుకుతున్నాడు. అంతేకాదు, ఇంకా ద్వారాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి జాగ్రత్తగా తెలుసుకువెళదాం. ద్వారాలు ఏమిటో కదయ్యా. మొదటి ద్వారం 2 కన్నులు, దాని పేర్లు గుర్తున్నాయి కదా. ఆవిర్ముఖము, ఖద్యోతము. ఖద్యోతం అంటే సూర్యుడు, మినుగురు పురుగు, 2 అర్థాలు. ఆవిర్ముఖం అంటే ప్రకాశించేది అని అర్థం. అంటే కాంతి, కాంతి కేంద్రం 2 కళ్ళు. ఆ 2 కళ్ళకి ఆవిర్ముఖము, ఖద్యోతము. భేదమేం లేదు, సూర్యుడు ప్రకాశం అని అంతే. ఆ 2 ద్వారాల ద్వారా మిత్రుడు ఒకడు ఉన్నాడు కదా, మర్చిపోయారా, ద్యుమంతుడు. వాడితో ద్యు అంటే వెలుగు. ఆ వెలుగు అనే శక్తితో బయలుదేరాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? విభ్రాజితం అనే దేశానికి వెళ్ళాడు. అంటే కంటితో చూసేది రూపం. ఆ రూపం అనే దేశానికి వెళ్ళాడు. దానితో మరులుకొన్నాడు. అది రూప ప్రపంచం, తెలుసు కదా. కనుక 2 కళ్ళల్లోంచి ఒక్క మిత్రుడితోనే, ద్యుమంతుడితో కలిసి విభ్రాజితం అంటే రూపం, అంటే శబ్దస్పర్శ రూప రసగంధాల్లో రూపాన్ని అనుభవించడానికి 2 ద్వారాలు. మిత్రుడు మాత్రం ద్యుమంతుడు. ఆ వెలుగు లేకపోతే 2 కళ్ళతో మీరు వెళ్ళలేరు. 2 కళ్ళని చూపు ఒక్కటే కదా, చూపు పేరు ద్యుమంతుడు అండి. తెలుసుకోండి ఎంత రమ్యమైనది. ఆ కంటిలో దర్శన శక్తి, అందులో ఆ 2 గోళాల యొక్క పరిస్థితి. దర్శన శక్తి ద్యుమంతుడు, వెళ్ళిన దేశం రూపం. 2 కళ్ళు 2 పేర్లతో చెప్పబడుతున్నాయి. నలిని, నాలిని అంటే తామర తీగలు లాంటివి, మధ్యలో గొట్టాలు ఉంటాయి. అది ఇక్కడ నాసికారంధ్రాలు. నలిని, నాలిని 2 నాసికారంధ్రాలు. దీనితో మిత్రుడు గుర్తున్నాడు కదా, అవధూతుడు. అవధూతుడు అంటే గాలి యొక్క లక్షణం. ఈ గాలి వల్ల ఏం తెలుసుకుంటావు, అది. ఆ దేశం పేరు సౌరభం. అర్థమైపోయింది. ఇంకే మొత్తం కథ చక్క విడిపోయి ఉంటుంది. ముందే చెప్పుకున్నాం కదా, మేధావులు ఉండే చోటు కనుకనే 42 రోజులు కూర్చున్నాం. మరేమున్నది ఇక్కడ. ఆ విధంగా అయినది. ఇక ఆ తర్వాత ఒక్క నోరు, 2 మిత్రులు కదా, ఒక్క ద్వారం గుర్తుంది కదా, తూర్పున ఉన్నది. ఆ ఒక్క ద్వారం గురించి చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా బయలుదేరుతున్నాడు వీడు. అది ముఖ్యం ద్వారం పేరు. ముఖ్యం అంటే ముఖం, నోరు, అదే ముఖ్యం. విపనుడు, ఆపనుడు వీళ్ళిద్దరితో కలిసి వెళ్ళాడని చెప్పుకున్నాం కదా, అది వివరిస్తున్నారు. అందులో ప్రధానంగా మిత్రుడు రసనేంద్రియం, రసజ్ఞుడు. వీడితో వెళ్ళింది బహూదన దేశం. బహూదన దేశం అంటే అర్థం ఏంటి? బోల్డ్ అంత తిండి. ఆ తిండి వైపు వాడి పేరు రసజ్ఞుడు. రుచులు మరిగిన వాడి నాలిక ఆ నోటిలోంచి వస్తుంది. నోటితో 2 పనులండి, మాట ఒకటి, తిండి ఒకటి, 2. చూసారు, 2 ఇంద్రియాలతో ఒక పని, ఒక ఇంద్రియంతో 2 పనులు. అవి కూడా 2 పెట్టుంటే ఎన్ని పెరిగేవి, అది వేరే విషయం. సరే, ఒక్క ఇంద్రియాలతో 2 పనులుట. అందుకే రసనేంద్రియం, అదే రసజ్ఞుడు. వాడితో కలిసి వెళ్ళి బహుధనాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే విపణుడితో కలిసి ఆపనుడు అంటే బజారు, ఇంకేమిటో కాదు. అంటే స్తుతి, నింద, కబుర్లు ఇవన్నీ కూడా చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత 2 ద్వారాలు అటు ఇటు ఉన్నాయి కదా, చెవులవి. దేవహు, పితృహు. శృతధరుడు అనే మిత్రుడు అంటే చెవులతో నానా వింటూ ఉంటాడు. ఈ లోకంలో సుఖాలు పొందడానికి మార్గాలేంటి,
పైలోకంలో సుఖాలు పొందడానికి మార్గాలు ఏంటి, వాడికి ఏ కర్మలు చేయాలి, ఇవి శాస్త్రం ద్వారా తెలిసే కర్మలు చేస్తూ ఉంటాడు ఇక్కడ. అది వాళ్ళతో కలిసి ఈ లోకాలు ఆ లోకాలు తిరుగుతూ వెళ్ళి మళ్ళీ కింద పడుతూ ఉండడమే పితృహు దేవహు. ఇప్పుడు తెలిసింది కదా, మనం వినేగా అన్నీ చేస్తున్నాం, వినడానికి శాస్త్రములేగా, కనుక శాస్త్రములు చెప్పిన కర్మలు వింటూ కర్మలంపటులై వెళ్ళడానికి చక్కగా పనికొచ్చిందయ్యా అన్నాడు ఇక్కడ. అదేవిధంగా పడమర వైపు 2 ద్వారాలు విడివిడిగా ఉన్నటువంటివి, ఏ ద్వారం పని ఆ ద్వారందే. అది ఆసురీ ద్వారం, దుర్మధుడు మిత్రుడు, దాని ద్వారా గ్రామక దేశానికి వెళ్తాడన్నాడు కదా, అది కామాసక్తితో తుచ్చమైన భోగాలను అనుభవించే స్థితి అన్నాడు. ఇంకొకటి ఉన్నదే, అది కేవలం మాలిన్యం విసర్జించడానికి పనికొచ్చే ద్వారం. ప్రతిదానికి ఆయా లక్షణాలు చక్కగా వివరించాడు. పైగా 2 గుడ్డివాళ్ళు ఉన్నారన్నాడు కదా, ఆ గుడ్డివాళ్ళు సాయం తీసుకుని పనులు చేస్తాడు, నడుస్తాడు. గుడ్డివాళ్ళు ఎవరో కావు, చేతులు కాళ్ళు. ఎందుకంటే కాళ్ళకి చేతికి కళ్ళు లేవు, అదేది చూపించదు కదండి, ఇది చూపిస్తే అది వెళ్ళాలి. అందుకే వారిని గుడ్డివాళ్ళు అని చెప్పాడు చూడండి ఇక్కడ. కానీ కళ్ళు లేని 2 గుడ్డివాళ్ళు అంటే 2 కాళ్ళు, కళ్ళు లేని మరో 2 గుడ్డివాళ్ళు అంటే 2 చేతులు. ఆ గుడ్డివాడితో కలిసి వెళ్ళేది నడక, ఈ గుడ్డివాడితో చేత. అర్థమైంది కదా. కానీ కర్మేంద్రియాల స్థితి ఈ విధంగా చెప్పాడు. ఇక అంతఃపురంలోకి వెళుతున్నట్ట, అంటే హృదయంలోకి. మిత్రుడు అంటే విషూచీనుడు, వీడితో వచ్చింది ప్రమాదం, వాడి పేరు మనస్సు. ఎందుకంటే ఆ మనస్సు అనుభవానికి ప్రధానమైనటువంటిది. వాడక్కడ 3 పొందుతున్నాడన్నాడు. అంటే మనస్సుతో మన అంతఃపురంలో సత్వగుణం పెరిగినప్పుడు ప్రసన్నంగా ఉంటూ ఉంటాం. ఎందుకంటే మనం కూడా అప్పుడప్పుడు ప్రసన్నంగా ఉంటుంటాం, అంటే అప్పుడు సత్వగుణం మనలో ఉందని అర్థం. డిస్టర్బ్ అయిపోతుంటాం, ఆనందపడిపోతూ ఉంటాం, పొంగిపోతూ ఉంటాం, రజోగుణం ఉందని అర్థం. బద్ధకం, మోహం, ఎంత చెప్పినా వినం, తమో గుణం ఉందని అర్థం. ఈ 3ంటితో రమిస్తూ ఉంటాడు అంతఃపురంలో. ఎవడి సాయంతో? విషూచీనుడు, అంటే మనస్సుతో కలిసి హృదయంలో సత్వరజస్తమో గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. అయింది కదా. రథం గురించి చెప్పుకున్నాం. ఇంద్రియాలు ఇవన్నీ కూడా 5 ఇంద్రియాలు అవే అక్కడ చెప్పబడుతున్నవి. అలాగే ధర్మాధర్మములే చక్రములు, సత్వరజస్తమో గుణములే జెండాకర్రలు, ప్రాణవృత్తులే కమ్మీలు, సంవత్సరమే కొలబద్ద, కాలగమనమే గమనం. అంటే ఏది పురంగా చెప్పబడిందో దాన్నే రథంగా చెప్పాడు ఇక్కడ. కూర్చొని అనుభవిస్తే పూర్వం, కదిలి సంపాదించుకుంటే రథం అంతే ఇక్కడ. అలా వెళ్ళి అన్ని హింసలతో బోల్డ్ సంపాదించుకుని మళ్ళీ ఇక్కడ అనుభవించాలి. అది అయితే ఆ సంపాదనలతో బుద్ధికి పనిచేయదు. ఈ సంపాదనలతో అప్పుడు మళ్ళీ బుద్ధిని బతిమాలుకుని మళ్ళీ తెచ్చుకోవాలి ఇక్కడ. అది ఇక్కడ ఈ విధంగా కాలక్షేపం చేస్తున్నాడు. కానీ ఏమైంది? చండవేగుడు వచ్చేట. చండవేగుడు అంటే మహావేగం, వాడిని ఎవరిని ఆపలేరండి. మొన్ననే హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నాం, అప్పుడే డిసెంబర్ అయిపోయిందా అంటూ ఉంటాం ప్రతి వాళ్ళు. చూసారా, ఇది ప్రతి వాడికి కనిపిస్తూ ఉంటుంది. అంత వేగం వెళ్ళిపోతుంటుంది కాలం. చండవేగుడు వాడి దగ్గర 360 మంది మగవాళ్ళు ఆడవాళ్ళు, పగలు రాత్రి 360 వాళ్ళు వచ్చేసారు, ఆక్రమించేశారు. కాలం ఖర్చు అవుతోంది. అది వాళ్ళు వచ్చి ఆక్రమించగానే శరీరం క్షయం అవుతోంది. సంవత్సరము నీళ్ళ ఆయువుని తగ్గిస్తోంది. అది చెప్పడం ఇక్కడ. వాళ్ళు వచ్చి చేస్తున్న పని అది. ఈ లోపల బయలుదేరింది జర. అది కూడా టైంకి వస్తుందండి. పాపం నీకు 20 ఏళ్ళకి రమ్మంటే అది ఎందుకు వస్తుంది? అది బయలుదేరింది. కాలుడి కూతురు అంటే టైంకి అనుసరించి వస్తూ ఉంటుంది. జరని ఎవడు పెళ్లి చేసుకోలేదుట. అంటే సృష్టిలో జర వస్తుంది కానీ ఎవడు ఆహ్వానించాడు, అది తెలుసుకోండి ఇక్కడ. నాకు ముసలితనం రావాలి నువ్వు ఎవ్వడు అనుకోడండి. కానీ చరిత్రలో మాత్రం ముసలితనాన్ని ఆహ్వానించిన ఒక మహాయోగిని ఉంది. ప్రస్తుతానికి అప్రస్తుతం, ఎప్పుడైనా శివుడు చెప్పిస్తే చూద్దాం. సరే, మొత్తానికి ఆవిడొచ్చేసింది. ఆవిడొచ్చి ఆక్రమిస్తే బుద్ధికి నచ్చలేదు. అంటే బుద్ధి మందగించింది, పనిచేయడం మానేసింది ముసలితనం ఆక్రమించాక. స్నేహితులకి నచ్చలేదు, బంధువులకి ఎవరికీ నచ్చలేదు. అంటే ఇంద్రియ వృత్తులు కూడా క్షీణించాయి. ఇవన్నీ కూడా జర ఆక్రమిస్తే జరిగేది. ఆ జర వచ్చేటప్పుడు యవన సైన్యం తెచ్చింది తెలుసు కదా. యవనులు? రోగాలు. అది ఇక్కడ జర తెచ్చుకున్న సైన్యం ఏంటండి? రోగాలు. అంటే ముసలితనంతో పాటు వచ్చేవి. ఏమండి చికాకున్నా అంటే మరి ఏం చేస్తామండి, వయస్సు కదండి, సర్దుకుపోండి అంటాడు డాక్టర్. పాపం ట్రీట్మెంట్ లేదుట, ఆ రోగాలతో భరించాల్సిందే. కనుక వీటికి పెద్ద హెల్పర్ ప్రజ్వారుడు. వాడు ఒళ్ళు తగలబెట్టేస్తున్నాడు, ఉష్ణాదులతో తాపంతో తగలబెట్టేశాడు. చూడండి ఇక్కడ. ఆఖరికి ఇన్ని రోగాలు వచ్చినా ఆ ప్రాణం పిచ్చిది పాప అలా పట్టుకుని పోరాడుతోంది. కానీ ఎంతకాలం పోరాడుతుంది? రోగాలను ఆక్రమించాక నేను పోతాను బాబు అని వెళ్ళిపోయింది ముందా పాము. చూడండి కోటలోంచి. ఇంకేం మిగిలింది? భయుడు. భయ అంటే మృత్యువు. ఇందులో సృష్టిలో అందరికీ పెద్ద భయం అదే. కొందరికి తమకొచ్చే మృత్యువే కదా, ఎవడికి మృత్యు వస్తే వీడికి భయం, ఎందుకు వీడికి వస్తుందని, అంత ఇంకేం లేదు. మృత్యువు పెద్ద భయం. వాడొస్తే లాగేయాల్సిందే. ఆ మృత్యువు లాగినప్పుడైనా తన అసలు తన వాడెవడో గుర్తొచ్చుంటే వాడి గతి వేరేగా ఉంటుంది. మృత్యు సమయంలో గుర్తెచ్చుకోవాలి. అంతకాలేచి మామేమ స్వరణ్ముక్త కళేబరం, అది జరగలే. దాంతో ఏమయ్యాడు? భగవత్స్మరణ మళ్ళీ జరగలేదు కనుక పడ్డాడు.
అది ఆడదాన్ని ధ్యానించిన వల్ల పడ్డాడు. కానీ ఎక్కడో పుణ్యాన్ని చేసుకున్నాడేమో మలయధ్వజుడికి. ఈ అక్కడున్న ప్రతీక ఏమిటో తర్వాత చెప్పలేదు నారదుల వారు. మనం ఊహతో ఇతర విషయముల్లోంచి తెచ్చుకోవాలి. మలయధ్వజుడి గురించి చెప్పినప్పుడు జాగ్రత్తగా ఇదే భాగవతంలో ద్రవిడ దేశాన్ని భక్తి దేశంగా వర్ణించాడు ఈయన. అది తెలుసుకోవాలి. అది మలయధ్వజుడు అంటే భక్తి. ఆ జన్మలో మాత్రం ఈ జీవుడికి భక్తితో సాంగత్యం ఏర్పడింది. అది మలయధ్వజుడుగా భక్తి. భక్తి కనుకనే ఆయనకు ఒక కుమార్తె, తర్వాత వీళ్ళు పుట్టారంటే భక్తి యొక్క శాఖలవి. ఇక్కడ ప్రధానంగా భక్తితో కూడినటువంటి ఒకానొక ప్రపత్తి, దానికి తోడు భక్తిలో ఉండేటువంటి శక్షాశక్తి, దాస్యాశక్తి ఇలాంటి రకరకాల భక్తి శాఖలు ఏమున్నాయో వాడు పుత్రులు. వాళ్ళని అగస్త్యుడు వచ్చి వివాహం చేసుకున్నాడు కుమార్తెని. అంటే చెప్పడం తెలిసిపోతుంది ఈ భక్తి సంప్రదాయాలు ఆడ మహర్షులు స్వీకరించారు అని అర్థం. ఇలాంటి భక్తి కలవాడు గనకనే ప్రపంచం మీద విరక్తి పొంది వెళ్ళిపోయాడు. ఈ జీవుడు భక్తితో అంటిపెట్టుకున్నాడు. అప్పుడు బుద్ధితో అంటిపెట్టుకున్నాడు, భక్తితో అంటిపెట్టుకున్నాడు. అక్కడ బుద్ధికి వసుడైపోయాడు. కానీ బుద్ధికి వసుడైతే బాలే, భక్తికి వసుడైనప్పుడు పతివ్రత పతికి వసుడైనట్టు అద్భుతంగా ఉందండి. ఇక్కడ భక్తితో కూడిన బుద్ధికి వసుడైపోయాడు. భక్తితో కూడిన బుద్ధి మలయధ్వజుడు. పురం మీద వ్యామోహం పుట్టించినటువంటి ఆమె అది. రెండుకి తేడా ఉంది కదా, వ్యామోహ బుద్ధి, భక్తి బుద్ధి. అతడితో పైగా మూడింట్లో స్నానం చేసేవట త్రికరణాలు. ఆ త్రికరణాలతోనూ భక్తిని అనుభవిస్తూ శుచి అయి, అంతేకాదు దీని ఇంకో భావం చెప్పదు, శ్రవణ మనన కీర్తనములనేటటువంటి మూడింటిలో స్నానం చేస్తూ శుద్ధుడైపోయాడు. మీరే త్రికరణాలు అన్నారు, మీరు ఏది అన్నారంటే ఏం మార్చలే, రెండూ ఒక్కటే. చెవులు శరీరం, దానితో వింటాం శ్రవణం, విన్నదాన్ని నోటితో కీర్తిస్తాం, మనస్సుతో మననం చేస్తావు. ఈ మూడే మహాసాధనం. అదే మూడిట్లో మురుగులేస్తున్నట్ట. అంటే రోజు ఆ స్నానం తప్పట్లేదు అతనికి. అంటే అది క్రియ. అలా చేస్తూ ఉన్నవాడు సిద్ధుడై ఆ భక్తి పక్వతని ఇచ్చింది గనక అప్పుడు వచ్చాడు అవిజ్ఞాతుడు. తెలుసుకోండి, ఆయన వచ్చి స్వస్వరూప జ్ఞానం కలిగించాడు. అంటే నువ్వు భక్తిని అట్టిపెట్టు కూర్చుంటే భగవానుడే నువ్వే నేనని చెప్పి తనలో ఐక్యం చేసుకుంటాడయ్యా. అది జరిగింది. ఆయన పేరు అవిజ్ఞాతుడు. అంటే ఈశ్వరుడు ఇలా ఉంటాడని నిర్ణయించలు. ఆయన చేష్టలు నీకు అర్థం కావు కనుకనే ఆయనతో ఉంటేనే ఆనందం అని తెలియ బయటకు వచ్చాం. అప్పుడు అవిజ్ఞాతుడు, ఇప్పుడు అవిజ్ఞాతుడే. ఇప్పుడు ఆయన వచ్చి విజ్ఞాతం చేశాడు. అందుకే ఎవడి అనుగ్రహం ఉంటే అన్నీ తెలుస్తాయో వాడే భగవానుడు. యమే వేష వృణితే తేన లభ్య. ఎంత రమ్యమైన కథ అండి. ఈ కథలో సంకేతంతో ఎన్ని చెప్పాడు మధురంగా. ఇప్పుడు ఈ కథ వరది నా అదే అన్నాడు ప్రాచీన బర్గి. బుద్ధి వచ్చిందా, ఎంతకన్నా నీవు పట్టుకు వేలాడుతావు, పురంజరుల్లాగా అవ్వకు లే అని చెప్పగానే ఒక్కసారి సాక్షాత్ భాగవత ధర్మ ప్రవక్త. ఇప్పుడు చెప్పండి, నారదులు వారు ఎంతమందిని భాగవత ధర్మం వైపు నడిపించారు, అది పరిశీలించాలి. భాగవతం ఇదొక రీసెర్చ్. నిన్న ధ్రువుడు, ఇవాళ ప్రాచీన బర్గి. భగవంతుడి కోసం బయలుదేరిన వాడికి చెప్పాడు, భగవంతుడిని మర్చిపోయిన వాడికి చెప్పాడు. బాగు చేయాలని తపరపడ్డ నారద మహర్షి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి.